చాలా మంది ట్రేడింగ్ ని గ్యాంబ్లింగ్ లాగా చూస్తారు, లేకపోతే మనీ మేకింగ్ మెషిన్ గా చూస్తారు. అవన్నీ కాదు. ట్రేడింగ్ ఇస్ స్టిల్ బిజినెస్. FNO తోనే స్టార్ట్ చేశాను. FNO ఇస్ ద మోస్ట్ రిస్కియస్ట్ స్కిల్ఫుల్ థింగ్ యూ కెన్ డూ. ఇన్ఫోసిస్ లో ఒక షేర్ కొన్నవాడు ఇప్పుడు లైక్ ద వాల్యూస్ క్రోర్స్ లో ఉంది. నిజమేనా? 1990s లో 10,000 వర్త్, ఇప్పుడు మేబీ ఒక 10 లక్షలు వర్త్. ఇప్పుడు 10 లక్షలు ఎవరి దగ్గర లేవు, అప్పుడు 10,000 కూడా ఎవరి దగ్గర లేవు. ట్రేడింగ్ ఇంకా భయంకరమైనది. ఆఖరికి మిమ్మల్ని సూసైడల్ థాట్స్ వరకు కూడా తీసుకెళ్లేలాంటి ప్రొఫెషన్ ట్రేడింగ్. Someone wants to start the trading journey. What are the qualities you need to have? First, time. Second, capital. I would suggest minimum 2 lakhs. Third, patience. Trading లో currently who is that big bull? నాకు తెలిసి ఎవరికైతే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ కూడా జైన్ స్ట్రీట్ పేరు అయితే వినే ఉంటారు. Okay. వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియన్ మార్కెట్స్ లో ట్రేడ్ చేసి 25 to 30,000 crores ప్రాఫిట్ సంపాదించారు. సార్ మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారా? దీన్ని మీరు ఎవ్రీ మంత్ 2 వీడియోస్ చేసుకుంటూ ప్రమోట్ చేయండి, మేము 80 lakhs ఇస్తాం. జ్యోతిషం స్కామ్ టాక్ అని వస్తుంది. మీరు లైఫ్ లో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మా దగ్గరికి రండి. హెల్త్ ఇష్యూనా, ఫినాన్స్ ఇష్యూనా, ఇంటి ఇష్యూనా, మ్యారేజా, ఆఖరికి మీ కుక్కకి జ్వరం వచ్చినా కూడా వాస్తు దోషం ఉంది, మీ జాతకంలో దోషం ఉంది అని చెప్పి దే ఆర్ ఆపరేటింగ్. సో బిజినెస్ ఓనర్స్ ఇక్కడే తప్పు చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నేర్చుకోరు. కింద నుంచి ఏం జరుగుతుందో ఆ పని నీ అంతటి నీకు వస్తేనే ఎవరు నేను మోసం చేయలేదు. ఫస్ట్ స్టార్ట్అప్ దాంట్లో స్టార్ట్అప్స్ ఎలా అవుతాయి, కార్పొరేట్స్ ఎలా వర్క్ అవుతాయి, స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఏదైతే బిజినెస్ చేసామో అది నేర్పించింది. ఎలాంటి ఈగో లేకుండా హంబుల్ గా మెకానిక్ లాగా బతికేలాంటి లైఫ్ నాకు ఈ ప్రియోన్ బిజినెస్ నేర్పించింది. ఇప్పుడు ఈ రెండు నేను అప్లై చేసింది స్వీట్ బిజినెస్ లో. దివాళీ ఒక్క రోజు సింగిల్ డే ఆల్మోస్ట్ 15 to 20 lakhs బిజినెస్ జరుగుతుంది. సో ఇండియా గ్రో అవుతుందో లేదా అని చెప్పడానికి దర్ ఇస్ వన్ ఇండికేటర్ విచ్ ఇస్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. ఈ రెండు ఏంటంటే ఇండెక్స్లు. నేను ఎప్పుడు ఏంటంటే లైఫ్ లో ఒకటి నమ్ముతా, డెస్టినీని చాలా నమ్ముతా, అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ లక్ ని నమ్ముతా. లక్ నమ్మను, నా లక్ నేనే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఐ సజెస్ట్ ఎవ్రీబడి దట్. బేసిక్ ఫండమెంటల్ రూల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ ఇస్ వెన్ థింగ్స్ ఆర్ అన్సర్టెన్ యూ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. ఈరోజు పాడ్కాస్ట్లో కంప్లీట్లీ మనం ట్రేడింగ్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఈరోజు గెస్ట్ వచ్చేసి నిహాల్ బండేపల్లి. హీఈస్ ఎ ట్రేడర్, ఆంటర్ప్రెనర్ అండ్ హీ డూ కంప్లీట్ కాంటెంట్ ఆన్ ఫినాన్స్ అనమాట. సో మనోడి స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే లైక్ లిటరల్లీ 16 years ఉన్నప్పుడు డ్రాప్అవుట్ స్టూడెంట్. ఆ డ్రాప్అవుట్ స్టూడెంట్ దగ్గర నుంచి మనోడికి కొంచెం క్యూరియాసిటీ గేమింగ్ పైన వెళ్ళింది. అండ్ గేమింగ్ నుంచి అగైన్ హీ అండర్స్టూడ్ దట్ దిస్ నాట్ ద కప్ ఆఫ్ టీ, హీ హ్యాస్ టు చేంజ్ హిస్ స్ట్రీమ్. అండ్ మళ్ళీ ఫినాన్స్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ ఫాదర్ సజెషన్ పైన ఫినాన్స్లో చాలా డెప్త్గా వెళ్ళేసి నాలెడ్జ్ని అయితే గెయిన్ చేశారు. అండ్ కొన్ని స్టార్టప్స్ కూడా చేశారు అండ్ అవి ఫెయిల్ అయ్యాయి. దాంట్లోంచి మళ్ళీ నేర్చుకొని హీ కేమ్ అప్ విత్ కంప్లీట్ స్ట్రాటజీస్, కంప్లీట్ ఐడియాస్. అండ్ నౌ హీ ఈస్ హ్యావింగ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఇన్ ఫినాన్స్. ఇన్స్టాగ్రామ్లో హీ ఈస్ హ్యావింగ్ ఆల్ అరౌండ్ 1 lakh+ ఫాలోవర్స్ అండ్ హీస్ డూయింగ్ కాంటెంట్ ఇన్ ఫినాన్స్. సో ఈ రోజు మన ఆడియన్స్కి అయితే కంప్లీట్గా ఒక స్టాక్ మార్కెట్ గురించి, ట్రేడింగ్ గురించి, అసలు ట్రేడింగ్ నిజంగా వర్తబులేనా, ట్రేడింగ్ వల్ల కెన్ వి రియల్లీ ఇంక్రీజ్ అవర్ ఇన్కమ్ లెవెల్స్ అనే పాయింట్స్, అండ్ ట్రేడింగ్ చాలా మంది స్కామ్ అని కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఇది రియల్గా స్కామా లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్తో చేస్తే ట్రేడింగ్లో మనీ అర్న్ చేయొచ్చా, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అయితే ఈరోజు పాడ్కాస్ట్లో కవర్ అవబోతున్నాయి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ పాడ్కాస్ట్ నౌ. Hello, hi bro. Hi Lokesh. So welcome to today's podcast. Thank you. So if I'm asking like first question like who is Nihal ante, what's your answer for that? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ బ్రో. ఇప్పుడు నిహాల్ అంటే ఎవరు అంటే మల్టిపుల్ యాంగిల్స్ లో చెప్పొచ్చు కదా. నేను ప్రొఫెషనల్ గా ఏంటి అని అంటే మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి, పర్సనల్ గా ఏంటి అని అంటే మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి. Okay. సో నీకు ఏ ఆన్సర్ కావాలి అంటే how the journey went. Like I heard that you're a dropout student. So dropout student నుంచి ఇప్పటిదాకా ఒక లైన్ లో ఒక్క లైన్ లో చెప్పాలా, చాలా కష్టం బ్రో. సో సింపుల్ గా చెప్పాలంటే నేను క్యూరియస్ పర్సన్ని. నాకు ఎవరైనా ఏదైనా నాకు తెలియంది చేస్తున్నారంటే నాకు ఇంట్రెస్ట్ చాలా వచ్చేస్తుంది. అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, చేయడానికి రీజన్ ఏంటి, చేస్తుంటే ఏదో ఒక మోటివ్ ఉంటుంది కదా, ఆ మోటివ్ ఏంటి అని అర్థం చేసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు కూడా పాడ్కాస్ట్ చేస్తున్నారు, చేస్తే నాకు మీ మోటివ్ ఏంటో నాకు కావాలి, నాకు కావాలి అంతే. ఎందుకో అన్నది పక్కన పెడితే ఐఎమ్ దట్ క్యూరియస్ పర్సన్, నాకు అన్ని తెలుసుకోవాలి, నాకు అన్ని తెలిసిపోవాలి అంతే. సో అలాగా నేను ఎప్పుడైతే స్కూలింగ్ లో ఉన్నానో 6th క్లాస్లో 7th క్లాస్లో నేను మా అమ్మకి వెళ్ళి చెప్పా, అమ్మ వీళ్ళు బట్టి కొట్టిస్తున్నారు, నాకు ఇది ఎక్కట్లేదు. నేను యాక్చువల్లీ ఫెయిల్యూర్ స్టూడెంట్, అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్, 6 or 7 సబ్జెక్ట్స్ ఉండేవి, అన్నిట్లో ఫెయిల్. అప్పుడు అంటే మేము కొంచెం హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, మా డాడీ చాలా స్ట్రగుల్ అయ్యారు, స్లోగా పైకి తీసుకొచ్చారు. సో అప్పుడు నాకు ఆ సీరియస్నెస్ ఏం లేదు, చిన్నపిల్లాడిని కదా, సో నాకు కూడా సీరియస్నెస్ లేదు. అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్, స్పోర్ట్స్లో ఏమో టాప్ ఉండేవాడిని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఎక్స్ట్రాలే, ఎకనామిక్స్ వచ్చేటప్పటికి అన్ని జీరో, అన్ని ఫెయిల్, అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్. అయితే మా మమ్మీ ఒక రోజు కూర్చోబెట్టి నాకు చెప్పింది అనమాట, ఇలా కాదురా, మనం చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, మనకి డబ్బులు చాలా కష్టము. ఆ టైంలో మేబీ నేను ఆ టైంలో ఉన్నప్పుడు మా డాడీ మంత్లీ 5,000 ఎంత వచ్చేదో, ఐఎమ్ నాట్ ఈవెన్ షూర్ ఎంత వచ్చేదో, దే నెవర్ టోల్డ్ మీ.
సో అలా ఉన్నప్పుడు లేదురా సీరియస్ అవ్వు, కొంచెం చదువుకోరా అది ఇది అని అంటే సరే అడిగాము మమ్మీని, సరే చదువుకోవాలి, నువ్వు హ్యాపీ ఉండాలంటే ఏం అవ్వాలి అంటే ఫస్ట్ పాస్ కారా అన్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ నుంచే పాస్ నేను, ఎందుకంటే అది నాకు రాక కాదు, నేను చేయలేక కాదు, అది జస్ట్ నా ఇంట్రెస్ట్ కాదు. సరే అమ్మని హ్యాపీ చేయాలి కదా, ఏం అడిగింది 35 మార్క్స్ పాస్, సో పాస్ అయిపోయేవాడిని. సో మా అమ్మ ఖుషి, సరేలే వీడు పాస్ అవుతున్నాడు అది ఇది అనుకుంది. దాని తర్వాత 8th వరకు వచ్చారు. 8th వరకు వచ్చేటప్పటికి ఐ అండర్స్టూడ్ ఇది నా డొమైన్ కాదు, ఇది అసలు నాకు ఎక్కట్లేదు, వేస్ట్ ఇది అని అర్థమైంది. అప్పటికే ఐ వాజ్ స్కోరింగ్ 90 to 95%. అప్పటికి ర్యాండమ్గా ఇవన్నీ చేసుకుంటూ కూడా మంచి చదువుతున్నాను. అప్పుడు సడన్గా నేను ఇంట్లోకి వెళ్ళి అమ్మ నాకు ఇది అవ్వట్లేదు, ఎక్కట్లేదు, నేను చదువు ఆపేస్తానంటే ఇంట్లో అందరికీ ఫ్యూజ్లు ఎగిరాయి. ఫస్ట్ మా డాడీ అరే ఏంట్రా ఇది అని, మా అమ్మ ఏంట్రా ఇది అని. తర్వాత వాళ్ళు నన్ను కొంచెం కన్విన్స్ చేశారు, 10th వరకు అయిపోగొట్టేసాయి, బోర్డ్స్ అయిపోతాయి కదా, తర్వాత నీకు నచ్చింది నువ్వు చేసుకో అన్నారు. కన్విన్స్ చేశారు, కొంచెం చిన్నపిల్లని మ్యానిపులేట్ చేశారు నన్ను. తర్వాత 10th బోర్డ్స్ అయిపోయాయి, అప్పుడు నేను మళ్ళీ ఆపేస్తానన్నా. వాళ్ళు మళ్ళీ లేదురా ఇంటర్ చేసేయి అన్నారు. సో అప్పుడు ఏదో సినిమాల్లో ఇదోనో లేకపోతే అప్పుడు ఫేస్బుక్ ఎక్కువ పాపులర్ ఉండేది. ఫేస్బుక్ లో మీమ్స్ ఏవో వచ్చాయి, ఇట్స్ అ లూప్ అని. 10th అయిపోగానే ఇంటర్ అయిపోయింది అంటారు, తర్వాత బీటెక్ అంటారు, ఇది అయిపోయిన తర్వాత జాబ్ చేసారా అంటారు, సో అలా లూప్ లో పడేస్తారని చెప్పి ఒక మీమ్ ఏదో చూసాను. అచ్చా వీళ్ళు నన్ను ఇదే లూప్ లో పడేస్తున్నారు అని చెప్పి ఐ టుక్ అ స్ట్రాంగ్ కాల్ అండ్ ఐ డ్రాప్డ్ అవుట్. వచ్చినప్పుడు మా డాడీ ఏమనుకున్నా అంటే వీడు మైండ్ పోయింది, ఎందుకంటే ఐ వాజ్ అ బ్రైట్ స్టూడెంట్, మార్క్స్ వస్తున్నాయి అంతా బాగానే ఉంది, వీడు ఎందుకు ఆపేద్దాం అనుకుంటున్నాడంటే దే థాట్ ఎక్కడో నాకు ఏదో ట్రిగర్ అయింది, లేకపోతే కాలేజ్లోనో ఎక్కడ ఏదైనా ట్రామా జరిగింది, ఎవరైనా బుల్లీ చేస్తున్నారు, వాళ్ళకి అర్థం కానీ నేనే వేరే వాళ్ళని బుల్లీ చేయాలి, ఎవరు నన్ను బుల్లీ చేయడానికి లేదు. సో దే థాట్ సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద కాలేజ్, నేను వెళ్ళకపోవడానికి. సో వాళ్ళు రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశారు, అన్ని చేశారు, ఏది వర్కౌట్ అవ్వలేదు, ఫోర్స్ఫుల్ గానే వెళ్ళి కాలేజ్లో కూర్చోబెట్టారు, ఇదంతా ఎక్కట్లేదని చెప్పి బయటకు వచ్చేసి తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year అనుకుంటా ఇంట్లోనే ఉన్నా, నేను ఏం చేయలే. ఓన్లీ ఐ వాజ్ అట్ మై బెడ్రూమ్, రోజంతా ఖాళీగా ఐ వాజ్ జస్ట్ ఫిగరింగ్ ఇట్, ఐ వాజ్ జస్ట్ థింకింగ్. కాకపోతే నేను ఏం ఆలోచిస్తున్నాను, నేను ఏం రీసెర్చ్ చేస్తున్నాను, నోబడీ వుడ్ నో. ఎందుకంటే ఓ ల్యాప్టాప్ ఉండేది, ఓ కంప్యూటర్ ఉండేది, డెస్క్టాప్ ఉండేది, నా మంచి 30 to 40 inch స్క్రీన్ ఉండేది. ఐ యూస్ టు స్పెండ్ 15-16 hours ఆన్ ఇంటర్నెట్ సర్చింగ్ అండ్ రీసెర్చింగ్ లాట్ ఆఫ్ స్టఫ్. అది వీళ్ళు చూస్తుంటే వీడు గేమ్లు ఆడుకుంటున్నాడు, లేకపోతే పాన్ చూస్తున్నాడు, లేకపోతే ఇంకేదో డిఫరెంట్ అజంప్షన్స్ వీళ్ళకి ఉంటాయి కదా. బట్ ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ఒక రోజు మా డాడీ వచ్చి, అప్పటికి ఇంకా నాకు జుట్టు కట్ చేసుకోలేదు, అసలు నేను రూమ్ నుంచి బయటకు వచ్చేవాడిని కాదు, ఫుడ్ కూడా అక్కడే తింటూ రీసెర్చ్ చేస్తుండేవాడిని. సో ఆల్ ఐ వాజ్ డూయింగ్ వాజ్ యూట్యూబ్ లోకి వెళ్ళి ఎవడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం గ్రో అవుతుంది, మనం ఏం చేయొచ్చు, సరే మనం డ్రాప్ అవుట్, మనల్ని ఎవరు తీసుకోడు, జాబ్ ఎవడు ఇయ్యడు, మనం ఏం చేస్తే మన క్రెడిబిలిటీ ప్రూవ్ అవుతుంది, మనం ఏం చేస్తే డబ్బులు వస్తాయి. ఐ వాజ్ రీసెర్చింగ్ అ లాట్ అప్పట్లోనే 16-17లో. అప్పుడు నేను కొన్ని డార్క్ వెబ్సైట్స్ లో కూడా వెళ్ళిపోయా. రష్యా వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో వెపన్స్ డీల్ చేసే వెబ్సైట్ కూడా వెళ్ళిపోయాను నేను. ఐ డింట్ నో నేను ఆ సర్వర్ అన్లాక్ చేసేసాను అని చెప్పి. ఐ వాజ్ యూజింగ్ VPN అండ్ ఆల్ అప్పట్లోనే. సో అప్పుడు మా డాడీ కార్డులో డబ్బులు కట్ అయ్యేంటారు అది అంటే చెప్పేవాడిని, ఆన్లైన్ లో ఏదో గేమ్ ఆడుతుంటే దానికోసం ఐ స్పెండ్ సమ్ క్రెడిట్స్ అది ఇది అని చెప్పేవాడిని. బట్ ఐ ఆల్సో డి నో దట్ ఇట్ వాస్ వెరీ స్కేరీ అండ్ ఐ వాస్ ఇన్ అ డిఫరెంట్ డొమైన్ అని. అలా అక్కడికి వెళ్ళిపోయి అలా అంత స్టేజ్ వరకు వెళ్ళిపోయి దెన్ ఐ గాట్ బ్యాక్. ఓకే, ఐ అండర్స్టాండ్ అట్ సమ్ పాయింట్, అరే మనం వేరే డార్క్ వెబ్ లోకి వెళ్ళిపోయాము, ఇట్ ఈస్ నాట్ గుడ్ అని. తర్వాత మళ్ళీ ఎన్నికి వచ్చి దెన్ అగైన్ ఒక ఫైన్ డే ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. నేను ఎప్పుడు ఏంటంటే లైఫ్ లో ఒకటి నమ్ముతా, డెస్టినీని చాలా నమ్ముతా అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ లక్ ని నమ్ముతా. లక్ నమ్మను, నా లక్ నేనే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఐ సజెస్ట్ ఎవ్రీబడి దట్. సో నేను ఏంటంటే ఎప్పుడు ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటా. ఇప్పుడు మీరు నన్ను పాడ్కాస్ట్ కి పిలిచారు, నాకు ఇంటెన్షన్ ఏముండదు, దీని నుంచి నాకు అవుట్కమ్ ఏమొస్తుందో నాకే తెలియదు, ఐ డోంట్ నో. ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ROI గా చూసి దీనివల్ల నేను బెనిఫిట్ అవుతానా, ఇవన్నీ నాకు అనవసరం. ఆపర్చునిటీ ఐ గ్రాబ్ ఇట్, అది చిన్నదైనా పెద్దదైనా. ఒకవేళ స్కోప్ ఉందంటే నేనే దాన్ని పెద్ద గుడ్ చేసుకుంటా, ఇఫ్ కొలాబరేషన్స్ అయ్యాయి అని. సో అలాగా ఈ ఫేజ్ లో ఉండేటప్పుడు నాకు ఒక రిలేటివ్ వచ్చి నిహాల్ నేను ఒక కార్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రీ ఓన్ కార్స్ బిజినెస్ అన్నారు. ఓకే, లైక్ ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు, అందరూ సాలరీడ్ పీపుల్, సో వాళ్ళకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. కార్స్ అంటే ఆబ్వియస్లీ నేను 16-17 కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది, అండ్ అందులో కూడా ఇతను చేసేది లగ్జరీ ప్రీ ఓన్ కార్స్. సో అన్ని 25 lakh ప్లస్. సో లైక్ ఓకే, క్రేజీ కార్స్, సూపర్ కార్స్ వస్తున్నాయి, లగ్జరీ కార్స్ వస్తున్నాయి, వాటిని నడపచ్చు, తిరగచ్చు, ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దట్, రోజుకొక లగ్జరీ వెహికల్. సో ఐ వాజ్ లైక్ ఓకే వెళ్దాము అని అనుకుంటున్నాను, బట్ ఇంకా అప్పుడు ఆ స్టెప్ తీసుకోలేదు. సో ఇది ఇలా అవుతుంటే ప్యారల్ గా నాకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది, దట్ వాస్ మోర్ ఫ్యాన్సీ. ఇది స్టిల్ బిజినెస్ కదా, ఇంకొక ఆపర్చునిటీ అది స్టార్ట్అప్ ఆపర్చునిటీ. సో తను కూడా మా ఒక రిలేటివే, తను వచ్చి ఏమన్నారంటే నిహాల్ మనం ఒక స్టార్ట్అప్ పెడదాము, దెర్ వాజ్ అ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఏంటి అని రివీల్ చేయాలి, ఎందుకంటే నౌ ఆ కాన్సెప్ట్ గవర్నమెంట్ తీసేసుకుంది.
సో ఇప్పుడు నా హైదరాబాద్ లో ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఇనిషియేటివ్, అది గవర్నమెంట్ తీసుకుంది. ఐ కాంట్ రివీల్ ఇట్ ఎందుకంటే సైన్ చేసేసాం, అది మాదని చెప్పకూడదు కాబట్టి, ఎందుకంటే గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ క్రెడిట్ ఆఫ్ సర్టన్ స్టఫ్. సో అది నేను రివీల్ చేయలేను, ఆఫ్ కెమెరా మీకు చెప్తా కావాలంటే. సో అలా స్టార్ట్అప్ వచ్చింది, తర్వాత వీ టుక్ అన్ ఎగ్జిట్. అదొక 1.5 year నడిచింది, వీ టుక్ అన్ ఎగ్జిట్. తర్వాత ఈ ప్రీ ఓన్ ఇది ఎలాగో ఆపర్చునిటీ ఉంది కదా, దెన్ ఐ జంప్. యు మేడ్ మనీ అవుట్ ఆఫ్ దట్? డీసెంట్ మనీ. యా. తర్వాత దీంట్లోకి వచ్చేసాం, ప్రీ ఓన్ కార్స్ బిజినెస్. సో అప్పుడు ఈ రిలేటివ్ ఎవరైతే నాకు స్టార్ట్అప్ తీసుకున్నారో హీ మూవ్ టు యుఎస్. ఓకే, మంచిగా మనీ వచ్చింది, హీ మూవ్ టు యుఎస్. తర్వాత ఇంకొక ఏదైతే ప్రీ ఓన్ కార్ బిజినెస్ ఏదైతే స్టిల్ నా బకెట్ లో ఉందో, ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. దాంట్లో మేము మీకు చెప్పాను కదా, ఐఎమ్ క్యూరియస్. ఓకే, వీళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ఇది అని చెప్పి హైదరాబాద్ లో ఎంత మంది ప్రీ ఓన్ కార్ డీలర్షిప్స్ ఉంటాయో అన్నిట్లోకి వెళ్ళి కలిసేసా. దెన్ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, సేల్స్ కంటే ఆఫ్టర్ సేల్స్ లో దెర్ ఇస్ హ్యూజ్ మనీ అని. ఓకే, మీరు ఒక కార్ సపోజ్ మాది 25 lakh యావరేజ్ ప్రైస్ అనుకుంటే, మనం మీడియేటర్, ఒక బయ్యర్ ఉంటాడు, ఒక సెల్లర్ ఉంటాడు. బయ్యర్ దగ్గర నుంచి 2%, సెల్లర్ దగ్గర నుంచి 2% వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. బికాస్ దే చెక్ ద కార్ అన్ని చూసి మీకు మంచి కార్ ఇస్తున్నందుకు దే గివ్ అస్ దట్ కమిషన్. ఇది ఒక 25 lakhs అనుకుంటే మీకు ఎంత వస్తుంది? మా అయితే ఒక 50,000 వస్తుంది, రెండు కలిపి 1,00,000 వస్తుంది. దట్ ఈస్ ఇట్. అండ్ ఒక లగ్జరీ ప్రీ ఓన్డ్ కార్ ని మీరు అమ్మాలంటే కూడా వెరీ టఫ్. మీరు ఒక మంత్ లో ఒక 2-3 కార్స్ సెల్ చేయగలుగుతారేమో, 2-3 లక్షలు చేసుకోగలుగుతారు అంతే. బట్ అదే కార్ ని మీరు సర్వీస్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఈ సర్వీస్ మీద 50,000-60,000 సంపాదించగలుగుతారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మామూలు మన హ్యుండై లాంటి కార్లు తీసుకుంటేనే 15,000 ఇస్ యావరేజ్ సర్వీస్ కాస్ట్. మీకు కొంచెం లగ్జరీస్ లోకి వెళ్ళిపోయారంటే 50,000 ఇస్ యావరేజ్ సర్వీస్ కాస్ట్. అలాంటివి హ్యూజ్ మార్కెట్. వాళ్ళు షోరూమ్లలోకి వెళ్ళరు, షోరూమ్ లోకి వెళ్తే బ్యాండ్ బజాయించేస్తారు. సో అందుకని దే లుక్ ఫర్ ట్రస్టెడ్ అదర్, అంటే కొంచెం గరాజ్ లాంటివి చూసుకొని దే గివ్ దోస్ కార్స్. సో అలాంటి బిజినెస్ లో ఐ అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ హ్యూజ్ డిమాండ్. అలా స్టార్ట్ చేసాం, దట్ ఈస్ వేర్ వి టుక్ ఆఫ్. సో కార్ అమ్మే వాళ్ళం, కార్ ఎవరు కొంటున్నారు? 30-40 lakhs అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు కొంటున్నారు. సో దర్ సర్కిల్ ఈజ్ ఆల్సో దట్, అందరి దగ్గర అవే కార్లు ఉంటాయి. నవ్ ఇఫ్ యూ కెన్ గెయిన్ ద ట్రస్ట్, నీ బండి నా బండి లాగా నేను ట్రీట్ చేసి, నీకు షోరూమ్ మోడ్ కంటే, దట్ ఈస్ అ ఫ్యాక్ట్, షోరూమ్ వాళ్ళు మన కార్ ని సరిగ్గా చూడరు, దట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. సో నేను ఆ కార్ తీసుకొని మింట్ కండిషన్ లో మంచిగా సర్వీస్ చేసి మీకు ఇస్తానంటే కస్టమర్ ఖుష్. అది స్టార్ట్ చేసాం, వీ మేడ్ లాట్ ఆఫ్ మనీ. తర్వాత డీటెయిలింగ్ లో దిగాం, క్లీనింగ్ అవ్వచ్చు, పాలిషింగ్ అవ్వచ్చు, ర్యాపింగ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఎవ్రీథింగ్ లైక్ సిరామిక్ కోటింగ్ అన్నిట్లో దిగిపోయాము. వి వర్ డూయింగ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కార్స్. అందులో వి మేడ్ హ్యూజ్ మనీ, చాలా డబ్బులు. అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అంత డబ్బులు ఆఫ్టర్ సేల్స్ లో ఉంది, విచ్ మోస్ట్ పీపుల్ డోంట్ నో. వాళ్ళు ఏదో మెకానిక్ అనుకుంటారు, మెకానిక్ ఎవడో వీళ్ళు కార్ రిపేర్ చేస్తున్నాడు, మెకానిక్ షెడ్ అనుకుంటారు. మీరు లోపల దిగి వాళ్ళు సంపాదించే డబ్బులు చూస్తే ఇలా మాట్లాడరు. సో యూఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. సో అందులో దిగాము, మంచిగా గ్రో అవుతుంది. దెన్ కోవిడ్ హిట్ అస్. సో కోవిడ్ హిట్ అయినప్పుడు మొత్తం బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. దెన్ ఎవరైతే నా పార్ట్నర్ ఉన్నారో, పార్ట్నర్ కి నాకు కూడా మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి. దెన్ ఐ హాడ్ టు టేక్ అన్ ఎగ్జిట్ ఫ్రమ్ దేర్. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఐ కేమ్ అవుట్. బట్ అన్ఫార్చునేట్ థింగ్, ఐ డెంట్ మేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ దిస్. ఈవెన్ దో వీ వర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, ఐ డెంట్ మేక్ ఎనీ మనీ. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక మోటివ్ లేదు. నేను ఇప్పుడు కూడా నేను ఏ పని చేసినా నేను ఆపర్చునిటీ చూస్తా, డబ్బులు చూడను. ఎందుకంటే నాకు ఆ స్కిల్ కావాలి. ఇప్పుడు రేపు పొద్దున నా అంతటి నేను ఒక ప్రీ ఓన్ కార్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా, బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఐ నో ఎవ్రీథింగ్. బిజినెస్ మోడల్ మొత్తం నాకు తెలుసు స్క్రాచ్ నుంచి. ఇంకా ఎవరైతే నా పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ తెలుసు. సో నౌ ఐ నో, ఆ నాలెడ్జ్ మొత్తం నా దగ్గర ఉంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో దానికోసం ఇది నేను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఎవరు నేర్పించారు నాకు. అది నేను ఆ బిజినెస్ లో దూరి నేర్చుకోవాలి. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు వచ్చింది. సో నా అప్పుడైనా ఏజ్ ఎంత, నాది 18 years అనుకుంటా. సో వై డు ఐ నీడ్ మనీ? ఇంట్లో ఇల్లు, సొంత ఇల్లు ఉంది మా నాన్నకి. నేను ఇంటికి వెళ్తే ఫుడ్ అయినా పెడతారు. అటు ఇటు ట్రావెల్ కాస్ట్ వెళ్ళిపోతుంది, నా ఫుడ్ కాస్ట్ కూడా వెళ్ళిపోతుంది. నాకు ఇంకా డబ్బులు ఎందుకు? ప్లస్ నేను డ్రాప్ అవుట్ని కదా, సో వెరీ డిఫరెంట్ కెరియర్ పాత్. సో నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా వీటితో తిరిగితే చెడిపోతా అని చెప్పి అలా ఫ్రెండ్స్ కూడా నా దగ్గర రానియలేదు. సో నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, ఎవరు మన దగ్గరికి రారు. సో ఐ వాస్ అలోన్. నాకు ఖర్చులే లేవు, నాకు ఇంట్లో ఇంటర్నెట్ ఉండి కంప్యూటర్ పని చేస్తుంది అంటే చాలు. సో అలా ఉండేవాడిని కదా. సో డబ్బులు అవసరం లేదు. సో ఐ వాస్ జస్ట్ హ్యాపీ దట్ ఐఎమ్ లెర్నింగ్. నేను యాక్చువల్గా రోడ్డు మీద పడుకొని కార్ బోనెట్ కిందకి వెళ్ళి రిపేర్లు కూడా చేశారు. ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్ మొత్తం. ఇప్పుడు ఎందుకంటే దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ ట్రిగర్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఒకసారి మా దగ్గర ఒక XC90 వచ్చింది, స్టీరింగ్ ర్యాక్ లో ఏదో ఇష్యూ వచ్చింది. ఇష్యూ వస్తే మేము మామూలు జెన్యూన్ పార్ట్స్ కోసం షోరూమ్ లోకి వెళ్ళి అడిగి వాళ్ళకి బండి ఇస్తే వాళ్ళు 3 lakhs కొటేషన్ ఇచ్చారు. దట్ దే హ్యావ్ టు రీప్లేస్ ఎవ్రీథింగ్ అది అని చెప్పి. నేను 3 లక్షల అనిపించింది. తర్వాత మా టీంలోనే ఉండే ఇంకొక అతను, ఇలా కాదు సార్ మనం అఫ్జల్ గంజ్ వెళ్దాము, అక్కడికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఇలాంటిగా డీల్ చేస్తూ ఉంటాడు అంటే, హీ డిడ్ ఇట్ ఫర్ 50,000.
ఓకే. నేను షాక్ అయిపోయా. అసలు ఆ అఫ్జల్ గంజ్ ఆ గల్లీలోకి వెళ్తే ఆ గల్లీలోకి అసలు ఆటోనే పోదు, నడుచుకుంటూ పోవాలి. ముంబై స్లమ్స్ ఉంటాయి, అలానే ఉంటుంది అది. నేను అయినా కూడా పోయా, అందులో అందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీజ్ లో మునుగుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఇలా తీసుకెళ్ళంగానే ఆ పార్ట్ మేము ఒక టెంపో ట్రక్ లో తీసుకెళ్ళాము. ఇట్ ఈస్ వెరీ హెవీ. ముగ్గురు వచ్చారు, పట్టుకొని లిఫ్ట్ చేసాము, అక్కడికి వెళ్ళాము. చాలా చిన్న షాప్, ఒక రేకుల షెడ్ లో ఉన్నాడు. ఇలా చూసి హోజాయిగా సాబ్ అన్నాడు. ఒక కిత్నా దేర్ లగేగా అంటే 10-15 మినిట్ బయట ఉన్నాడు. అక్కడ కూర్చోడానికి కూడా వెళ్ళలేదు, మేము నుంచున్నాము అలాగే. టక్ 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 అని ఏదో కొట్టాడు, ఏదో చేశాడు, ఏం చేశాడో తెలీదు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. స్క్రీన్ లో మనకి ఏదైతే క్లస్టర్ లో మనకి వార్నింగ్స్ కనిపిస్తాయి అన్ని పోయి ఇట్స్ అగైన్ బ్యాక్ టు నార్మల్. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అచ్చా ఇది ఎలా నడుస్తుంది అని చెప్పి మెకానిక్స్ లో కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఒక కార్ సర్వీస్ ఎలా చేయాలి, ఏ పార్ట్ ఎలా రీప్లేస్ చేయాలి అన్ని కూర్చొని, మెకానిక్స్ మనోళ్ళే, అందరూ మనోళ్ళే, కూర్చొని మొత్తం కార్ ఇప్పుడు నేను ఏ పార్ట్ ఎలా సర్వీస్ చేయాలన్నా కూడా మొత్తం నేనే చేసుకోగలుగుతా. సో అలా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం నేర్చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న బిజినెస్ లో ఉన్నాం, ఈ మెకానిక్ మంచోడు, ఓకే రేపు పొద్దున్న రీప్లేస్మెంట్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాడు నన్ను మోసం చేయకుండా ఉండాలంటే సో బిజినెస్ ఓనర్స్ ఇక్కడే తప్పు చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నేర్చుకోరు. కింద నుంచి ఏం జరుగుతుందో ఆ పని నీ అంతటి నీకు వస్తేనే ఎవరు నేను మోసం చేయలేదు. సో అలా అంతే. సో అలాగా అక్కడ దిగిపోయి అలా స్టార్ట్ చేసి అలా మెకానిక్ గా నన్ను నేను మొత్తం ఇలా గ్రీజ్ మొత్తం ఇలా ఉండేది, మట్టి ఉండేది. ఇంటికి వెళ్తే మా అమ్మ చూసి ఏంట్రా నువ్వు చేసే పని ఏంటి, నువ్వు మెకానిక్ లా తయారై వచ్చేలా అంటే నాకు నచ్చింది, చేస్తున్నాను. ఫార్చునేట్లీ మా ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు. సో అలా అక్కడి వరకు వెళ్ళి ఆ బిజినెస్ అలా గ్రో అయింది, నేర్చుకున్నాను పని. దెన్ ఐ టుక్ అన్ ఎగ్జిట్. తర్వాత కోవిడ్ హిట్ అయింది. తర్వాత కోవిడ్ కొంచెం బయటకు వచ్చేసిన 2019 అరౌండ్ గా కోవిడ్ హిట్ అయింది కదా, 2020 అరౌండ్ గా మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇంకొక రిలేటివ్ అగైన్. సో నాకు ఏ ఆపర్చునిటీ రిలేటివ్స్ నుంచే వస్తున్నాయి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ రెండు అనుకోవచ్చు. సో ఇంకొక రిలేటివ్ వచ్చి స్వీట్ షాప్ పెడదాం అన్నారు. నేను ఇక్కడ కార్ బిజినెస్ లో కోట్లు చూసేసాం, అంత డబ్బు సంపాదించచ్చు అని. దెన్ ఐ థాట్ స్వీట్లు అమ్మితే ఏమొస్తుంది అనుకున్నా. స్వీట్ ఎంత కిలో 600-700 రూపీస్ ఉంటుంది. అది కూడా చాలా చిన్న పిచ్చి బిజినెస్ అనిపించింది నాకు, దాంట్లో ఏముంటుంది అని. అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వలేదు. నాకు కూడా కొంచెం హెజిటేషన్ ఉంది, స్వీట్లు ఎక్కడో ఏదో కుదరట్లేదు. స్టార్ట్అప్ అయిపోయింది, ప్రీ ఓన్ లగ్జరీ బిజినెస్ అయిపోయింది, స్వీట్లు ఎందుకో ఎక్కట్లేదు నా బ్రెయిన్ కి. బట్ స్టిల్ ఆ పురుగు, ఆ క్యూరియాసిటీ పురుగు ఉంది కదా, ట్రై చేద్దాంలే అని చెప్పి ఐ గాట్ ఇన్ టు దట్ స్వీట్ బిజినెస్ ఆల్సో. అప్పుడు అందులో దిగిన తర్వాత అందులో మార్జిన్స్ అర్థమైన తర్వాత ఇంకా మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. ప్రీ ఓన్ లో అంత మార్జిన్స్ లేవు. ప్రీ ఓన్ లో యూ విల్ మేక్ అట్లీస్ట్ 80% మార్జిన్స్, ఇందులో 60% ఉంది, విచ్ ఇస్ స్టిల్ గ్రేట్ అమేజింగ్ బిజినెస్. సో అలాగా స్వీట్ బిజినెస్ లో దిగి స్వీట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కలాకండ్ ఎలా ఉంటుంది, గులాబ్ జామున్ ఏముంటుంది, అసలు ఇందులో ఏం వెళ్తాయి, మొత్తం అన్ని F&B మొత్తం బిజినెస్ నాలెడ్జ్ మొత్తం వచ్చేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఐ వాజ్ ఫార్చునేట్. ఫస్ట్ స్టార్ట్అప్ దాంట్లో స్టార్ట్అప్స్ ఎలా అవుతాయి, కార్పొరేట్స్ ఎలా వర్క్ అవుతాయి, స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, స్కేల్స్ ఎలా చేయాలి, SOPs ఎలా సెట్ చేసుకోవాలి, స్ట్రక్చర్స్ అన్ని నాకు ఈ స్టార్ట్అప్ ఏదైతే బిజినెస్ చేసామో అది నేర్పించింది. ఎలాంటి ఈగో లేకుండా హంబుల్ గా మెకానిక్ లాగా బతికేలాంటి లైఫ్ నాకు ఈ ప్రీ ఓన్ బిజినెస్ నేర్పించింది. ఇప్పుడు ఈ రెండు నేను అప్లై చేసింది స్వీట్ బిజినెస్ లో. ఐ బిల్ట్ SOPs, ఐ బిల్ట్ సిస్టమ్స్ అరౌండ్ ఇట్. తర్వాత అక్కడ రూట్ లెవెల్కి వెళ్ళి నేనైతే మెకానిక్ గా నేర్చుకున్నానో అది నాకు స్వీట్ దాంట్లో హల్వాయి లాగా వెళ్ళిపోయి ఏ స్వీట్ లో ఎంత పంచదార వెళ్తుంది, ఎంత ఏం వెళ్తుంది, అలా నేర్చుకునే స్టాండర్డ్ వరకు వెళ్ళిపోవడానికి ఇది హెల్ప్ చేసింది. సో అది చేసి అది కూడా గ్రో అయిపోయింది. 2-3 బ్రాంచెస్ ఓపెన్ చేసాం. ఒక్కొక్క బ్రాంచ్ 1.5-2 లక్షలు ప్రాఫిట్ ఇస్తుంది ఎవ్రీ మంత్. వెరీ హ్యాపీ. అప్పుడు మళ్ళీ ప్రాబ్లం, ఎవరైతే నా పార్ట్నర్ ఉన్నారో, రిలేటివ్ ఉన్నారో, నువ్వు దొంగతనం చేసావు అనేసి అన్నారు. నేను సో ఆ లాస్ మేకింగ్ బిజినెస్ ని ప్రాఫిటబుల్ గా చేసి స్కేల్ చేసి మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేసి సిస్టమ్స్ బిల్డ్ చేసి అందరినీ ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఎక్కడ వస్తున్నాయి అని మొత్తం ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చిన నన్ను. అప్పటి వరకు ఐ డెంట్ టేక్ ఈవెన్ సింగిల్ పెన్నీ, ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ హ్యాపీ దట్ ఐమ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఎందుకంటే F&B బిజినెస్ లో కూడా అంత మార్కెట్ ఉందని నేను ఎవర్ న్యూ. సో అలా వచ్చిన తర్వాత ఆయన సడన్ గా ఇది అనేసరికి స్టిల్ మేబీ ఇంకేదన్నా రీజన్స్ వల్ల బ్లేమ్ చేసి ఉండొచ్చు అని ఐ ట్రైడ్ గివింగ్ జస్టిఫికేషన్. సరే బుక్స్ తీద్దాము, ఎవ్రీథింగ్ ఈస్ అకౌంటబుల్, ట్రాన్స్పరెన్సీగా ఉంది, ఎక్కడ పోతాయి డబ్బులు, విల్ సీ అని చెప్పి, బికాస్ అమౌంట్ వాజ్ ఆల్సో ఆన్ అ హైయర్ నోట్. సో చూద్దాంలే అని చెప్పి వి ఫిగర్డ్ అవుట్. డబ్బులు కూడా కనిపించాయి, ఎక్కడా పోలేదు. ఒక వెండర్ కి పేమెంట్ వెళ్ళింది, ఐ జస్ట్ ఫర్గాట్ టు లాగ్ ఇట్. సో వెండర్ కి పేమెంట్ వెళ్ళాలి, దివాళీ సీజన్, దివాళీ ఒక్క రోజు సింగిల్ డే ఆల్మోస్ట్ 15-20 lakhs బిజినెస్ జరుగుతుంది. ఒక్క స్వీట్ షాప్, ఒక్క బ్రాంచ్ నుంచి మీరు ఎంత చిన్న షాప్ తీసుకున్నా కూడా అట్లీస్ట్ 5 lakh బిజినెస్ అయితే జరుగుతుంది.
ఇంకా వీకే ఇలా ఇప్పుడు ఈ సండే రాఖీ అనుకుంటా, సో ఇలాంటి టైంలో కూడా సింగిల్ డే 4 to 5 lakhs బిజినెస్ జరుగుతుంది, అందులో యూఆర్ గెటింగ్ 60% మార్జిన్. ఎనీ నార్మల్ స్వీట్ షాప్, ఎనీ నార్మల్ ఇంకా పెద్ద పెద్ద దాదోస్ లాంటివి ఇంకా అలాంటివి అయితే కోట్లలో నడుస్తుంది. సో హ్యూజ్ మనీ. అది మీరు దిగితే కానీ మీకు తెలియదు, చిన్న స్వీట్ షాప్ అని తీసి పడేస్తారు కానీ లేకపోతే వాళ్ళు ఇన్ని ఓపెన్ చేయరు. అండ్ మార్వాడీస్ అవ్వచ్చు, గుజరాతీస్ అవ్వచ్చు, వీళ్ళందరూ బిజినెస్. సో వాళ్ళు అలాంటి అన్ఆర్థడాక్స్ బిజినెస్ లోనే దిగుతారు. స్టార్ట్అప్స్ ఇవన్నీ ఫ్యాన్సీ, కానీ డబ్బులు వాళ్ళే సంపాదిస్తున్నారు. స్టార్ట్అప్ ఎవరు సంపాదించట్లేదు, వీళ్ళు బర్న్ చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు. సో వెండర్ కి పేమెంట్ వెళ్ళింది, ఎందుకంటే అంత హ్యూజ్ వాల్యూమ్స్ చేస్తున్నప్పుడు రా మెటీరియల్ వస్తూ ఉంటుంది, సప్లై వెళ్తూ ఉంటుంది, ఎవరో అడుగుతూ ఉంటారు పేమెంట్స్, కొంచెం ఎక్స్ట్రా పేమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు హ్యాండిల్ లాట్ ఆఫ్ స్టఫ్. సో అలా పేమెంట్ వెళ్ళింది. తర్వాత ఆయన సారీ చెప్పారు, అవి చెప్పారు, బట్ నాకు ఇరిగిపోయింది అది. ఎందుకంటే యూ షుడ్ ట్రస్ట్ యువర్ పార్ట్నర్. అందులో కూడా మీరు నెలకి ₹1,00,000 లాస్ చేసే బిజినెస్ ని ఇప్పుడు మీరు పర్ బ్రాంచ్ 2 లక్షలు ప్రాఫిట్ తీసుకొస్తున్న స్టేజ్ కి ఒకటి తీసుకొచ్చినప్పుడు యూ హావ్ టు ట్రస్ట్ హిమ్. అందులో కూడా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లేదు, నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, లెట్స్ గ్రో అన్నాడు అంతే. అలాంటి వాళ్ళ దగ్గర ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నా ట్రస్ట్ బ్రేక్ అయిపోయింది. సో అప్పుడు ఒకరోజు ఇలానే కూర్చున్నప్పుడు మా డాడీ వచ్చారు నా దగ్గరికి, వచ్చి నువ్వు ప్రతిసారి 0 to 1 స్కేల్ చేస్తున్నావు, ఏదో ఒకటి వస్తుంది, ఎప్పుడైతే స్కేల్ అవుతుందో డబ్బులు యాక్చువల్గా వచ్చే ఆపర్చునిటీ ఉంటుందో అప్పుడు యూఆర్ టేకింగ్ అ స్టెప్ బ్యాక్ ఫర్ ఎక్స్టర్నల్ రీజన్స్. సో ఇప్పటి నుంచి నువ్వు ఏది చేస్తావో యూ బీ ద సోలోప్రనర్. నీకు ఎవరు పార్ట్నర్లు వద్దు, నీకు సెట్ కావట్లేదు, అది వాళ్ళ తప్ప నీ తప్ప పక్కన పెడదాం. ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో వెరీ క్రాంకీ దట్ టైం. ఎవరైనా నన్ను క్వశ్చన్ చేశారు అంటే తప్పు ఉంటే నేను ఒప్పుకుంటా, తప్పు లేకపోతే యూస్ టు ఫైట్ బ్యాక్ అగ్లీగా. నువ్వు ఎవడరా అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి అని చెప్పి ఆ రేంజ్కి వెళ్ళిపోతా, విచ్ ఇస్ ఆల్సో బ్యాడ్, విచ్ ఐ అండర్స్టూడ్ ఇన్ లేటర్ లైఫ్. కాకపోతే నేను తప్పు చేయనప్పుడు క్వశ్చన్ చేయకండి, దట్ వాజ్ మై థింగ్, ఎందుకంటే నేను రైట్ కదా. సో అలా మా డాడీ వచ్చి నీ మైండ్ సెట్ వల్ల అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్, అది వర్కౌట్ అవ్వట్లేదు, సో నువ్వు సోలాగా ఏదైనా చేసుకో అన్నప్పుడు ఐ గాట్ ఇన్ టు ట్రేడింగ్. ఎందుకంటే అప్పుడు ట్రేడింగ్ ఈజ్ ఆల్సో అ బిజినెస్. సో చాలా మంది ట్రేడింగ్ ని గ్యాంబ్లింగ్ లాగా చూస్తారు, లేకపోతే మనీ మేకింగ్ మెషిన్ గా చూస్తారు, అవన్నీ కాదు. ట్రేడింగ్ ఇస్ స్టిల్ అ బిజినెస్, లైక్ ఎనీ బిజినెస్, ట్రేడింగ్ ఇస్ ఆల్సో వన్ లెజిటిమేట్ బిజినెస్. సో అలాగా ట్రేడింగ్ లోకి ఆఫ్టర్ కోవిడ్ ఎలాగో ట్రేడింగ్ బూమ్ అవుతుంది, అందరూ మాట్లాడుకుంటున్నారు కదా చుట్టుపక్కల. అగైన్ క్యూరియాసిటీ స్టార్ట్ అయింది, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఎవరు సంపాదిస్తున్నాడు, ఎందుకు సంపాదిస్తున్నాడు, దీంట్లో ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి స్టార్టెడ్ డిగింగ్ డీపర్. సో ఇది ట్రేడింగ్ లోకి ఫుల్ టైం 2020 అరౌండ్గా దిగడం జరిగింది. బట్ 2016-17 ఎప్పుడైతే నేను డ్రాప్ అవుట్ అయిపోయానో అప్పటి నుంచే మా డాడీ హీ స్టార్టెడ్ పుషింగ్ మీ ఇంటూ ఇన్వెస్టింగ్ అండ్ ఆల్. సో ఆయన చెప్పారు, ఆయన ఆల్మోస్ట్ ఇప్పటికి 15-20 years నుంచి హీస్ బీన్ ఇన్వెస్టింగ్, హీస్ బీన్ ట్రేడింగ్, హీస్ బీన్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. సో ఆయనకి తెలుసు ఇది ఇలాంటిది ఒకటి నడుస్తుంది, దీని నుంచి యూ కెన్ మేక్ మనీ ఆల్సో. ఫార్చునేట్లీ మా డాడీ డబ్బులు లాస్ అయిన వాళ్ళ దాంట్లో కాకుండా సంపాదించిన కేటగిరీలో ఉన్నారు కాబట్టి హీ నోస్ హౌ టు డూ ఇట్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో ఆయన day 1 నుంచి కరెక్ట్ గా సెట్ చేశారు. నువ్వు ₹1,00,000 తీసుకొస్తే నెలకి 1,00,000 సంపాదించలేవు, నువ్వు 1,00,000 తీసుకొస్తే నెలకి ₹1,000 2,000 సంపాదించగలుగుతావు, విచ్ విల్ బి కన్జర్వేటివ్, సేఫ్ అండ్ కన్సిస్టెంట్ గా ఉంటుంది. యూ కెన్ రిలై ఆన్ దట్ మనీ అని ఆ మైండ్ సెట్ ఫస్ట్ నుంచి ఇచ్చారు. కాబట్టి నేను హీరోలు ఫాల్తూ ట్రేడ్లు ఏవి చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ వాజ్ రైట్, జీరో అన్నాను, ఎక్స్పెక్టేషన్స్ వాజ్ రైట్. అంటే ఏది ప్రాక్టికల్ గా పాసిబుల్ ఆ మైండ్ సెట్ తోనే నేను ట్రేడింగ్ లోకి దిగా. సో అలా 16-17 ఉన్నప్పుడే ట్రేడింగ్ నేర్చుకోలేదు, ఇన్వెస్టింగ్ నేర్చుకున్నాను ఫస్ట్. తర్వాత ట్రేడింగ్ నేర్చుకోవాలి, అప్పుడు కూడా నేను డైరెక్ట్ ట్రేడింగ్ చేసేసేవాడిని. ఎందుకంటే నేను ఎలా అంటే సెల్ఫ్ లెర్నర్, నాకు ఎవరో ఒకరు నేర్పిస్తే నాకు నచ్చదు, అందుకే స్కూల్ కూడా సెట్ కాలే, కాలేజ్ కూడా సెట్ కాలేదు. సో ట్రేడింగ్ మా డాడీ ఏమన్నారంటే, అక్కడ నీకు డబ్బులు పోయే ఛాన్స్ ఎక్కువ లేదు, పోయినా నువ్వు ఫీజు కట్టినంతే పోతుంది, బట్ ట్రేడింగ్ అలా కాదు, నీకు తెలియకుండా చేస్తే నువ్వు తెచ్చింది పోతుంది, నువ్వు తేంది పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డోంట్ గెట్ ఇన్ టు దట్, గో టు అ ప్రొఫెషనల్, నేర్చుకో అన్నారు. సో అప్పుడు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మంచిగా డీటెయిల్ గా నేర్చుకొని, దట్ ఈస్ హౌ మై ట్రేడింగ్ జర్నీ స్టార్టెడ్. సో అలా ఈవెన్ దో ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ, ఐ హ్యాడ్ సమ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఉన్నా కానీ ఐ స్టార్టెడ్ విత్ ₹30,000. మా డాడీని అడిగా, ₹1,00,000 ఇస్తా నీకు, ₹1,00,000 పెట్టుకో, నాకు 30,000 ఇవ్వు, విచ్ ఇస్ 30% ఆఫ్ మై మనీ ఐఎమ్ రెడీ టు లూజ్. ఈ 30,000 పోతే ఇంకొక 30 ఇవ్వు, అది కూడా పోతే ఇంకొక 30 ఇవ్వు, అది కూడా పోయిందంటే 10,000 నేను ఇచ్చి పార్టీ చేసుకోమని చెప్పు, ట్రేడింగ్ ఇంకా ఆపేస్తాను నేను అని. దట్ వాజ్ మై మైండ్ సెట్. ఎందుకంటే 3 times 100% క్యాపిటల్ బ్లో అవుట్ అయిపోయిందంటే యూ షుడ్ అండర్స్టాండ్, ఇది నాకు కాదు, నాకు సెట్ కాలేదు అని. అది చాలా మందికి తెలియదు. 30,000 పోతే ఇంకో 30 తెస్తాడు, అది పోతుంది, ఇంకో 30 తెస్తాడు, అది పోతుంది. ఇప్పుడు ఈ 30 సంపాదించడానికి ఇంకా తీసుకొస్తాడు. సో దెర్ షుడ్ ఆల్వేస్ బి అ స్టాప్ లాస్. అది నాకు వేరే బిజినెసెస్ లో చూసి, అందులో రిస్కులు చూసి, అందులో అన్ని చూసి, ఏ బిజినెస్ కైనా ఒక స్టాప్ లాస్ ఉండాలి, మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకునే జడ్జ్మెంట్ అప్పటికి వచ్చేసింది. సో నేను అది చెప్పా. ఫార్చునేట్లీ అప్పుడు తీసుకున్న 30,000, దాని తర్వాత మళ్ళీ ఇంకొక రూపాయి తీసుకోలేదు. దిస్ 30,000 కెప్ట్ గ్రోయింగ్. సో అలా స్టార్టింగ్ లో దిగా ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. మామూలుగా అందరిలాగా
అదేదో సినిమాలో ఉంటుంది రీసెంట్ గా అలా వైకుంఠపురంలో అనుకుంటా, మీరు అబద్ధాలు నిజాలు చెప్పడం చిన్న చిన్నగా స్టార్ట్ చేశారా అంటే పెద్దగా స్టార్ట్ చేశారు, మంచి గుండరాయి ఎత్తుకున్నాను అంటాడు. అలా నేను కూడా మంచి గుండరాయి ఎత్తుకొని FNO తోనే స్టార్ట్ చేశా. FNO ఇస్ ద మోస్ట్ రిస్కియెస్ట్ అండ్ మోస్ట్ స్కిల్ఫుల్ థింగ్ యూ కెన్ డూ. నార్మల్ వాళ్ళకి అది ఎక్కదు, అది అర్థం కూడా కాదు, నాకు అర్థం కాలేదు, నాకు ఎక్కలేదు. బట్ ఓన్లీ బికాస్ నాకు స్కిల్ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా, జస్ట్ నాకు ఇన్ని బిజినెస్లు చేసి రిస్క్ అంతే, ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిస్క్. డబ్బులు ఎక్కడ పోకూడదు, ఎక్కడ పోవచ్చు, పోవాలన్నా కూడా ఎంత వరకు పోవచ్చు అన్న ఒక్క డిసిప్లిన్ ఇట్ సేవ్డ్ మీ, ఇట్ ఇస్ సేవింగ్ మీ ఈవెన్ టుడే. ఇప్పుడు కూడా నేను ఇండియాలో బెస్ట్ ట్రేడర్ని కాదు, ఐఎమ్ 100లో తీసుకుంటే నేను 100th పొజిషన్లో ఉంటాను ఇండియాలో టాప్ ట్రేడర్స్ తీసుకుంటే. బట్ స్టిల్ టాప్ నాలెడ్జ్ ఉన్న వాడికంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను. ఎందుకు అని అంటే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఆఫ్ డిసిప్లిన్. నాకు డబ్బులు మార్కెట్లో మీరు డబ్బులు కోలుకోకపోతే ప్రాబబిలిటీ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్. అది చాలా మందికి అర్థం కాదు. నేను ఏదో చేసేస్తాను, 100 రకాల కోర్సులు చేస్తాను, అన్ని నేర్చుకుంటాను, ఇన్ని నేర్చుకొని నేను ఇవి చేస్తేనే సక్సెస్ఫుల్ అవుతాను అనుకుంటాను. నో, మార్కెట్ డబ్బులు ఇవ్వకండి, మార్కెటే డబ్బులు ఇచ్చేస్తుంది. ప్రాబబిలిటీ విల్ ప్లే ఇట్స్ గేమ్. మార్కెట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ. మీకు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఎవ్రీ స్ట్రాటజీ, ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ సమ్ ప్రాబబిలిటీ. మీరు 10 ట్రేడ్స్ తీసుకుంటే 6 or 7 ప్రాఫిటబుల్ ఉంటాయి, 2-3 పోతాయని. ఆ 2-3 పోయేటప్పుడు ఈ 2-3 పోయేది ఈ 6 ప్రాఫిట్ ని తీసుకెళ్లకుండా ఉంటే చాలు, యు ఆర్ మేకింగ్ మనీ. అది అర్థం కాదు, అది ఎక్కదు ఎవరికి. సో అది చేయడం వల్లే ఐఎమ్ హియర్. సో ఇది మొత్తం లైఫ్ జర్నీ అంతా ఒక ఇవ్వాలి అంటే 1 లైన్ లో అడిగారు. 1 లైన్ లో డెఫినెట్లీ నాట్ పాసిబుల్, ఎందుకంటే మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి దాంట్లో. బట్ తర్వాత ట్రేడింగ్ లోకి వచ్చిన తర్వాత నాకు ఒకటి ఇష్టమైనది ఏంటంటే, ఒకటి నేర్చేసుకున్న తర్వాత ఐ మూవ్ ఆన్, దాని మీద స్టిక్ ఆన్ అయిపోను. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో అర్థం అయిపోయింది, క్యూరియాసిటీ ఇస్ క్లియర్. సో అప్పుడు నాకు మళ్ళీ ఏమైంది వచ్చేసింది అని అనిపించింది. అలా అనిపించినప్పుడు ఫార్చునేట్లీ ఇప్పుడు నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నానో మార్కెట్ ఫీల్డ్, వీళ్ళు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో నువ్వు ట్రేడింగ్ బాగా చేస్తున్నావు, యు ఆర్ మేకింగ్ మనీ, యు ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్, సో నువ్వేం చేయాలంటే మా కంపెనీలో జాయిన్ అయ్యి ట్రేడింగ్ టిప్స్ ఇవ్వు అన్నారు. సో వాళ్ళు కోర్సెస్ రన్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఏది కొంటావు, ఏది అమ్ముతావు జనాలకు చెప్పు, వాళ్ళు చేసుకుంటారు. సో వాట్ ఎవర్ ద రెవెన్యూ విల్ మేక్, యూ విల్ గెట్ అ పర్సెంటేజ్ కట్ అన్నారు. ఐ వాజ్ నాట్ అలైన్ టు ఇట్. సో నాకేంటంటే, సరే నేను ఇస్తా, ట్రేడింగ్ టిప్స్ ఇస్తా, అన్ని ఇస్తా, వాళ్ళు నా మీద డిపెండ్ అవుతారు. నా గురించి నాకు తెలుసు కదా, ఐ విల్ మూవ్ ఆన్. ఒక 2-3 years లో ఐ విల్ మూవ్ టు అ డిఫరెంట్ ఫీల్డ్. అప్పుడు ఎవరైతే నా మీద డిపెండెంట్ అయి ఉన్నారో వీళ్ళందరూ ఏమైపోవాలి? సో ఐ డోంట్ లైక్ దట్. సో నేనేమన్నా అంటే, నేర్పిస్తా, కోర్సెస్ రన్ చేస్తామా, కోర్సెసే పెడదాం, కావాలంటే మొత్తం నేర్పిస్తా అన్నాను. బట్ అగైన్ ఫార్చునేట్లీ నా మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ రెండు మ్యాచ్ అయ్యి వాళ్ళు ఏమన్నారంటే, నేర్పిద్దాము బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేర్పించదు అన్నారు. ఇంకా సూపర్ హ్యాపీ. సో సరే మొత్తం ఫ్రీగా నేర్పిద్దామని వీ స్టార్టెడ్ ఏ యూట్యూబ్ ఛానల్. సో అలా స్టార్ట్ చేసాము. ఇట్స్ బీన్ గ్రోయింగ్. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ ఏవి మాకు అవసరం లేదు, ఎఫిలియేట్ ఇన్కమ్ అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ. నాకు యూట్యూబ్ వీడియోస్ నుంచి చేసుకునే దాంట్లోంచి డబ్బులు సంపాదించాలన్న 1% ఇంట్రెస్ట్ లేదు. బట్ అగైన్ ఎడిటర్స్ ఉంటారు, మీకు కూడా తెలుసు, మీరు ఇదే ఫీల్డ్ ఉన్నారు, ఎడిటర్స్ సాలరీస్ ఇస్తాము, పోస్ట్ ప్రొడక్షన్, థంబ్నెయిల్ డిజైనర్స్ ఉంటారు, ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి, ఇలాంటి స్టూడియో సెటప్ పెట్టుకోవాలంటే దానికి ఎక్స్పెన్స్ అవుతుంది. సో దానికి మాకు యూట్యూబ్ నుంచి వస్తే చాలు. ఇన్ఫాక్ట్ అది కూడా రాదు, విచ్ మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. బట్ దట్ ఈస్ హౌ వి స్టార్టెడ్, వీఆర్ గివింగ్ ఇట్. సో అలాగా సోషల్ మీడియాకి ఎక్స్పోజర్ వచ్చింది. సో సోషల్ మీడియాలోకి ఎప్పుడైతే వచ్చిందో అనదర్ ఇండస్ట్రీ అన్లాక్ అయిపోయింది నాకు, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో ట్రేడింగ్ చేస్తూ ఆల్గో సిస్టమ్స్ బిల్డ్ చేసుకున్నాను. సో మై ట్రేడింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆటోమేటిక్లీ. నేను ఏం చేయకపోయినా, ఇప్పుడు ఇవాళ మండే కదా, సో ఇవాళ కూడా ఇప్పుడు మార్కెట్ ఓపెనే ఉంది, నా ఆల్గో నా ట్రేడ్స్ రన్ చేస్తుంది. ఇప్పుడు కావాలని చూపిస్తా కూడా, నేనేం చేయట్లేదు, ముట్టుకోవట్లేదు. వీ హావ్ బిల్డ్ సిస్టమ్స్, వీ హావ్ బిల్డ్ టీమ్స్, ఆల్గోరిథం మొత్తం సిస్టమ్స్ అన్ని ట్రేడ్ చేసుకుంటాం. ట్రేడింగ్ వరకు మీరు వచ్చారు కాబట్టి యాక్చువల్లీ ద ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ దిస్, హు ఆర్ లైక్ నాట్ ఈవెన్ హ్యావింగ్ ఎ క్లారిటీ అబౌట్ వాట్ ఇస్ ట్రేడింగ్, కానీ వింటారు. ట్రేడింగ్ అనేది చాలా చోట్ల వింటాం, నేను కూడా విన్నా. ట్రేడింగ్ వీడియోస్ ఓపెన్ చేస్తే చాలు ఒక్కొక్క వీడియోలు చూపిస్తున్నారు. వీ డోంట్ నో, లైక్ వీ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్, లైక్ హూమ్ టు సీ, ఎవరు నమ్మాలో కూడా క్లారిటీ లేదు. సో ఒక లేన్ మ్యాన్ కి ఒక ట్రేడింగ్ అంటే ఏంది అసలుకి? ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రెండు ఉంటాయి. సో ఈ రెండింటికే జనాలకి కన్ఫ్యూజన్. సో ట్రేడింగ్ ఈజ్ యువర్ మనీ మేకింగ్ సోర్స్ అనొచ్చు, లేకపోతే మనీ మేకింగ్ ఆపర్చునిటీ అవ్వచ్చు, లేకపోతే మనీ మేకింగ్ మెషిన్. సో ఇఫ్ యూ వాంట్ అన్ యాక్టివ్ ఇన్కమ్, యూ డూ ట్రేడింగ్. ఇఫ్ యూ వాంట్ టు గ్రో యువర్ వెల్త్ ఫ్రమ్ ద యాక్టివ్ ఇన్కమ్ యూ మేడ్, యూ హ్యావ్ టు డూ ఇన్వెస్టింగ్. సో నాకు ఆస్తి సంపాదించుకోవాలి అని అంటే మీరు మంచిగా ఇన్వెస్టింగ్ చేసుకోండి. కానీ లేదు, నాకు ఆస్తి సంపాదించాలంటే ఫస్ట్ ఎంతో కూడబెట్టాలి, ఫస్ట్ ఎంతో ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి కదా. అది జాబ్ చేస్తూ అడిషనల్ ఇన్కమ్ అవ్వచ్చు, లేదా జాబ్ లేకపోతే ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ గానే అవ్వచ్చు. నాకు యాక్టివ్ గా ప్రతి నెల నాకు ఇంటికి డబ్బులు రావాలి అని అనుకుంటే యూ హావ్ టు గెట్ ఇన్ టు ట్రేడింగ్, విచ్ ఇస్ వెరీ స్కిల్ఫుల్. అండ్ ఇప్పుడు నేను ఏమన్నాను, యాక్టివ్ గా జాబ్ చేసేలాగా దీని కూడా ట్రేడింగ్ ఇస్ అన్ యాక్టివ్ ప్రొఫెషన్. సో మీరు ఫుల్ టైం రోజు పొద్దున మార్కెట్ 9 o'clock ఓపెన్ అవుతుంది,
3:30కి ఎండ్ అవుతుంది. 9 to 3:30 మీరు ఎవ్రీ సింగిల్ డే స్పెండ్ చేయగలుగుతారు అని అనుకుంటే ఇవాళ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ 3 or 4 years యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ అ ట్రేడర్. After 3 to 4 years, they have to invest that much of time. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ అ ఫుల్ టైమ్ ప్రొఫెషన్. Yes. ట్రేడర్ అంటే ఏదో ర్యాండమ్ గా వచ్చేసిన ప్రొఫెషన్ కాదు. మీకు డాక్టర్ లాగే, ఇంజనీర్ లాగే వాళ్ళన్నిటికీ కూడా 3-4 years ఎందుకు టైం పడుతుంది? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఇప్పుడు డాక్టరే ఉన్నాము, వాళ్ళకు కూడా కొన్ని మందులు బట్టి కొట్టించో లేకపోతే ఏదైనా చేసేయచ్చు. బట్ ఆ సైకాలజీ డెవలప్ అవ్వడానికి 3-4 years పడుతుంది. ఇప్పుడు మీరు బీటెక్ ఏదైనా చేసినా కూడా మీకు అసైన్మెంట్స్ ఇస్తారు, హాస్టల్లో ఉంటారు, ప్రొఫెసర్ ఏదో తిడతాడు, వాళ్ళకి మీకు ఆ టఫ్నెస్ ని బిల్డ్ చేస్తారు. ఏ సిచ్యువేషన్ మీ మీద వేసినా కూడా మీరు దాని నుంచి బయటకు వచ్చేలాగా యూ కెన్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. అలా మిమ్మల్ని మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ చేసే దానికే 3-4 years టైం. సో ట్రేడింగ్ కూడా అంతే. ట్రేడింగ్ ఇంకా భయంకరమైనది. సో ట్రేడింగ్ మిమ్మల్ని గుద్దుతుంది, తొక్కుతుంది, పడేస్తుంది, ఆఖరికి మిమ్మల్ని సూసైడల్ థాట్స్ వరకు కూడా తీసుకెళ్లేలాంటి ప్రొఫెషన్ ట్రేడింగ్. ఎందుకంటే మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్. సో అలాంటి ప్రొఫెషన్ లో మిమ్మల్ని మీరు ట్రేడర్ గా పిలుచుకోవాలన్నా, మీకు ఆ టైటిల్ ఇచ్చుకోవాలన్నా కూడా మీరు మార్కెట్ లో ఫస్ట్ 3-4 years సస్టైన్ అవ్వాలి ప్రాఫిటబుల్ గా. అలా అయినప్పుడు ట్రేడర్ అని పిలుచుకోండి. ఇది ఎవరికి తెలీదు. అందరూ వచ్చాము, ఎవడో ఏదో బై సెల్ టిప్ ఇచ్చాడు, నేను ఈ షేర్ కొన్నాను, ఇవాళ పెరిగింది, వాళ్ళు అమ్మేశాను, నన్ను నేను ట్రేడర్ అని పిలుచుకున్నాను. యూఆర్ నాట్ ఎ ట్రేడర్, యూఆర్ జస్ట్ అ టిప్ ఫాలోవర్. ఎవరో చెప్పారు, నువ్వు ఫాలో అవుతున్నావు అంతే. సో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ కి డిఫరెన్స్ ఇదే. మీరు ఫుల్ టైమ్ గా దిగి 100% అది చేస్తున్నారంటే యూఆర్ ఎ ట్రేడర్. లేదు నేను ఎనీ అదర్ సోర్సెస్ నుంచి, ట్రేడింగ్ నుంచి అవ్వచ్చు, బిజినెసెస్ నుంచి అవ్వచ్చు, శాలరీ నుంచి అయినా అవ్వచ్చు, ఎంతైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు నేను ఎఫ్డీలో పెట్టుకుంటే గ్రో అవ్వవు, ఇన్ఫ్లేషన్ మొత్తం తినేస్తుంది. సో ఐ హ్యావ్ టు గ్రో మై మనీ అనుకున్నప్పుడు స్టాక్స్లో అవ్వచ్చు, ఐపీఓస్లో అవ్వచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో అవ్వచ్చు, అలా ఇన్వెస్ట్ చేసి వెల్త్ ని కాంపౌండ్ చేసుకుంటే దట్ ఈస్ ఇన్వెస్టింగ్. సో రెండింటికి డిఫరెన్స్ అది. మళ్ళీ దీంట్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అండ్ as well as స్టాక్స్ ఉంటాయి, ఐపీఓస్ ఉంటాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కి డిఫరెన్స్ మళ్ళీ ఎస్ఐపి. సో ఇప్పుడు ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ గురించి మనం అది ఇంకా డెప్త్ లో వెళ్ళొచ్చు. సో ఇన్వెస్టింగ్ యాంగిల్ ఇప్పుడు మీరు అన్నట్టు స్టాక్స్ ఉంటాయి, ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఎస్ఐపిస్ ఉంటాయి. సో స్టాక్స్ అంటే ఏంటంటే యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ వన్ ఇండివిజువల్ కంపెనీ. ఇప్పుడు అది హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మీ తెలుగు టాక్స్ రేపు పొద్దున బాగా పెరిగింది, బాగా పెడితే యూ బికమ్ అ లిస్టెడ్ కంపెనీ అనుకుందాం, అదే నవ్వచ్చు. ఒక సింగిల్ కంపెనీ గ్రో అవుతుందా, గ్రో అవ్వదా? గ్రో అవుతే ఆ గ్రోత్ లో నేను యాజ్ అ పార్ట్ ఉండాలి అని అనుకుంటే యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ సింగిల్ కంపెనీ. అది మీకు ఇండివిజువల్ స్టాక్ ఇన్వెస్టింగ్ అవుతుంది. కానీ ఇట్స్ అ వెరీ బిగ్ గేమ్, సీరియస్ గేమ్. చాలా నాలెడ్జ్ ఉండాలి మీకు. ఆ కంపెనీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ క్యాష్ ఫ్లో ఎలా ఉంది, వాళ్ళ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫౌండర్ ఎవరు, ఈ కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉంది, వాళ్ళ గ్రోత్ ప్లాన్స్ ఏంటి, అవన్నీ స్టడీ చేసి మీరు ఒక ఎకనామిస్ట్ అయిపోవాలి. అది కూడా అగైన్ ఫుల్ టైమ్ జాబ్ ఆఫ్ సమ్వన్. మీరు అది కాదు కదా, సో యూ కాంట్ డూ దట్. సో ఎవరికైతే ఆ పిచ్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉందో, వీకెండ్స్ లో కూర్చొని అనలైజ్ చేసుకొని ఇండివిజువల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. బట్ అంత చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఆ నాలెడ్జ్ అంత లేదు, బట్ ఎవరికైతే నాలెడ్జ్ ఉందో నేను నా డబ్బులు వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు నా బిహాఫ్ లో ఇన్వెస్ట్ చేస్తారన్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బాస్కెట్స్. సో ఇప్పుడు దాంట్లో కూడా మల్టిపుల్ బాస్కెట్స్ ఉంటాయి. ఒకటి బ్రాడ్ సెక్టర్ ఇండిసెస్ అని ఉంటాయి. సో అంటే మీరు ఇండియా గ్రో అవుతుందా లేదా అని ఇన్వెస్ట్ చేసే ఒక బాస్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలోనే మళ్ళీ అగైన్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. ఐటీ బూమ్ అవ్వచ్చు, లేకపోతే ఏఐ బూమ్ అవ్వచ్చు, లేకపోతే డిఫెన్స్ సెక్టర్. ఇప్పుడు మనకి రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి డిఫెన్స్ స్టాక్స్ అన్ని ర్యాలీ అవుతున్నాయి. సో ఒక సెక్టర్ గ్రో అవుతుందా లేదా అని కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇలా మల్టిపుల్ బాస్కెట్స్ ఉంటాయి. బ్రాడ్ సెక్టర్ ఉంటుంది, మళ్ళీ ఇండివిజువల్ సెక్టర్స్ ఉంటాయి, అంటే ఇండియా లెవెల్లో ఒకటి ఉంటుంది, నేషనల్ లెవెల్లో కూడా ఇండివిజువల్ సెక్టర్స్ లెవెల్లో ఒకటి ఉంటుంది, ఇంకా నీష్ వెళ్ళిపోయి ఓన్లీ ఎనర్జీ సెక్టర్ గ్రో అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక అనుకునేది ఏంటి, ఏఐ బూమ్ అవుతుంది అని. సో ఏఐ బూమ్ అవ్వడానికి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు కదా. దాంట్లో టెక్ కంపెనీస్ ఉంటాయి, బ్యాంకింగ్ కంపెనీస్ ఉండొచ్చు, ఫినాన్స్ కంపెనీస్ ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో ఇలా ఒక్కొక్క సెగ్మెంట్ కి ఆ సెక్టరో ఆ సెగ్మెంటో ఏదో బూమ్ అవుతుంది అని నాకు ఏదన్నా కన్విక్షన్ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మన డబ్బులు ఒక ఫండ్ మేనేజర్కి ఇచ్చి, ఒక ఎక్స్పర్ట్కి ఇచ్చి, నా డబ్బులు ఈ సెక్టర్ బూమ్ అవుతుందని నీ ఎక్స్పర్టీస్తో నీకు హంచున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయని ఇస్తే దోస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. సో అలాగా మాక్సిమం 90% రిటైలర్స్కి నేను సజెస్ట్ చేసేది గో విత్ ద మ్యూచువల్ ఫండ్ రూట్. అందులో కూడా ఇండివిజువల్ సెక్టర్స్లోకి వెళ్ళకండి. ఇప్పుడు మీరు కూడా అడిగారు, మన ఆఫ్ కెమెరా అడిగారు కదా, ఇప్పుడు ఏఐ స్టాక్స్ పెరుగుతాయి, అవి పెరుగుతాయంటే అంత ఆలోచించద్దు. మనం కామనర్లు, మనకి సింపుల్ థింగ్స్ మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సింపుల్ థింగ్స్ వర్క్. మనం ఎంత కాంప్లికేట్ చేసుకుంటామో అంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. సో బ్రాడ్ సెక్టర్ ఇండిసెస్ అన్నాను కదా, ఇండియా గ్రో అవుతుందా లేదా అని. సో ఇండియా గ్రో అవుతుందా లేదా అని చెప్పడానికి దెర్ ఇస్ వన్ ఇండికేటర్ విచ్ ఇస్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. ఈ రెండు ఏంటంటే ఇండెక్స్లు, బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్ ఇండికేటర్స్. ఇవి ఏంటంటే
ఇండియా మొత్తంలో ఉండే టాప్ 50 కంపెనీస్ని రిప్రజెంట్ చేసి ఒక సింగిల్ వాల్యూలో చెప్పాలి అంటే నిఫ్టీ లాగా లేకపోతే సెన్సెక్స్ లాగా చెప్తాం. మనం ఆ నిఫ్టీ ఇంకా సెన్సెక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో రేపు పొద్దున ఏఐ బూమ్ వచ్చింది అనుకోండి, ఏఐ కంపెనీస్ ఆ నిఫ్టీ 50లో ఉంటాయి. ఒకవేళ రేపు పొద్దున ఫార్చునేట్లీ ఏఐ కొట్టుకుపోయింది, ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం శామ్ ఆల్ట్మన్ వచ్చాడు, ఆ ఏఐ ఏం చేస్తుందో మాకే తెలియట్లేదు, వీ క్యాన్ షట్ ఇట్ డౌన్ అని కూడా అంటున్నాడు. అలా షట్ డౌన్ అయిపోయింది అనుకుంటే మేబీ రోబోటిక్స్ గ్రో అవ్వచ్చు. అప్పుడు రోబోటిక్స్ కంపెనీలు ఇదే నిఫ్టీలో 50లో వచ్చేస్తాయి. సో ఆ నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీస్ విచ్ ఆర్ సస్టైనింగ్ రైట్ నౌ అండ్ విచ్ హ్యావ్ పొటెన్షియల్ టు గ్రో. టాప్ కంపెనీస్ లో ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంటుంది. సో మనం ఎక్కువ బుర్ర పెట్టక్కర్లేదు, నిఫ్టీలో సెన్సెక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే షేర్స్ కానీ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పింది మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇవి చేస్తున్నాం, దే ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ అగైన్. ఇప్పుడు ఏది పడితే వస్తున్నాయి, చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. లైక్ వాట్ ప్లాట్ఫామ్ టు బి ట్రస్టెడ్, ఏ ప్లాట్ఫామ్ అసలు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దానికి డీమ్యాట్ అకౌంట్ అంటే కరెక్ట్. సో ఇప్పుడు దీంట్లో పెట్టాలంటే మీ ఇందా క్వశ్చన్ ఏదైతే నేను మిస్ చేస్తానో అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎస్ఐపి. సో ఎస్ఐపి అంటే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, వీటిలోనే మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఒక సిస్టమేటిక్ గా మీకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తున్నట్టు ఎవ్రీ మంత్ నేను అనుకున్న థీమ్ లో, సెక్టర్ లో, మ్యూచువల్ ఫండ్ లో, బ్రాడ్ సెక్టర్ ఇండిసెస్, ఒక ఇండివిజువల్ స్టాక్ అయినా సరే సిస్టమేటిక్ గా ఏదేమైనా సరే నేను ఎవ్రీ మంత్ ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, విచ్ ఇస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్. దాన్నే ఎస్ఐపి అంటాం. సో అలా చేస్తే దాన్ని ఎస్ఐపి అంటాం. సో ఇప్పుడు ఎస్ఐపి చేయాలంటే మనం ఏ ప్లాట్ఫామ్ లో చేయాలి, ఎందులో చేయాలి అన్న క్వశ్చన్స్ వస్తాయి. సో దీంట్లో ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. యాక్సెసిబుల్ చేయాలని చెప్పి గూగుల్ పేలలో, ఫోన్ పేలలో, పేటిఎంలలో, ఇంకా ఎనీ ర్యాండమ్ యాప్స్లలో కూడా మీరు ఎస్ఐపి చేసుకునే ఆప్షన్స్ వచ్చేసాయి. బట్ నా సజెషన్ తీసుకుంటే నన్ను అడిగితే డైరెక్ట్గా మీకు స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటిని చూస్ చేసుకోండి. దాన్ని కూడా ఎక్కువ తెలివి పెట్టకండి. నేను చెప్పాను, మీరు చెప్పాను, ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు. సింపుల్గా వెళ్ళండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ఇండియాస్ టాప్ 5 డిస్కౌంట్ బ్రోకర్స్ అని సెర్చ్ చేయండి. అగైన్ ఫుల్ సర్వీస్ బ్రోకర్లు ఉంటారు, జీరో సర్వీస్ బ్రోకర్లు ఉంటారు, వాళ్ళొద్దు, డిస్కౌంట్ బ్రోకర్లే కావాలి. సో దానికి ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, బట్ సింపుల్ స్ట్రైట్ ఆన్సర్ అంటే డిస్కౌంట్ బ్రోకర్స్ అని ఉంటారు. దాంట్లో మీరు సెర్చ్ చేస్తే మీకు జెరోదా ఫస్ట్ టాప్ లో వస్తుంది, బికాస్ దే ఆర్ డూయింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఇన్ ఇండియా, మోస్ట్ ట్రస్టెడ్. సెకండ్ అప్ స్టాక్స్ వస్తుంది, తర్వాత గ్రో వస్తుంది, ఫైర్స్ అని వస్తుంది, ఏంజిల్ 1 వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎందులో అయినా సరే మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డీమ్యాట్ అకౌంట్ కూడా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటంటే డీమ్యాట్ అకౌంట్ లో మీ షేర్స్ స్టోర్ అవుతాయి. ట్రేడింగ్ అకౌంట్ ఇస్ అ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ ఫెసిలిటేటింగ్ ద ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు యూపీఐ లాగా ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే జెరోదా, అప్ స్టాక్స్, గ్రో ఏవైతే ఉన్నాయో అది యూపీఐ లాగా. మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి, మీరు సెండర్ అనుకుందాం, మీరు ఇంకొక రిసీవర్ కి డబ్బులు పంపించాలి, మధ్యలో ఈ ట్రాన్సాక్షన్ ఇస్తున్నది యూపీఐ ప్లాట్ఫామ్. సో ఈ ట్రేడర్స్, ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఇలా ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్ అంతే, వీళ్ళు మీకు టెక్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రాన్సాక్షన్ కి. సో వీళ్ళ చేతిలో మీ షేర్స్ ఉండవు, ఏముండవు. సో మీరు ఒక దగ్గర నుంచి కొనుక్కుంటే ఆ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లో సేవ్ అవుతాయి. అగైన్ ఆ డీమ్యాట్ ఏదైతే ఉంటుందో అది కూడా సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ రెండే ఉన్నాయి, డిపాజిటరీస్ అంటారు వాటిని. ఆ రెండిట్లోనే మీ షేర్స్ అన్ని స్టోర్ అవుతాయి. సో ఈ బ్రోకర్ రేపు పొద్దున్న బ్యాంక్రప్ట్ అయినా పోయినా ఏదైనా కూడా మీ షేర్స్ సేఫ్ గా అలాగే ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా టాప్ 5 డిస్కౌంట్ బ్రోకర్స్ అని సర్చ్ చేయండి. ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఏం చేసినా ఆ స్టాక్స్ అన్ని వెళ్ళిపోయి మీ డీమ్యాట్ అకౌంట్ లో స్టోర్ అయిపోతాయి. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను, గూగుల్లో ఈ ప్రొసీజర్ ఎందుకు చెప్తున్నా అంటే మేబీ ఆఫ్టర్ 2-3 years జెరోదా క్యాన్ బికమ్ ఇర్రెలెవెంట్, ఇంకొక బెటర్ ప్లాట్ఫామ్ రావచ్చు. అప్పుడు మీ షేర్స్ ని ఈ డీమ్యాట్ అకౌంట్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి, అవి ఎక్కడ పోవు. మీరు ఇంకొక బ్రోకర్ని ఓపెన్ చేసుకున్నారు, ఈ డీమ్యాట్ అకౌంట్ లోంచే ఈ బ్రోకర్ కి మీరు షేర్స్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ అగైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా మినిమల్ కాస్ట్ ఉంటుంది, ₹20-30 ఉంటుంది, అప్ టు 50 lakhs. సో మీరు షేర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఎప్పుడు రిలవెంట్ ఏ బ్రోకర్ ఉంటే దానికి మీరు మూవ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ట్రేడింగ్ చేస్తూ షేర్స్లలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ సంపాదించేస్తా గట్టిగా. అంటే ఇప్పుడు మీమ్స్లలో కూడా మన చాలా సోషల్ మీడియా కాంటెంట్లో కూడా చూస్తే 1980లో ఇన్ఫోసిస్లో ఒక షేర్ కొన్నవాడు ఇప్పుడు లైక్ ద వాల్యూస్ క్రోడ్స్ లో ఉంది. సో ఇప్పుడు మీరు ఏదైనా షేర్ కొనండి, ఒక 10 years యూ విల్ ఆల్సో బికమ్ కరోడ్పతి ఇది అని అంటారు. అది నిజమేనా? లాటరీ టికెట్ కొన్నట్టే. సో ఇప్పుడు 1990s ఎప్పుడైతే ఇన్ఫోసిస్ ఐపీఓకి వచ్చిందో, ఐపీఓకి వచ్చినప్పుడు నేను ఒక 10,000 పెట్టుంటే నాకు ఇప్పుడు 10 కోట్లు అయ్యేది అని అంటారు. 1990s 10,000 వర్త్ ఇప్పుడు మేబీ ఒక 10 లక్షలు వర్త్. ఇప్పుడు 10 లక్షలు ఎవరి దగ్గర లేవు, అప్పుడు 10,000 కూడా ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు ఆఫ్టర్ 20 years, ఆఫ్టర్ 30 years, ఆఫ్టర్ 40 years అప్పుడు అంత పెట్టుంటే బాగుంటుంది అని అనుకోవడానికి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి ఏదో బాగుంటుంది, కానీ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఇట్ ఈస్ ప్యూర్ లక్. ఇన్ఫోసిస్ పెట్టాము,
అది పెరిగింది కాబట్టి మా అందరూ మాట్లాడుకున్నారు. 2008 క్రాష్ అప్పుడు లేకపోతే అప్పుడు ముందర సత్యం కంప్యూటర్స్ అని ఒకటి క్రాష్ జరిగింది, మన హైదరాబాద్ కంపెనీ. ఇప్పుడు దాంట్లో కూడా డబ్బులు పెట్టుంటే పోయేది, మరి ఆ స్టోరీ ఎవరు మాట్లాడుకోవడం ఎందుకు? ఇంకా ఇన్ఫోసిస్ లో డబ్బులు సంపాదించిన వాడి కంటే సత్యం కంప్యూటర్స్ లో పోగొట్టుకున్న వాడే ఎక్కువ. మరి జస్ట్ మనము ఏవైతే సక్సెస్ఫుల్ అయ్యామో వాటిని సెలబ్రేట్ చేస్తాం, మనం ఏవైతే పోయాయో వాటిని మనం బయటికి చెప్పం. సో ఇప్పుడు కూడా చాలా ఐపీఓస్ లిస్ట్ అవుతున్నాయి, ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 50 to 60 ఐపీఓస్ లిస్ట్ అవుతాయి. అది కూడా లాటరీ కదా, మీరు ఐపీఓస్ కి అప్లై చేస్తారు, మీకు ఐపీఓ వస్తుందో రాదో కూడా మీకే తెలియదు, అలాట్మెంట్ మీకు రాకపోవచ్చు కూడా. ఇట్ ఈస్ ప్యూర్లీ లక్ అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ లైక్ లాటరీ టికెట్, అంతే వస్తే వస్తుంది లేకపోతే లేదు. మళ్ళీ ఐపీఓ గురించి చెప్తుంటే లైక్ ఐపీఓ అంటే ఏంటంటే క్వశ్చన్ మార్క్ మళ్ళీ. ఓకే, సో లైక్ పీపుల్ హూ ఆర్ నాట్ familiar with these words, I just want to make them clear. సో ఐపీఓని మనం ఈజీగా మీకు చెప్పాలంటే ఐపీఓ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక కంపెనీ వాళ్ళ షేర్స్ అన్నిటికంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కంటే ముందరే షేర్స్ పబ్లిక్ ఇచ్చే ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో దాన్ని ఐపీఓ అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఈ ఐపీఓస్ కి ఎందుకు వస్తారో ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. ఐపీఓకి వచ్చే ముందు ఒకసారి లెట్స్ మేక్ ఇట్ వెరీ షార్ట్ థింగ్. లెట్స్ టేక్ మీరే ఉన్నారు, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ యూ స్టార్టెడ్ ద బిజినెస్ లెట్స్ టేక్ ఇన్ 2022. సో ఐపీఓ ఎప్పుడు లిస్ట్ చేయొచ్చు అండ్ లిస్ట్ చేయాలంటే ప్రొసీజర్స్ ఎలా ఉండొచ్చు, ఐపీఓ అసలు ఎందుకు లిస్ట్ చేస్తారు, చేసిన తర్వాత వాట్ ఇస్ ద బెనిఫిట్స్. సో ఐపీఓ లెట్స్ మేక్ ఎ వెరీ ఈజీ రోడ్ మ్యాప్. సో ఐపీఓ లిస్ట్ చేయడానికి మీరు 1 year లోనే చేయొచ్చు, 3 years లో చేయొచ్చు, 5 years లో చేయొచ్చు అని స్పెసిఫిక్ రూల్ ఏం లేదు. మీ కంపెనీ మంచి గ్రోత్ ఉంది, మీరు చాలా సక్సెస్ఫుల్ అయిపోయారు, మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందంటే మీరు 2 years లో కూడా ఐపీఓ తీయచ్చు. సో అలాంటిది ఏం రూల్ ఏం లేదు. సో ఐపీఓస్ కి మేజర్ గా ఎందుకు వస్తారంటే క్యాపిటల్ రేస్ చేయడానికి. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక చిన్న నాదే ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే నా ప్రీ ఓన్ కార్ బిజినెస్ మంచిగా నడుస్తుంది అని అనుకుందాం. నాకు హైదరాబాద్ లో మొత్తం కవరేజ్ వచ్చేసింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, గ్లోబల్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే పాన్ ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను, అప్పుడు నాకు ఇంకా డబ్బులు కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, మై ఇమీడియట్ ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ ఏంజల్ ఇన్వెస్టింగ్. సో నేను వెళ్తాను, ఎవరైతే వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారో, ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అని అవ్వచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కంపెనీలో ఇన్వెస్ట్ చెయ్యి, నేను నీకు ఎంతో పర్సెంటేజ్ ఆఫ్ మై కంపెనీలో స్టేక్ ఇస్తాను, ఓనర్షిప్ ఇస్తాను, దానికి అగేన్స్ట్ గా నాకు డబ్బులు ఇవ్వు. దిస్ ఇస్ నాట్ ఎ లోన్, ఇది నేను నా కంపెనీలో స్టేక్ నీకు ఇచ్చేసి నిన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటున్నాను. సో నాకు ఇంట్రెస్ట్ పే చేసే ఆబ్లిగేషన్ లేదు, ఈ డబ్బులు వెనక్కి ఇవ్వాలన్న ఆబ్లిగేషన్ కూడా లేదు. జస్ట్ నేను పర్సెంటేజ్ ఇస్తున్నా, నీకు నా కంపెనీ మీద నమ్మకం ఇన్వెస్ట్ చేస్తాను. ఇలాగ మనం ఒక స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. కానీ దీన్ని పాన్ ఇండియా తీసుకెళ్ళాలి, నాకు హైదరాబాద్ లో 10 అవుట్లెట్లు ఉన్నాయి, నేను దీన్ని 100 అవుట్లెట్లు నెక్స్ట్ 1-2 years లోనే 100 అవుట్లెట్లు చెయ్యాలి అని అనుకుంటే ఐ కాంట్ గ్రో దట్ మచ్, ఐ కాంట్ రేజ్ సో మచ్ మనీ. నాకు 1000 కోట్లు కావాలంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇలా పబ్లిక్ ఆఫరింగ్కి వెళ్ళి జనాలకి మన కంపెనీలో డైల్యూషన్స్ ఇచ్చేసి, మన ఏదైతే ఏంజల్ ఇన్వెస్టర్స్ కి ఎలా అయితే పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఇస్తామో అలాగే జనాలకు కూడా మన కంపెనీలో ఒక వాటా ఇచ్చి మీరందరూ నన్ను నమ్మి నా కంపెనీలో డబ్బులు పెట్టండి అని చెప్పి లార్జ్ క్యాపిటల్స్ రేజ్ చేస్తుంటే త్రూ పబ్లిక్ డొమైన్, అది ఐపీఓ ప్రొసీజర్. ఇక్కడ ఇప్పుడు మన బిజినెస్ బాగా రన్ అవుతే ఐపీఓకి వెళ్తున్నాం, రైట్? ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ గుడ్ సక్సెస్ఫుల్ వెళ్తుంది ఒక 10 stores. ఇక్కడ ఒకవేళ నా బిజినెస్ గ్రో అవ్వట్లేదు, బిజినెస్ ఇస్ గోయింగ్ ఆన్, ఐ హ్యావ్ గుడ్ ఐడియా బట్ ద బిజినెస్ నాట్ ఎట్ ఆల్ గ్రోయింగ్. లెట్స్ టేక్ నార్మల్ గా అంతకంతా వస్తుంది, కరెక్ట్, అయినా కూడా నాకు ఫండింగ్ కావాలి. నాకు ఫండింగ్ వస్తే నా ఐడియాని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకో, కరెక్ట్, కెన్ ఐ గో ఫర్? అప్పుడు కూడా ఐపీఓకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, గ్రో అవుతుంది, ఒక స్టేజ్ వరకు వచ్చింది, యూ హిట్ అ ప్లాట్యూ, అది గ్రో అవ్వట్లేదు, ఆర్ లాస్ అవుతుంది, యు నో ఐడియా మంచిగా ఉంది, క్రాక్ అయిపోయింది, నాకు 1000 కోట్లు వస్తే నేను దీన్ని 100% సక్సెస్ఫుల్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది. సో అప్పుడు మీరు అప్పుడు కూడా చేయొచ్చు. సిమిలర్ గా డిఆర్హెచ్పి ఫైల్ అనేది ఉంటుంది, అంటే నేను కంపెనీని పబ్లిక్ కి ఆఫర్ చేసే ముందర నా కంపెనీ స్టేటస్ ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఏంటి, దీన్ని నేను ఐపీఓకి ఎందుకు తెద్దాం అనుకుంటున్నాను, ఐపీఓకి తీసుకొస్తే ఏదైతే ఫండ్స్ రేజ్ చేస్తానో దాన్ని నేను ఎలా యూటిలైజ్ చేయబోతున్నాను, నేను దీన్ని నా క్లాస్ మేకింగ్ ఉంది కరెక్టే, నాకు డబ్బులు రావట్లేదు, బట్ నేను ఇలా రేజ్ చేసిన ఫండ్స్ తో నేను ఇలా ప్లానింగ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు చేసిన తప్పుల వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అని డిఆర్హెచ్పి ఫైల్లో మొత్తం పెట్టి, ఓకే నాకు ఇన్ని తప్పులు అయిపోయి, ఇప్పుడు నా ఈ 1000 కోట్లతో నేను సింగపూర్లోనో దుబాయ్లోనో పెడతా, అక్కడైతే నాకు సక్సెస్ ఎక్కువ ఉంది, ఇండియాలో నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది, సో నేను దానికోసం డబ్బులు రేజ్ చేస్తున్నాను అని మీరు ఫండ్స్ రేజ్ చేయొచ్చు. జనాలకి కాన్ఫిడెన్స్ ఉంది, జనాలకి ఇంట్రెస్ట్ ఉంది, జనాలు మీ మీద నమ్మి డబ్బులు పెడితే మీకు ఫండ్స్ రేజ్ అవుతాయి. ఇట్స్ నాట్ లైక్ నేను ఐపీఓ పెట్టాను అని అంటే నేను 1000 కోట్లు కావాలంటే 1000 కోట్లు వచ్చేస్తాయని, అది జనాలు కూడా నమ్మాలి. చాలా ఐపీఓస్ అండర్ సబ్స్క్రైబ్డ్ ఉంటాయి, సో వీళ్ళు 1000 కోట్లు రేజ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి 100 కోట్లే వస్తాయి. కొంతమందికి 1000 కోట్లు రేజ్ చేయాలంటే 10,000 కోట్లు జనాలు పెడతారు. సో అందులో 1000 కోట్లు లాటరీ సిస్టమ్ లో ఎవరికైతే 1000 కోట్లు ఇవ్వాలో వాళ్ళకి అంతే వెళ్తుంది. సో అందుకే అండర్ సబ్స్క్రైబ్, ఓవర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సో అయితే ఇక్కడ ఇప్పుడు దానికైనా మినిమం రెవెన్యూ అని ఉంటుందా? ఇప్పుడు నాకు ఇంత రెవెన్యూ ఉంటేనే నేను ఐపీఓకి అప్లై చేయొచ్చు అంటే, ఇప్పుడు చెప్పాం మనం ఏంటి, ఇప్పుడు మన బిజినెస్ గ్రో అవ్వట్లేదు, కరెక్ట్, గ్రో అవ్వట్లేదు, అంత సక్సెస్ కూడా కాలేదు ఇంకా, కాకపోతే ఐడియా ఇస్ గుడ్, కరెక్ట్,
కానీ నా రెవెన్యూ లెట్స్ టేక్ ఎవ్రీ మంత్ ఐ మేకింగ్ ఓన్లీ 5 lakhs రెవెన్యూ అనుకున్నాం. సో ఈస్ దర్ ఎనీ కన్సిడరేషన్? సో మరి అంత తక్కువ రెవెన్యూ ఉంటే సెబీ కూడా అప్రూవ్ చేయదు. మినిమం ఎంత ఉండాలి? సో వాళ్ళు ఏమంటారంటే మీ కంపెనీ అంత స్కేల్ అవుతుంది, జనాల్ని ఫండ్స్ పోవు అన్న నమ్మకం మీకు జనాల దగ్గర నుంచి రావాలంటే యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ 500 to at least 1000 crore రెవెన్యూ ఉండాలి. ఎందుకంటే మీరు మైక్రో క్యాప్ కంపెనీస్ చూసుకున్నా కూడా దెర్ ఆర్ మెనీ మైక్రో క్యాప్ కంపెనీస్ విచ్ హ్యావ్ 500 crore దీని ఏమంటారు నెట్ అసెట్ వాల్యూ అంటాం, లేకపోతే వాల్యుయేషన్ అంటాం, మార్కెట్ క్యాప్ అంటాం, ఇలా రకరకాల పేర్లు యూజ్ చేస్తుంటాం. సో ఇఫ్ యూ హ్యావ్ 500 to 1000 crore వాల్యుయేషన్ ఇన్ యువర్ కంపెనీ యూ కెన్ గో ఫర్ అన్ ఐపీఓ. ఓకే, మినిమం థింగ్ ఇస్ దట్ యూ షుడ్ హావ్ 500 to 1000 crore. అంటే ఇప్పుడు దీంట్లో కూడా రూల్స్ బెండ్ చేసి 250 crore వాల్యుయేషన్ ఉన్నా కూడా ఐపీఓలోకి వచ్చేవి అవన్నీ ఉన్నాయి. బట్ అవి చాలా రిస్కీ, అవి మోస్ట్లీ బయటికి రావు కూడా, అవి సైలెంట్ గా అయిపోతూ ఉంటాయి. బట్ ఒక డీసెంట్ సైజ్ కంపెనీ, నన్ను కూడా మీరు అడిగితే ఒక డీసెంట్ సైజ్ కంపెనీ, ట్రస్టబుల్ కంపెనీ ఐపీఓస్ లోకి వస్తుంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అనుకుంటే లుక్ ఫర్ దేర్ పెడిగ్రీ. వాల్యుయేషన్ కంటే కూడా వాళ్ళ పెడిగ్రీ ఇంపార్టెంట్. ఫౌండర్ ఎవరు, వాళ్ళ కంపెనీ ఏంటి. ఇక్కడ అగైన్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది కంపెనీస్ లైక్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్, దే ఆర్ వెరీ గుడ్ అట్ బిజినెస్ అండ్ దే ఆర్ డూయింగ్ లెట్స్ సే 500 or 1000 చేశారు, మార్కెట్ లోకి వస్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఓకే. కానీ అది ఇన్వెస్ట్ చేద్దాం అనేసరికి అసలు అతని ముఖం కూడా ఎక్కడ చూసుంటారు వీళ్ళు. కరెక్ట్. అంటే దే డోంట్ ఈవెన్ నో హూ హీ ఈస్. కరెక్ట్. లైక్ దే డోంట్ హ్యావ్ పర్సనల్ బ్రాండింగ్ ఇన్ ద సోషల్ మీడియా ప్రొఫైల్స్. ఇంటర్నెట్ లో వాళ్ళ గురించి ఏం తెలియదు, అలా పేరు కొడితే వస్తారేమో ఏదో 2-3 ఫోటోలు, కాకపోతే ఆయన ఎక్కడ చూసుంటారు. కరెక్ట్. సో హౌ పీపుల్ విల్ ట్రస్ట్ దెమ్? సో ట్రస్ట్ ఎప్పుడు ఒక మనిషిని చూసి ఎప్పుడు ట్రస్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం పేటిఎం అవ్వచ్చు, నైకా అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ కూడా చాలా వెల్ నోన్ D2C బ్రాండ్స్. వాళ్ళు కూడా ఐపీఎస్కి వచ్చారు. ఐపీఎస్ అని 80-90% క్రాష్ అయ్యాయి వాళ్ళ స్టాక్ ప్రైజెస్. సో ఒక ఫౌండర్కి బ్రాండింగ్ ఉంది, ఫౌండర్కి పిఆర్ చేస్తే వాళ్ళకి బ్రాండింగ్ వచ్చేస్తుంది, జనాలు వింటారు. వాళ్ళ ఫౌండర్ ఫేస్ వల్ల కంపెనీ నడవదు. సో ఫౌండర్ పేరు తెలియకపోయినా పర్వాలేదు, వాడి మొహం తెలియకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, బిజినెస్ నడుస్తుందో లేదా నెంబర్స్ వోంట్ లైక్. సో మీరు ఎప్పుడైతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం, అది ఎప్పుడైతే చేస్తారో వీళ్ళ బిజినెస్ ఎంత, వీళ్ళ మార్కెట్లో షేర్ ఎంత. సపోజ్ మేబీ ఒక ప్లాస్టిక్ బాటిల్స్ చేసే ఒక కంపెనీ అనుకుందాం. సో మేబీ నయాసాను ఏదో అలాంటిది ఏదో అనుకుందాం, ఎగ్జాంపుల్ గా టప్పర్ వేర్ అనుకుందాం. టప్పర్ వేర్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, బట్ నయాసా అనుకుందాం. సో ఇలాంటి కంపెనీస్ కి మార్కెట్ లో ఎంత షేర్ ఉంది. సో మార్కెట్ లో మనకు దొరికే ప్లాస్టిక్ కంటైనర్స్ దాంట్లో వీళ్ళు ఒకవేళ 30% షేర్ ఉంది అనుకుంటే ఇట్స్ వెరీ గుడ్ షేర్. సో వీళ్ళు మనకు పేరు తెలీదు, ఫౌండర్ కూడా తెలీదు, కానీ వీళ్ళ మార్కెట్ లో ఎంత సప్లై ఉంది అని చెప్పి మనం అలా ఫండమెంటల్ గా అనలైజ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు ఎవ్రీ మంత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఒక 15-20% తో గ్రో అవుతున్నారు, రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి, వీళ్ళకి ఆఫ్టర్ ఇయర్ ఎండ్ వీళ్ళకి ప్రాఫిట్ మిగులుతుంది, ఇట్స్ అ ప్రాఫిటబుల్ కంపెనీ, వీళ్ళు ఇన్ని స్టేట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు, వీళ్ళ కంపెనీ సైజ్ ఎంత ఉంది, ఎంప్లాయీస్ ఒక 10,000 మంది ఉన్నారు. ఇలాంటివన్నీ మీకు చూసినప్పుడు ఫౌండర్ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ కాదు, బిజినెస్ క్రెడిబిలిటీ ఇస్ ఇంపార్టెంట్. అండ్ 90% కాదు, ఆల్మోస్ట్ 2600 స్టాక్స్ ఉన్నాయి ఎన్ఎస్సీలో లిస్టెడ్ అయ్యి ఉండి. దాంట్లో నన్ను అడిగితే 2500 ఫౌండర్స్ మీకు తెలియదు, బట్ దే ఆర్ డూయింగ్ గుడ్ బిజినెస్. సో 100 మంది ఎవరైతే నాయిస్ క్రియేట్ చేస్తారో వాళ్ళు మన బయటికి కనిపిస్తారు. హూ ఎవర్ ఇస్ క్రియేటింగ్ నాయిస్ డజంట్ మీన్ దే ఆర్ మేకింగ్ మనీ ఆల్సో. సో నాయిస్ కాకుండా, ఫేస్ కాకుండా, పిఆర్ వాల్యూ కాకుండా కంపెనీని ఫండమెంటల్ గా అనలైజ్ చేయాలి. బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. ప్రొఫెషనల్ గా మీరు అది నేర్చుకొని అది చేయగలిగితేనే మీకు అర్థమవుతుంది. నాకు తెలిసిన చాలా మంది సిఏలు, ఐఎమ్స్ లో చదువుకున్న వాళ్ళు కూడా ప్రాపర్ గా ఫండమెంటల్ అనాలిసిస్ చేయలేరు. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్, డిఫరెంట్ నాలెడ్జ్. అది మీకు తెలియనప్పుడు చేయకండి, దూరకండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో చాలా మంది ఫౌండర్స్ కూడా తెలియదు, బట్ దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ బిజినెస్. ఇఫ్ ద బిజినెస్ ఇస్ గుడ్, ఇంకా దానికి ఫౌండర్ ఫేస్ కూడా యాడ్ అవుతాయి, దట్ కెన్ డూ వండర్స్. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు అందరూ ఫౌండర్లు, మనం రీసెంట్ గా మనకి హైదరాబాద్ లో నీలోఫర్ కెఫే అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది సైకిల్ అగర్బత్ తో అంబికా అగర్బత్ ఏదో, వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి, రామరాజ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పాడ్కాస్ట్లు ఎందుకు చేస్తున్నారు? బిజినెస్ చేసేసారు, డబ్బులు చూసేసారు, వాళ్ళకి ఇప్పుడు కొంచెం క్రెడిబిలిటీ కావాలి, ఫేమ్ కావాలి, ఫేస్ బయటికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా గ్రో అవ్వాలి అనుకుంటే దే హావ్ టు డు సమ్ సర్టెన్ బ్రాండింగ్. సో దానికోసం ఇప్పుడు రీసెంట్ గా కూడా మనం చూసుకుంటే ఇప్పటి వరకు అంబానీ ఫ్యామిలీ ఎప్పుడు కూడా బయటికి రాలేదు, కానీ రీసెంట్ గా మీరు చూస్తుంటే ఆ 5,000 crores పెట్టి వాళ్ళు వెడ్డింగ్ చేయడానికి ఓన్లీ రీజన్ పిఆర్ అండ్ బ్రాండింగ్. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ గురించి ఒక క్యూరియాసిటీ, ఒక స్పార్క్ డెవలప్ అవ్వాలి, వరల్డ్ మొత్తం వాళ్ళ గురించి డిస్కస్ చేయాలి. సో దానికోసం దీస్ ఆర్ ఆల్ మార్కెటింగ్ స్పెండ్స్ అంటారు. వాళ్ళు దీన్ని వెడ్డింగ్ గా చూడరు, ఒక పిఆర్ ఈవెంట్ గా చూస్తారు, మార్కెటింగ్ స్పెండ్ అంతే. ఇప్పుడు వంతారా అవ్వచ్చు, ఇంత అది క్లోజ్డ్ గ్రూప్, అగైన్ ఇట్స్ కాంట్రవర్షియల్ అంతా ఉంది, బట్ అదొక క్లోజ్డ్ ఎకో సిస్టమ్, విజిటర్స్ కి అలౌడ్ లేదు అది ఇది అంటున్నారు. మరి ఇన్ని వీడియోలు ఎందుకు? వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద చూస్తే ఆల్మోస్ట్ 25 million అంత ఫాలోవర్స్ ఉన్నారు, ప్రతిరోజు మల్టిపుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సరే మీరు నిజంగా వైల్డ్ లైఫ్ కి అంత కన్జర్వేటివ్ గా ఉండాలి అది ఇది అనుకుంటే పెట్టుకోండి, మన హిడెన్ గా ఉంచండి. దాన్ని అంత పాపులేట్ చేయడం ఎందుకు, దాన్ని అడ్వర్టైజ్ చేయడం ఎందుకు అవసరం లేదు. సో ఇవన్నీ ఏంటంటే
ఆ బ్రాండింగ్ కోసం, ఆ పిఆర్ కోసం. ఇప్పుడు నేను ఇది చేయడం తప్పు అనట్లేదు, రైట్ అని కూడా అనట్లేదు. దే మైట్ హ్యావ్ దేర్ ఆల్టర్ మోటివ్స్ ఆర్ వాట్ ఎవర్. మనకు ఆ మోటివ్స్ తెలియదు కాబట్టి వీ కాంట్ కమిట్ ఆన్ ఇట్. బట్ ఈ ఏజ్ లో అట్లీస్ట్ 2025లో మీరు యాజ్ అ బిజినెస్ గా గ్రో అవ్వాలన్నా, మీ బిజినెస్ గ్రో అవ్వాలి అని వేరే వాళ్ళకి తెలియాలన్నా, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ D2C బ్రాండ్. B2B కి ఇంత ఎక్స్పోజర్ అవసరం లేదు. ఇన్ఫోసిస్ కి ఇన్స్టాగ్రామ్ పేజ్, గూగుల్ పేజ్లు ఇలాంటివి ఏమి ఉండవు. వాడు వేరే బిజినెస్ వాడికి అమ్ముతాడు, బిజినెస్ వాడికి వీడికి కాంటాక్ట్ ఉంటే చాలు. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ D2C బ్రాండ్, మీకు కంపల్సరీ పబ్లిక్ ఫేసింగ్ గా ఏదో ఒకటి ఉండాలి. అది యూట్యూబ్ పాడ్కాస్ట్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కాంట్రవర్సీ అని అవ్వచ్చు. సంథింగ్ షుడ్ హ్యాపెన్. జనాలు గుర్తుపట్టాలి. అండ్ ఇప్పుడు ఐపీఓలోనే మళ్ళీ మనం మాట్లాడితే, గెటింగ్ బ్యాక్, ఐపీఓలో ఇప్పుడు దే వెంట్ ఆన్, దే హ్యావ్ రైజ్ ద ఫండ్స్. ఇప్పుడు నాకు ఒక 1000 CR కావాలి, ఐ హ్యావ్ పిచ్డ్ ఇట్ 1000 CR. మేబీ ఐపీఓ రిలీజ్ అయింది కాబట్టి పీపుల్ విల్ నో దట్ సమ్ కంపెనీ న్యూలీ కేమ్, సో వాళ్ళ షేర్ వాల్యూ ఎంత ఉంది, కొనేద్దామని చెప్పి తక్కువ రేట్ ఉంటుంది స్టార్టింగ్ లో కాబట్టి దే విల్ బై ఇట్. అంటే ఏ కంపెనీ వచ్చినా కూడా జనాలు కొంటారా, లేకపోతే అక్కడ మళ్ళీ వాళ్ళు కొనడానికి కూడా మళ్ళీ వీళ్ళేమైనా బ్రాండింగ్ చేయాలా, సో దట్ పీపుల్ విల్ సీ దట్ ఓకే వీళ్ళు ఐపీఓలోకి వచ్చారని, లేదా డిఫాల్ట్ గా జరిగిపోద్దా? ఇప్పుడు కంపెనీస్ బ్రాండింగ్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఏదైనా కంపెనీ సరిగ్గా పనిచేయట్లేదు అని అంటే ఐపీఓ అండర్ సబ్స్క్రైబ్ అవుతుంది. సో వాళ్ళు 1000 crores అనుకుంటే మేబీ 10 కోట్లు కూడా రేజ్ చేసిన సినారియోస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఐపీఓ పెడుతున్నాము అని అంటే ఫుల్ సబ్స్క్రైబ్ అవ్వాలి, మనం అనుకున్న అమౌంట్ మనం కలెక్ట్ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉంది. కాబట్టి ఈ మధ్యన బ్రాండింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు అండ్ ప్రాబబిలిటీ ఎక్కువ సెల్ చేస్తున్నారు. ఎవరైతే ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని కూడా బ్లేమ్ చేయాలి, వాళ్ళు ప్రాబబిలిటీని ఎక్కువ సెల్ చేస్తున్నారు. సో మీరు ఇయర్ లో 60 IPOs వస్తున్నాయి, 60లో 50 IPOs ఆర్ గివింగ్ యూ గుడ్ మనీ, ఒక 10 ఇవ్వవు. సో మీరు అన్ని 60 గుడ్డిగా ఇన్వెస్ట్ చేసినా కూడా అట్ ది ఇయర్ ఎండ్ యువర్ నెట్ ఇన్ పాజిటివ్. సో మీరు ర్యాండమ్ గా ఎక్కువ ఆలోచించకండి, ఇన్వెస్ట్ చేసేయండి అని చెప్తున్నారు. కాకపోతే దీంట్లో వీళ్ళు మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నేను 60 అప్లై చేసినా కూడా నాకు 10 తగులుతాయి. ఆ 10లో అన్ఫార్చునేట్ గా ఒక 3-4 లాస్ మేకింగ్ ఉన్నాయి, 3-4 ప్రాఫిట్ మేకింగ్ ఉన్నాయి, 2 బ్రేక్ ఈవెన్ ఉన్నప్పటికీ కూడా నెట్ నేను నెగటివ్ లోనే ఉంటాను, విచ్ ఇస్ నోబడీ టాకింగ్ అబౌట్. సో ఇట్ ఈస్ ఆల్ ప్యూర్లీ లక్. 60 IPOs ఒక వ్యక్తికి తగులుతాయని 100% కాదు, 200% తగలవు. ఇట్ ఈస్ ప్యూర్లీ లక్. సో అలాంటి ఉన్నప్పుడు IPOs వెనకాల పడి IPOs లో ఈజీ మనీ అనిపించి అలా దూరకండి. ఎందుకంటే అగైన్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, మనకి ఏదైతే విన్నర్స్ ఉంటామో మనం వాటిని సెలబ్రేట్ చేస్తాం. 56 IPOs లో కొన్ని IPOs పేటిఎం లాంటివి 80-90% ఫాలో అవుతాయి. అప్పుడు మీ డబ్బులు పోయినట్టే కదా. మరి వాటి గురించి ఎవడు ఎందుకు మాట్లాడట్లేదు, సక్సెస్ అయిన గురించే మాట్లాడతాడు, ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో యాజ్ అ బిగినర్ గా IPOs ని మనీ మేకింగ్ మెషిన్ గా చూడకండి. దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. ఏదైనా సరే ఇన్స్టెంట్ డబ్బుల కోసం ఎప్పుడు వెళ్ళకండి. అది హీరో ట్రేడ్సా, IPOs, లాటరీ టికెట్సా, గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్, బెట్టింగ్, ఇలాంటివన్నీ వెళ్ళకండి. కలర్ ట్రేడింగ్ కరెక్ట్ పాయింట్ వచ్చింది. సో రీసెంట్ టైమ్స్ లో చూస్తే కలర్ ట్రేడింగ్ ఎక్కడ చూసినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ తో బాగా మార్కెటింగ్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ జస్ట్ షోయింగ్ ఇట్, నేను ఈ రోజు పలానా షోరూమ్ కి వచ్చిన, నేను ఐఫోన్ కొన్నా, ఇప్పుడే కొంటా అని చెప్పి వాడు కలర్ ట్రేడింగ్ చేసి ఆ వ్యాలెట్స్ చూపించడం, everything is fake. As we know, as we are into that social media paranga manaku idea undi. But the person who is seeing for the first time, villagers gaani, college students, youngsters aruthana vallu chusesi, అరే జస్ట్ ఒక 10,000 మన దగ్గర ఉంటే వీ కెన్ మేక్ రోజుగాడి 50,000 సంపాదిస్తుండు, ₹1,00,000 సంపాదిస్తుండు, నేను కూడా ఫోన్ కొంటా, కార్ కొంటా అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయి అప్పు చేసాడు, 10,000 పెడుతున్నాడు. అట్లా లైక్ లిటరలీ సమ్ thousands of crores has been done రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే. అండ్ దీన్ని లైక్ మొత్తం నెగిటివ్ గా చేసేసారు. అండ్ సో మెనీ పీపుల్ కేమ్ ఇన్ టు గివ్ అవేర్నెస్ అబౌట్ దిస్. బట్ ఎంత ఇచ్చినా కూడా అవేర్నెస్ వీడియో అక్కడ దాకా రీచ్ కాకుండా సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది దాంట్లో పెట్టి విలేజెస్ లో చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. సో వాట్ యూ కెన్ కాల్ అబౌట్ దిస్ కలర్ ట్రేడింగ్? ఇట్స్ ఆల్ అబౌట్ లక్ థింగ్స్. అండ్ నువ్వు కష్టపడకుండా వచ్చేటి అది లక్ కూడా కాదు. సో ఇప్పుడు మీరు ఇంకా కొన్ని అట్లీస్ట్ ట్రేడింగ్ ని కూడా గ్యాంబ్లింగ్ గా చేసే చాలా మంది ఉన్నాయి. ఫస్ట్ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికంటే ఇది ఎంత దారుణమో మీకు అర్థమైపోతుంది. సో ట్రేడింగ్ లో కూడా హీరో ట్రేడ్స్ అని చెప్పి కొంతమంది కాల్స్ ఇస్తుంటారు. మీకు కూడా కాల్స్ వచ్చి ఉంటాయి, సార్ నేను ట్రేడింగ్ లో మీకు టిప్స్ ఇస్తాను, మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది మీకు అలాగా అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ, దెన్ వీ గాట్ ఇన్ టు కలర్ ట్రేడింగ్. సో ఫస్ట్ మీకు ఆ లాజిక్ అర్థమవుతే ఇది క్లియర్ అయిపోతుంది. సో ట్రేడింగ్ లో టిప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 1000 మందిని ర్యాండమ్ గా ఫిషింగ్ చేస్తారు. ఒక 1000 మంది వీళ్ళు ట్రేడింగ్ మీద చెప్తే పడతారు అన్న లాంటి వాళ్ళని ఒక 1000 మంది వీళ్ళు పట్టుకుంటారు. 1000 మందిని తీసుకొని మార్కెట్ లో ఏమవుతుంది, ఇదర్ ప్రైస్ పెరగాలి లేదా తగ్గాలి, రెండే పాసిబిలిటీస్. ఫ్లాట్ గా ఉంటుంది చాలా టైం వరకు, బట్ స్టిల్ పైకో కిందకి అయితే రావాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే 1000 మందిని పట్టుకుంటారు, 500 మందికి బై ఆప్షన్ ఇస్తారు, 500 మందికి సెల్ ఆప్షన్ ఇస్తారు.
ఇప్పుడు మార్కెట్లో ఏదో ఒకటే జరగాలి. సపోజ్ పడింది అనుకుందాం మార్కెట్, ఈ 500 మంది డబ్బులు పోయాయి, వీళ్ళు ట్రస్ట్ పోతుంది. ఈ 500 మందికి అయితే అబ్బా వీడు చెప్పంగానే ప్రాఫిట్ వచ్చింది అనుకుంటాడు, హ్యాపీ. అప్పటికి నమ్మరు, వీళ్ళకి కూడా కొంచెం డౌట్ ఉంటుంది. ఈ 500 మందికి మళ్ళీ 250 సెగ్రిగేట్ చేస్తారు, మళ్ళీ వీడికి బై చెప్తారు, వీడికి చెల్లిస్తారు, మళ్ళీ ఏదో ఒకటి జరగాలి కదా. ఇంకొక 250 మందికి డబుల్, అబ్బా 2 సార్లు చెప్పాడు, 2 సార్లు నాకు డబ్బులు వచ్చాయి. ఈ 250 మళ్ళీ బ్రేక్ చేస్తారు, 125 చేసి వీడికి మళ్ళీ ఒకటికి బై ఒకటి చెల్లిస్తాడు. ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఒకళ్ళ పోతుంది, ఈ 125కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 3 times కన్సిస్టెంట్ గా హ్యాట్రిక్ తగిలింది. వీడు ఏమంటాడు, వీడికి ఎవరైతే టిప్ ఇచ్చాడో వాడు దేవుడు అయిపోతాడు. అంతే బ్రో, నువ్వు చెప్పావు అసలు నాకు షేక్ అయిపోయింది, 3 సార్లు 10,000 పెడితే 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగా ఉంటారు, రిస్క్ తీసుకోరు. నేను 10,000 పెట్టా 5,000 ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ టైం 10,000 పెట్టా 20,000 ప్రాఫిట్ వచ్చింది, అలా ఇలాగా నేను ఒక 25,000 పెడితే నాకు 50,000 ప్రాఫిట్ వచ్చింది బ్రో, సూపర్, ఇంకా నువ్వు ఏది చెప్తే అదే అని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ ఈ ఏజెన్సీస్ ఎవరైతే రన్ చేస్తారో. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ 3 టిప్స్ నీకు ఫ్రీగా ఇచ్చా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నాకు 50,000 కట్టు లేదా ₹1,00,000 కట్టు, నేను ప్రీమియం గ్రూప్ లో పెడతా, అప్పుడు ఇదేదో డెమో, అదైతే కన్సిస్టెంట్ గా నీకు ఎవ్రీ మంత్ ఇస్తుంటే ఇంకా నువ్వు ఎవ్రీ మంత్ లక్షల్లో సంపాదించచ్చు అంటాడు. అప్పుడు ఎప్పుడైతే తీసుకెళ్తాడో మళ్ళీ ఇదే సెగ్రిగేషన్ ఉంటుంది. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నువ్వు రాంగ్ సైడ్ ఉంటే డబ్బులు పోతాయి. అప్పుడు వీడేమంటాడు, నీకు 10,000 పోయాయి కదా, ఈసారి నువ్వు 20,000 పెట్టు, ఆ 10,000 రికవర్ అయింది కాకుండా ఇంకొక 10,000 ఎక్స్ట్రా ప్రాఫిట్ చేసుకోవచ్చు అంటాడు. ఫార్చునేట్లీ నీ దరిద్రానికి నువ్వు మళ్ళీ లూజింగ్ ట్రేడ్ లో ఉన్నావు అనుకుంటే అలా లాస్ యావరేజ్ అవుట్ చేసుకుంటూ ఇల్లు అన్ని అమ్ముకొని సూసైడ్ వరకే వెళ్ళిపోతావు. సో దిస్ ఇండస్ట్రీ ఆపరేట్స్ ఇన్ దట్ వే. సో మొత్తం ప్రాబబిలిటీ నేను కిందకి చెప్పాను కదా, మీకు ఎవ్రీ స్ట్రాటజీ హ్యాజ్ అ 60-70%, 30-50, 50-50, 90-10 ఏదో సమ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇది ఏంటంటే ప్రాబబిలిటీ కూడా కాదు, జస్ట్ లక్ అంతే. ఇది నేను కూడా రేపు ఈ సర్వీస్ నేను కూడా స్టార్ట్ చేయొచ్చు, నేను కూడా డబ్బులు సంపాదించుకుంటా. సో వీళ్ళు అలా ఆపరేట్ చేస్తారు. సో ఇలాగా మార్కెట్ లో డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అని చెప్పి ఒక స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే లెవెల్ ఈ కలర్ ట్రేడింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ట్రేడింగ్ లో అయినా మనం నిఫ్టీలోనో బ్యాంక్ నిఫ్టీలోనో స్టాక్స్ లోనో దేంట్లోనో ట్రేడ్ చేస్తుంటే అది లెజిటిమేట్ గా లోకం మొత్తానికి ఒక స్టాక్ కనిపిస్తుంది. కానీ కలర్ ట్రేడింగ్ అలా కాదు, దీంట్లో స్టాక్స్ ని కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ వీళ్ళు క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్. క్యాండిల్ పైకి వెళ్ళాలా, క్యాండిల్ కిందకి రావాలా అని కూడా వీళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేరే చెప్తుంది. ఎందుకంటే కలర్ ట్రేడింగ్ కి ప్రతి దానికి ఒక డిఫరెంట్ కంపెనీ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్ మార్కెట్ లో ట్రేడ్ చేయట్లేదు, వీళ్ళు సొంతగా ఒక చార్ట్ పెట్టుకుంటారు, ఆ చార్ట్ లో వీళ్ళు ట్రేడ్ చేయమంటారు. నార్మల్ ట్రేడింగ్ అంటే ఏంటి, లోకం మొత్తానికి కనిపించే చార్ట్ లో ట్రేడ్ చేస్తారు. కలర్ ట్రేడింగ్ అలా కాదు, వీళ్ళ సొంత సాఫ్ట్వేర్ లో వీళ్ళు ట్రేడ్ చేస్తారు. సో ఇప్పుడు అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, రెడ్ కలర్, గ్రీన్ కలర్, లేకపోతే ఇంకేదో అప్ డౌన్ ఇలాంటి రకరకాల ఆప్షన్లు తీసుకుంటారు. ఎవడైతే సాఫ్ట్వేర్ కనిపెట్టాడో కంపెనీ, ఎవడైతే ఇంజనీర్ ఉన్నాడో, ఎక్కువ మంది బై సైడ్ ట్రేడ్ తీసుకున్నారంటే వీడు పడేస్తాడు, ఎక్కువ మంది సెల్ ట్రేడ్ తీసుకున్నాడంటే వీడు పైకి పుష్ చేస్తాడు. అది మార్కెట్ లో పుష్ అవ్వాలంటే డిమాండ్ అండ్ సప్లై మ్యాచ్ అవ్వాలి, అవన్నీ ఉండాలి. ఇక్కడ ఆల్గోరిథం సాఫ్ట్వేరే కదా, వీడు పంపిస్తాడు చార్ట్ ని పైకో కిందకో. సో అట్ ది ఎండ్ వీడు ఏం చేస్తాడంటే చాలా తెలివిగా కొంతమంది చేసేది ఏంటంటే పైకి తీసుకెళ్తాడు, ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు లాస్ అయిపోతారు, పైకి వెళ్ళగానే దాన్ని మళ్ళీ కిందకి తీసుకొస్తాడు. సో ఇద్దరు లాస్ మేకింగ్, సో ఇద్దరు నష్టపోతారు. కానీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ చూపించాలి కదా ప్రాఫిట్ ఇస్తారని, ఆ టైంలో వీళ్ళు ఆల్గరిథం ని ట్వీక్ చేసి ఆ ఒక్క ట్రేడ్ ప్రాఫిటబుల్ అయ్యేలాగా వీళ్ళే చూపించి, లేకపోతే మోస్ట్లీ మీరు చూసుకుంటే ఇంకా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే అవన్నీ రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు వాడు ఇలా చూపిస్తాడు కదా నేను నొక్కుతున్నానని, నొక్కక ముందు ఒక్కొక్కసారి ట్యాప్ కూడా అయిపోతుంది. సో ఇట్ ఇస్ ఆల్ స్క్రీన్ రికార్డింగ్. అండ్ ఇంకా కొన్ని అయితే అప్లికేషన్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా డెవలప్ చేసి వాడి వాలెట్ లో ఫేక్ అమౌంట్ పెట్టి చూపించడం ఇట్లాంటివి. సో ఇలాంటివి అన్ని కూడా బాగా వైరల్ అయ్యాయి, బాగా పాపులర్ అయ్యాయి. చాలా వెల్ నోన్ పీపుల్, ఎవరైతే సమాజానికి, నేను పేరు కూడా చెప్పగానే అర్థం అయిపోతుంది, పక్కగా ఉంటాడు, నేను సమాజాన్ని ఉద్ధరించడానికే పుట్టాను అని డైలాగులు కొట్టే వాళ్ళందరూ కూడా ఇవన్నీ నమ్ముకొని అందరిని మంచిగా వేసి లోపల వేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. అండ్ దే ఆర్ మేకింగ్ ఇన్ క్రోర్స్, ఇట్స్ నాట్ ఈవెన్ స్మాల్ అమౌంట్. నాకే వచ్చింది ప్రమోషన్ ఒకటి, సార్ మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారా, పేరు కూడా చెప్పా, ఓ పేరు వద్దులే మళ్ళీ డిఫమేషన్ కేసులు అన్నీ అవుతాయి. బెట్ అని ఉంటుంది, తర్వాత మీరు ముందర 2-3 పేర్లను పెడితే అయిపోతుంది. సో వాళ్ళు వచ్చి, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్లు లేరు, 1,20,000 ఉన్నారు, యావరేజ్ గా 100K వ్యూస్ వస్తాయి. వాళ్ళు నాకు 80 lakhs ఇచ్చారు ఆఫర్, 80 lakhs. వాళ్ళు ఏమన్నారంటే మీరు దీన్ని 2 years పాటు నడిపించాలి, కాంట్రాక్ట్, ఎవ్రీ మంత్ 2 videos చేయాలి మా కోసం. సో ఇట్స్ 24-25 వీడియో కాంట్రాక్ట్. దీన్ని మీరు ఎవ్రీ మంత్ 2 videos చేసుకుంటూ దీన్ని స్టోరీస్ కూడా పెట్టాలి, ఇలా పెట్టి మీరు దీన్ని ప్రమోట్ చేయండి, మేము 80 lakhs ఇస్తామన్నారు. ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ అమౌంట్ ఫర్ 99% ఇండియన్స్. ఎగ్జాక్ట్లీ. నేను అలాంటివి 2 చేసుకుంటే చాలు నా లైఫ్ లో. అందరూ అదే చేస్తున్నారు.
కానీ ఇక్కడే మన ఎథిక్స్, మన మోరల్స్, మన వాల్యూస్, మన బ్రాటప్ అన్ని వచ్చేస్తాయి. మనం యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ కావచ్చు, మనం ఏదైనా బిజినెస్ గ్రో చేద్దాం అని అనుకుంటే ఇవాళ వచ్చి రేపు పోయేది కాదు కదా. నేను ఇక్కడ ఉన్నానంటే ఇంకొక 5 ఏళ్ళైనా నేను ఇక్కడే ఉంటా, 10 ఏళ్ళైనా ఇక్కడే ఉంటా. ఎవరైనా వచ్చి నేను చేసిన కాంటాక్ట్ నేను క్వశ్చన్ కూడా చేయొచ్చు. నేను పబ్లిక్ లో ఎక్కడొక్కడ దొరుకుతా. వీళ్ళందరూ దుబాయ్ పారిపోతారు, ఇవన్నీ చేస్తారు. ఆల్రెడీ చూసాం లాస్ట్ కేసెస్ లో అందరు దుబాయ్ వెళ్ళిపోయారు. సో మనం అలాంటి కాదు, నేను ఇండియాలోనే ఉంటా, ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లో దొరుకుతా ఎక్కడ అక్కడ. సో మనం అలా ఉంటున్నాం కాబట్టి అలాంటివి చేయలేం. బట్ దట్ ఈస్ హౌ దిస్ ఇండస్ట్రీ ఈస్ ఆపరేటింగ్. గ్రేట్. లైక్ దిస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అనమాట. చాలా మందికి ట్రేడింగ్ అనేది అసలుకి నాలెడ్జ్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మేనేజ్మెంట్ తెలియదు. అండ్ ఇది తెలియకపోయేసరికి అసలు మన ట్రేడింగ్ గురించి ఎక్కడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అది ఎక్కడ ఏం లేదు. జస్ట్ మహా అయితే నాకు తెలిసి నేను ఎకనామిక్స్ లో ఆ టాపిక్స్ లో అప్పుడు స్టాక్ మార్కెట్ గురించి, నిఫ్టీ గురించి, అవి జస్ట్ 2 మార్క్ ఆన్సర్స్ లిటరల్లీ. అండ్ ఇంతే. అండ్ బిజినెస్ గురించి, షేర్ అంటే ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్, అవి కొంచెం తెలిసాయి. బట్ దాని గురించి తర్వాత ఎక్కడ నేర్చుకోవడానికి స్కోప్ రాలేదు, ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో టీచ్ చేయలేదు. సో తర్వాత దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్, దీస్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్టివిటీస్ ఆర్ మ్యానిపులేటింగ్. కరెక్ట్. అండ్ దట్ టు రైట్ పర్సన్ వచ్చి చెప్తే అది వేరేలా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏమైపోయిందంటే ఇంటర్నెట్ ఇస్ ఫిల్డ్ విత్ కంప్లీట్ 90% స్క్రాప్, 10% ఇస్ ద క్వాలిటీ కాంటెంట్. అండ్ ద యూజర్స్ హు ఆర్ దేర్, దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్. లైక్ ఎవరిని నమ్మాలి? ఒకడేమో లైక్ ఆడు డబ్బులు ఇసిరేస్తాడు, ఇంకోడేమో లైవ్ నేను చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు, ఇంకొకడేమో లైక్ వాడు ఒక బిజినెస్ క్లాస్ లో కూర్చొని ఒక వీడియో చెప్తూ ఉంటాడు. మళ్ళీ వీడు రియల్ కాదని చెప్పి చూస్తే వాడికి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. లైక్ దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్. లైక్ హూ టు ఫాలో, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మదు. కానీ మళ్ళీ నమ్మాల్సింది ఎవరిని ఒకటి, ఎందుకంటే ఆశ, డబ్బులు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి నేను కూడా ఇలా అవ్వాలి, కరెక్ట్, నేను నాకు ఖచ్చితంగా ఇది అవ్వాల్సిందే, ఓకే ₹1,00,000 అప్పు చేస్తా కానీ నేను ఏదో ఒకటి చేస్తా. దిస్ ఈస్ ద మైండ్ సెట్. అండ్ ఇది కావాలని రూట్స్ అంటే లిటరలీ లైక్ టీనేజర్ ఏజ్ నుంచే పడుతున్నాయి. ఒక ఏజ్ వచ్చే వారికి దెబ్బలు తిని ఉంటాడు కాబట్టి వాడికి ఇవన్నీ వద్దు, అరే బాబు వద్దురా చాలా పోయి వద్దు, ఆల్రెడీ పెళ్లి అయిపోతే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ రిస్క్ తీసుకోడు. కానీ టీనేజర్స్ హూ ఆర్ దేర్ లైక్ దే వాంట్ టు టెస్ట్, they want to taste it, they want that lifestyle. So దీన్ని how can we make it? సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ దీనికంటే ముందర మనం ఇంత కలర్ ట్రేడింగ్ స్కామ్ గురించి మాట్లాడుకున్నా కదా, దానికి అడ్జసెంట్ గా ఇంకొక స్కామ్ నడుస్తుంది. అది కూడా ఫస్ట్ అడ్రస్ చేస్తా, తర్వాత దీనికి వద్దాం. అది ఏంటంటే జ్యోతిషం స్కామ్. సో అగైన్ నేను పేరు చెప్పను, పేరు చెప్తే నాకు డిఫమేషన్ కేసు వస్తుంది. వెరీ హ్యూజ్ కంపెనీ టాక్ అని వస్తుంది, పక్కన ఒక మీరు జాతకం పేరు పెట్టేసేయండి, దాన్ని ఇంగ్లీష్ లోనో తెలుగులోనో మీ ఇష్టము. వాళ్ళు దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ సచ్ అ హ్యూజ్ స్కేల్. మీరు లైఫ్లో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మా దగ్గరికి రండి. హెల్త్ ఇష్యూనా, ఫినాన్స్ ఇష్యూనా, ఇంటి ఇష్యూనా, మ్యారేజా, ఆఖరికి మీ కుక్కకి జ్వరం వచ్చినా కూడా వాస్తు దోషం ఉంది, మీ జాతకంలో దోషం ఉంది అని చెప్పి దే ఆర్ ఆపరేటింగ్. అందులో మీరు ఫస్ట్ అంటారు, మీ ఫస్ట్ జాతకం ఫస్ట్ ఈజ్ ఫ్రీ, తర్వాత అంటారు మీ కలర్ ట్రేడింగ్ ఎంత అయితే పెద్ద లెవెల్ మాఫియానో స్కామ్ నడుస్తుందో, దిస్ ఈస్ ఈక్వల్లీ దట్ బిగ్. కాకపోతే ఇది ఎవరు చూడట్లేదు, ఎవరు టచ్ చేయట్లేదు. అగైన్ మాకు ప్రమోషన్లకు ఆఫర్లు వస్తాయి కాబట్టి, వాళ్ళు ఆఫర్ చేసే అమౌంట్ చూస్తున్నాం కాబట్టి అది ఎంత స్కామో మాకు తెలుస్తుంది. సో మా సిస్టర్ డాక్టర్, తను మా సిస్టర్ కి సరే నేనంటే ఇంకా ఫినాన్స్ జోన్ లో ఉన్నాను, డబ్బులు రావట్లేదు అనుకుంటే ఫర్ ఎనీ రీజన్, ఫర్ ఏదో రీజన్ అనుకోవచ్చు. మా సిస్టర్ డాక్టర్, తనకి కూడా ఈ ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ వస్తాయి. వచ్చి మేడం మీరు మీ పేషెంట్ కి తగ్గించకండి, మీరే మంది ఇచ్చినా తగ్గించకండి, తగ్గించకుండా నాకు కూడా ఇలాంటి పేషెంట్లకు ఎవరికో తగ్గకపోతే ఈ వాస్తు దోషం ఉంది, జాతకంలో దోషం ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పి అలా ప్రమోట్ చేయండి అని దే ఆర్ ఆఫరింగ్ అమౌంట్ ఇన్ 6 figures 7 figures ఆల్సో. సో అంత లెవెల్ స్కామ్ అది కూడా నడుస్తుంది. సో కలర్ ట్రేడింగ్లు ఇలాంటివి, మళ్ళీ జాతకాల పేరు మీద మోసం చేసేవి, నాకు అందులో సైన్స్ ఉందా లేదా, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్ ఆర్ జడ్జ్. కాకపోతే కొన్ని ఇలాంటి వెల్ నోన్ కంపెనీస్ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ కి లేకపోతే మాలాంటి వాళ్ళకి ఇన్ని లక్షలలో కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్నారంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. జెన్యున్ గా వర్క్ అవ్వచ్చు, ఇట్ ఈస్ ఆల్ సైన్స్. నేను కూడా కొంతవరకు నమ్ముతాను, నాకు కూడా డెప్త్ గా తెలీదు, ఉండొచ్చు. బట్ ఇలాంటి ఫేక్ వాళ్ళ నుంచి అయితే దూరంగా ఉండండి. సో రెండిట్లో దూరకండి, దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, ఇప్పుడు ఈ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ అవ్వచ్చు, ఎందుకు ఇలా చేస్తారన్న దానికి ఫస్ట్ ఒక రీజన్ మనం ఒకటి ఎవిడెంట్గా మనకు కనిపించేది ఏంటంటే లైఫ్ స్టైల్ అవ్వచ్చు, వాళ్ళు పోర్ట్రే చేస్తారు. ఇప్పుడు మీరైనా ఉన్నారు, ఒక సక్సెస్ఫుల్ కాలేదు ఎవడు, ఒక రోడ్డు మీద బిచ్చం ఎత్తుకునేవాడు ఉన్నాడు, వాడు బిచ్చం ఎత్తుకునే స్టేజ్కి రావడానికి లైఫ్లో 100 తప్పులు చేసి ఉండొచ్చు, ఒక 20-30 స్టార్టప్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, వైఫ్ వదిలేసి ఉండొచ్చు, వాడు పిచ్చోడు అయి ఉండొచ్చు, ఇవన్నీ అయిన తర్వాత బిచ్చగాడు అయి ఉండొచ్చు. వెరీ ఎక్స్పీరియన్స్డ్,
వాడికి ఉన్నంత నాలెడ్జ్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కి కూడా ఉండకపోవచ్చు. హౌ టు నాట్ మేక్ మిస్టేక్స్ అని వాడే చెప్పగలుగుతాడు. వాడు తీసుకొచ్చి ఇక్కడ పాడ్కాస్ట్ లో కూర్చొని మాట్లాడితే ఎవడినాడు, నువ్వే సక్సెస్ఫుల్ కాలేదు, నువ్వేం కాలేదు, ఫస్ట్ వాడిని అటాచ్ చూస్తే ఏదో చూసి యూ విల్ రిజెక్ట్ దెమ్. కానీ అదే ప్లేస్ లో లైఫ్ లో ఏం పొడవలేదు, ఏం సాధించలేదు, వాడు వచ్చి ఇక్కడ కూర్చొని ఒక రోలెక్స్ పెట్టుకొని లేకపోతే ఒక మంచి ఫ్యాన్సీ కార్లో వచ్చి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పీపుల్ విల్ రెస్పెక్ట్ అండ్ పీపుల్ విల్ లిజన్. చెప్పింది రైట్ ఆ రాంగ్ గా వీళ్ళు అనలైజ్ కూడా చేయరు, గుడ్డిగా బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. అండ్ దానికోసమే ఈ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తారు. నేను ఈ కార్ కొన్నాను, ఈ ట్రిప్కి వెళ్తున్నాను, ఈ వాచ్ కొన్నాను, ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నాను, వీళ్ళని కలుస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. అంత రెంట్ మీద నడుస్తూ ఉంటుంది. మీరు ఇండియాలో చూసుకునే టాప్ ట్రేడర్స్ చూసుకున్నా కూడా ఎవరైతే లైవ్ గా పిఎన్ఎల్ చూపిస్తున్నారో అన్ని కూడా క్లోన్ యాప్స్. మీరు జెరోదా అవ్వచ్చు, అప్స్టాక్స్ అవ్వచ్చు, ఇవన్నిట్లో ఇంతకు ముందర ఎలా ఉండేదంటే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని ఉండేది. రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టి మీరు అమౌంట్ వాల్యూ చేంజ్ చేసేస్తే అక్కడ వాల్యూ కనిపిస్తుంది. ఇంతకు ముందర అది చేసేవాళ్ళు. సో మా లాంటి వాళ్ళు ఏంటి అవేర్నెస్ పెంచారు. ఇప్పుడు బ్రౌజర్ ని రిఫ్రెష్ కొట్టమని చెప్పు, అప్పుడు అది చేంజ్ అయిపోతుంది, ఒరిజినల్ కి వచ్చేస్తుంది. సో అలా చేయడం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఏంటి, వీళ్ళకి ఆ బిజినెస్ డౌన్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేశారు, ఫేక్ స్క్రీన్ షాట్ లకు వచ్చారు. స్క్రీన్ షాట్ కూడా క్యాన్ బి మ్యానిపులేటెడ్ కదా, అది కూడా మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం, ఇలా కూడా చేస్తున్నారు. సో అప్పుడు ఏమైంది, దర్ ఇస్ అ హోల్ డిఫరెంట్ ఇండస్ట్రీ విచ్ స్టార్టెడ్ విచ్ ఇస్ క్లోన్ యాప్స్. మీకు ఎగ్జాక్ట్ గా అదే యాప్ లాంటి ఫంక్షనింగ్ వీళ్ళు బిల్డ్ చేసి ఇచ్చేస్తారు. మీకు ఏ నెంబర్ కావాలి, ఏ వాల్యూ కావాలి, ఎంత ఫిగర్ కావాలో అంతా మీరు యాడ్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ కొట్టండి, ఏమైనా చేయండి, ఇట్ విల్ షో యూ దట్ నెంబర్. కాకపోతే ఇది సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారు. ఎవడైతే కూర్చొని నాలాగా అంటే నాలాగా కాదు, ఎవడైతే ఫేక్ వాడు కూర్చొని ఉండి చేస్తున్నాడో వాడు ఏం చేస్తాడు, వాడికి తెలివి లేదు, వాడికి నాలెడ్జ్ లేదు, స్కిల్ లేదు. వీడు ఏం చేస్తాడు, క్వాంటిటీస్ ఎంటర్ చేయడంలోనో వాల్యూస్ ఎంటర్ చేయడంలోనో ఎక్కడో అక్కడ మిస్ మ్యాచ్ చేస్తాడు. 100 రూపీస్ దగ్గర కొన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వాంటిటీ 100 రూపీస్ దగ్గర కొన్నాడు అనుకుందాం. వీడికి ప్రాఫిట్ ఎంత రావాలి, 10,000 రావాలి. ఇక్కడ వీడు 9,980 ఎంత వేస్తాడు, ఇక్కడ 100 ఉంటుంది. సో నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే మాకు తెలుసు పిఎన్ఎల్ నాకు ఫరక్ పడదు, నేను ఇది చూస్తా, యావరేజ్ ఎంత కొన్నాడు, క్వాంటిటీ ఎంత ఉంది, మ్యాచ్ అవుతుంది అని చూస్తా. సో అలాగా చాలా మంది దొరికిపోయారు. పెద్ద పెద్ద లెవెల్లో ఎవరైతే నేను ఎవ్రీడే ₹1,00,00,000 సంపాదిస్తానని కొంతమంది ఉన్నారు హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్, అలాంటి వాళ్ళు కూడా దొరికారు. అరే బాబు నువ్వు క్లోన్ యాప్ వాడావు, అట్లీస్ట్ క్వాంటిటీస్ అయినా చూసుకోవాలి కదరా, జనాల్ని మోసం చేయడానికి రెడీ అయ్యావు, కనీసం ఈ సైడ్ నుంచి నువ్వు క్రాస్ చెక్ అయినా చేసుకోరా అని. సో అన్ని క్లోన్ యాప్స్. సో అలా ఫస్ట్ ఎవరైతే ఎక్స్ట్రావగెంట్ రిటర్న్స్ చూపిస్తున్నారో వాళ్ళని నమ్మకండి. సెకండ్ ఏంటంటే ఎవరైతే అంతలా సంపాదిస్తున్నారో వాళ్ళు మీ వరకు రారు. ఎందుకంటే వాళ్ళు లెజిటిమేట్ గా అంత డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీద స్క్రూటినీ చాలా ఎక్కువ ఉంటుంది. సెబీ అవ్వచ్చు, ఎన్ఎస్సి అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ వెనకాల పడతారు. సో నోబడీ వాంట్ టు గెట్ ఇన్ టు అన్నెసెసరీ ట్రబుల్. సో ఎవరైతే జెన్యూన్ గా ఆనెస్ట్ గా వాల్యూ ఇవ్వాలి అని చెప్పి వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు మీరు ఎలాగా మీ అంతటా మీరు గ్రో ఎలా అవ్వాలో నేర్పిస్తారు తప్పించి నేను చెప్పింది చేస్తేనే గ్రో అవుతావు అన్న మైండ్ సెట్ తో ఎవ్వరు చెప్పరు జెన్యూన్ వాళ్ళు. సో మీరు అగైన్ అడగచ్చు, ఇంతమంది ఫ్రాడ్ లో మరి ఆ డైమండ్స్ ని ఆనిముత్యాలను ఎలా పట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు మా లాంటి ఛానల్ ఉంది మా వరకు ఎలా రావాలి అని చెప్పి మీకు అడగచ్చు, క్వశ్చన్ ఉండొచ్చు. దానికి మేము ఏం చేయలేము, మీరు కూడా ఏం చేయలేరు. ఇట్ ఈస్ ఆల్గరిథం. సో మీరు ఫస్ట్ ఎప్పుడైతే సర్చ్ చేస్తారో ఫస్ట్ క్రింజే వస్తుంది. మీరు ఒక వీడియో చూస్తారు, సెకండ్ వీడియో చూస్తారు, థర్డ్ వీడియో చూస్తారు, ఫోర్త్ వీడియో చూస్తారు, మీకు రికమెండేషన్స్ వస్తాయి. ఓకే దానికంటే ఇది ఏదో బెటర్ వ్యూస్ ఉన్నాయి, యూ విల్ స్టార్ట్ వ్యూయింగ్ దిస్ వీడియో. సో అలా మీరు స్లోగా ఎప్పుడైతే వీడియోస్ చూస్తూ ఉంటారో మీ హార్ట్ కి తెలుస్తుంది మిమ్మల్ని మీలో ఆశ పుట్టిస్తున్నాడా, ప్రాక్టికల్ గా మీకు చేయొచ్చన్న కాన్ఫిడెన్స్ పుట్టిస్తున్నాడా. ఆశ వేరు, కాన్ఫిడెన్స్ వేరు. కాన్ఫిడెన్స్ పుట్టించేవాడిని ఫాలో అవ్వండి, ఆశ పుట్టించేవాడిని దూరం పెట్టండి. ఆశ పుట్టించేవాడు జెన్యూన్ అయినప్పటికీ కూడా, జెన్యూన్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ యూ డోంట్ టేక్ దట్ ఛాన్స్ అన్లెస్ హీస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. సో అది మీకు స్లోగా ఎప్పుడైతే నేను అన్నాను 3-4 years మీకు అవుతుందో మీకు అర్థమైపోతుంది. అప్పటికి ఏంటంటే మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ఈ ఆశ పుట్టించేవాడు కూడా మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడా, మిమ్మల్ని డైరెక్షన్ లో పెడుతున్నాడా, మీకు నేర్పిస్తున్నాడా అన్న కాన్ఫిడెన్స్ మీకు ఈ గ్యాప్ లో వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు ఇతను ఎక్కడ పోడు కదా, జెన్యూన్ అయితే ఎక్కడ పోడు, అక్కడే ఉంటాడు. సో అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి ఫాలో అయిపోండి. సో మీరు సింపుల్ గా ఎవ్వరు ఏం చేయలేరు, మీరు ఒక గుడ్ డాక్టర్ ని ఫైండ్ అవుట్ చేసినట్టే. చాలా మంది డాక్టర్లు ఉన్నారు, మీకు ఒకటి సెట్ అవుతారు, నాకు ఒకటి సెట్ అవుతాడు. సో అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు అయినా అంతే, టీచర్ అయినా అంతే, గురువు అయినా అంతే, ఎవరైనా అంతే. చాలా మంది పాడ్కాస్ట్లు చేస్తున్నారు, లోకేష్ మంచి వాల్యూ ఇస్తున్నాడు, లోకేష్ మంచి క్వశ్చన్లు అడుగుతాడు, లోకేష్ మంచి గెస్ట్లను తీసుకొస్తాడు అనే క్రెడిబిలిటీ మీరు స్లోగా బిల్డ్ చేసుకుంటూ ఉంటే జనాలు అలా ఈవెన్చువల్ గా ఫనల్లో క్రియేట్ అయ్యి మీ వరకు రావాల్సింది. అంతే తప్పించి నేను సెర్చ్ చేయగానే బెస్ట్ గురువు అని కొట్టంగానే లోకేష్ రావాలి అంటే రాడు. దట్ ఈస్ హౌ జనాలకు అర్థం చేసుకోవాలి. ఆ పేషెన్స్ కూడా ఉండాలి. నేను చూసిన ఫస్ట్ వీడియోనే నమ్మకుండా ఒక కాన్సెప్ట్ నాకు ఏదైనా కొత్తది అర్థం అయిపోయింది, నా వరకు వచ్చింది అనగానే
ఫస్ట్ అది నేను అన్న చూడండి క్యూరియాసిటీ పురుగు, Yeah. అది ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. Exactly. సరే ఇవి డబ్బులు వస్తున్నాయి అంటున్నాడు, ఎందుకు వస్తున్నాయి? సరే 10 రూపాయల షేరు 1000 రూపీస్ 2 days లో వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ షేరే ఎందుకు వెళ్ళింది, దానికి అండర్లైన్ రీజన్స్ 100 ఉండొచ్చు. Yes. ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. Yeah. సో ఎప్పుడైతే మీరు యూ స్టార్ట్ ఆస్కింగ్ 2-3 లేయర్ డీపర్ క్వశ్చన్స్, అప్పుడు మీకు ఆన్సర్స్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసుకుంటారో మీకు అర్థమవుతుంది ఇది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ సినారియో అయిపోయింది. Yeah. దిస్ వోంట్ రిపీట్. Yeah. ఇన్ఫోసిస్ ఐపీఓ లాగా దిస్ వోంట్ రిపీట్ అగైన్. ఇంకొక దాంట్లో దేంట్లో రిపీట్ అవ్వచ్చు, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే స్కిల్ డెవలప్ చేసుకోండి. కానీ అది ఎవడో వచ్చి నాకు డైరెక్ట్ గా ఇది కొంటాడు, ఇది అమ్ముతాడు, ఇది ఏదో చేస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి, Okay. నష్టపోకండి. Okay. So if I'm not wrong to ask this question, like what is the biggest amount you made? సో When అగైన్ trading. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు నేను సపోజ్ ఒక అమౌంట్ చెప్పానంటే జనాలు మిస్లీడ్ అయిపోతారు. ఇప్పుడు నేను రీసెంట్ గా ఎంట్ టాక్స్ లో ఒక పాడ్కాస్ట్ చేశా, దాంట్లో నేను ఒకటి చెప్పా, నాకు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో FY25 లోనే ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు నేను చూసుకుంటే నాకు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ నుంచి వచ్చిన నాకు క్యాష్ బ్యాక్ 80,000 వచ్చింది అని. సో అగైన్ నా దగ్గర మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు మ్యాప్ చేసుకున్నారు, నా యావరేజ్ 5% వస్తే నేను ఒక 16 lakhs స్పెండ్ చేసి ఉండాలి క్రెడిట్ కార్డ్ మీద, అందుకే నాకు 80,000 వస్తుంది అని. బట్ పీపుల్ డోంట్ గో దాట్ డెప్త్. ఏంటంటే నా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ లో 25% క్యాష్ బ్యాక్ రావచ్చు. ఇప్పుడు ఎయిర్టెల్ లాంటి క్రెడిట్ కార్డ్స్ లో 25% ఇస్తారు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే. పీవీఆర్ లో 20% క్యాష్ బ్యాక్ ఉంది పీవీఆర్ లో ట్రాన్సాక్షన్ చేస్తే. తర్వాత హెచ్డిఎఫ్సి వాళ్ళది న్యూ కార్డ్ ఉంది, దాని మీద 10% వస్తుంది. ఎస్బీఐ వాళ్ళది 5% వస్తుంది. అమెజాన్ పేలో 5% వస్తుంది. సో ఈచ్ కార్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిట్స్ ఆఫ్ క్యాష్ బ్యాక్స్ ఎంత ఇస్తారు. సో అలాగే నాకు అన్నిటివి కలిపి క్యుములేటివ్ లో నేను తెలివిగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూజ్ చేసుకొని నాకు 80,000 వచ్చింది. సో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నేను ఒక అమౌంట్ చెప్పేస్తాను. సపోజ్ నేను నా హైయెస్ట్ ప్రాఫిట్ వాల్యూ ఒక 50 lakhs అని చెప్తా, జనాలకి ఫ్యాన్సీ అది. Exactly. ఓ 50 లక్షలు వీడు సంపాదించాడు, సో వీడు 50 లక్షలు వాల్యూ చెప్తున్నాడు కాబట్టి వీడు క్రెడిబుల్ అని నమ్ముతారు. నో, ఆ 50 లక్షలు సంపాదించడానికి వాడు 50 కోట్లు పెట్టుంటే Yes. 50 కోట్లలో 50 లక్షలు ఇస్ 1%. Yes. సో వాడు జస్ట్ 1% సంపాదించాడు. 50 కోట్లు ఉన్నాయి కాబట్టి 50 lakhs ఇస్ ఫ్యాన్సీ టు యూ, కానీ వాడిది అబ్సల్యూట్ రిటర్న్ ఇస్ ఓన్లీ 1%. Yes. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు తీసుకొచ్చారు మార్కెట్లోకి, వాడు చేసిన స్ట్రాటజీ మీరు ఫాలో అయ్యారు. నా 1,00,000 రూపాయలకి 1% ఇస్ 1,000 రూపీస్. యు ఆర్ మేకింగ్ 1,000 రూపీస్ ఓన్లీ, Yeah. విచ్ మీన్స్ యూ హ్యావ్ మ్యాచ్డ్ హిస్ రిటర్న్స్. Yeah. కానీ యూ ఆర్ డిసప్పాయింటెడ్, హీస్ హ్యాపీ. Yes. సో ఆ మైండ్ సెట్ మీకు చేంజ్ రావాలి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే నన్ను అడుగుతారో క్వశ్చన్, నేను మీకు చెప్తాను నాకు సింగిల్ డే ఇంట్రాడే ప్రాఫిట్ ఒకసారి 22% వచ్చింది. ఫర్గెట్ ద అబ్సల్యూట్ అమౌంట్, ఎందుకంటే అబ్సల్యూట్ అమౌంట్ చెప్తే మళ్ళీ నాకు ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి తేడా ఉండదు. Yes. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం పర్సెంటేజ్ టర్మ్స్ లోనే మాట్లాడుకోవాలి. Yeah. ఎందుకంటే అండర్లైన్ అమౌంట్ ఎంత amount ఎంతైతే అనేది తెలీదు. ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నా క్యాపిటల్ కి నాకు 5 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. మీకు 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 5,000 కోట్లు కూడా ఉండొచ్చు. ఐ డోంట్ నో యూ. సో మీరు నేను ఎవడు గ్రేటు ఎవడు వేస్ట్ అని జడ్జ్ చేసుకోవాలి అని అంటే 2 విధాలు. పర్సెంటేజ్ టర్మ్స్ లో రిటర్న్స్, ఎన్ని ఏళ్ళు మార్కెట్లో సస్టైన్ అయ్యాము. Okay. నేను మార్కెట్లో 2020లో దిగా, ఇప్పుడు 2025, ఇప్పటివరకు అయితే డబ్బులు లాస్ అవ్వకుండా ఇంకా సంపాదించుకుంటూ ఇక్కడే ఉన్నా కదా. నా పిఎన్ఎల్ స్టేట్మెంట్లు అన్నీ కూడా మార్కెట్ ఫీడ్ యాప్లో ఓపెన్ ఉన్నాయి. Okay. సో చూసుకోవచ్చు కదా. సో అది నా క్రెడిబిలిటీ. నేను సంపాదించి 1,000% రిటర్న్స్ 2,000% రిటర్న్స్ సంపాదించట్లే. నా చాలా కన్సర్వేటివ్, ఇయర్లీ 20 to 25% సంపాదిస్తాను నేను. నా అండర్లైన్ ఏదో ఉంటుంది, నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తా, దాంట్లో 15% వస్తుంది, దాని మీద ట్రేడింగ్ చేసుకుంటూ 25%. సో యావరేజ్గా 30 to 40%లో నా సిఏజిఆర్, నా వెల్త్ ఏదైతే ఉందో కాంపౌండ్ అవుతుంది. నేను దాంట్లో ఖుష్ రాబోయ్, నేను దాంట్లో హ్యాపీ. కొంతమంది ఉన్నారు ఎక్కువ సంపాదిస్తారు, దానికంటే ఎక్కువ పోగొట్టుకుంటారు, మార్కెట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Exactly. సో మార్కెట్లో మీరు షార్ట్స్లోనో రీల్స్లోనో ఇది ఎక్కువ చూస్తారు. ఎవడో వచ్చాడు ఇంత అమౌంట్ చెప్తాడు వెళ్ళిపోతాడు, వాడు మళ్ళీ మీకు కనిపించాడు కూడా. Yeah. నేను తక్కువ సంపాదించుకుంటా కానీ మార్కెట్లో ఉన్నా కదా, నాకు అది ఇంపార్టెంట్. Discipline. నేను ట్రేడింగ్లో బిజినెస్గా దిగా, నాకు ఇవాళ వచ్చి రేపు జాక్ పాట్ కొట్టి వెళ్ళిపోవాలని లేదు. నాకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను పోయిన తర్వాత అవసరమైతే నా ఫ్యామిలీ కూడా ఇదే ఇన్కమ్ మీద సర్వైవ్ అయ్యేలాంటి సిస్టమ్స్ నేను డెవలప్ చేసి పోవాలి. Yeah. దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో అలాగా మీరు అడిగిన ఆ సింగిల్ ఇంట్రాడే ప్రాఫిట్ ఒక్కసారి 22% వచ్చింది. దట్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ వన్స్ ఇన్ మై లైఫ్ టైమ్. నేను మళ్ళీ ఎంత ట్రై చేసినా అంతవరకు టచ్ కాలేదు. 10% 15% వరకు కూడా వెళ్ళింది. అంటే వెళ్ళలేక కాదు, ద థింగ్ ఇస్ నా రిస్క్ నన్ను ఆపేస్తుంది. ఇప్పుడు నేను 22% ఇంట్రాడేలో సంపాదించాలి అంటే 1,00,000 రూపాయలు పెడితే రోజులో 20,000 సంపాదించాలి అని అంటే ఐ హావ్ టు టేక్ అ సిమిలర్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఆల్సో. సో ఇప్పుడు నా క్యాపిటల్ కి నేను ఎంత తీసుకొస్తున్నా మీకు చెప్పలేదు. సో ఇప్పుడు 1,00,000 రూపాయలు వ్యక్తి అనుకున్నాను. 1,00,000 రూపాయలు ఫస్ట్ ఎవరి దగ్గర లేదు, 10,000 20,000తో స్టార్ట్ చేస్తున్నారు.
10,000 పెడితే వస్తే 10,000 పోతే 10,000 అంటే ఎవడు ట్రేడ్ కూడా చేయడు. Yeah. కానీ మీరు అలాగే చేస్తున్నారు. ఎవడైతే ₹1,00,000 ఉన్నాయో వాడు ట్రేడ్ లో 10,000 పెడతాడు, 10,000 పోతే ఉన్నాయి వస్తే వచ్చాయని. ఎందుకంటే హీస్ టేకింగ్ రిస్క్ ఆఫ్ ఓన్లీ 10%. Exactly. కానీ మీకు అది తెలీదు. వాడు 10,000 స్క్రీన్ మీద పెడుతున్నట్టే మీకు అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో వాడు ఎంత ఉందో వాడిని చూడట్లేదు. కానీ వీడు 10,000 పెట్టాడు, 20,000 వచ్చాయని వీడు హ్యాపీ. కానీ వీళ్ళు పాపం ఎవరి దగ్గర అయితే 10,000 ఉన్నాయో వాళ్ళు 10,000 పెట్టి లాస్ చేసుకున్నారు. 100% ఆఫ్ యువర్ వెల్త్ ఇస్ గాన్. సో మీరు పర్సెంటేజ్ టర్మ్స్ లో ఆలోచించండి. అగైన్ నాది చూసుకుంటే 22% వచ్చింది, తర్వాత మళ్ళీ ఎప్పుడు అది టచ్ అవ్వలేదు. ఇట్స్ మూవింగ్ లైక్ దట్. Great. So according to you, like is it easy to make first 1 lakh in trading or else to make a startup successful? ఇప్పుడు ఏదైనా ప్రాబబిలిటీ బ్రో. ఇప్పుడు ట్రేడింగ్ అయినా బిజినెసే, స్టార్ట్అప్ అయినా బిజినెసే, ఏదైనా ఒక బిజినెస్ 100 స్టార్ట్ అయ్యాయి అంటే అందులో 2-3 సక్సెస్ఫుల్ అవుతాయి. మనం సక్సెస్ఫుల్ అయిన వాటిని పట్టుకొని దాని వెనకాల పరిగెడతాం. ఇప్పుడు స్టార్ట్అప్ కల్చర్ ఎక్కువ ఉంది, స్టార్ట్అప్లు గ్రో అవుతున్నాయి, ఫండింగ్లు వస్తున్నాయి, షార్క్ ట్యాంక్ లో ఇంకా ఫేమస్ చేశారు కాబట్టి ఏదో స్టార్ట్అప్ ఫ్యాన్సీ అనుకొని అందరు దిగుతారు. ట్రేడింగ్ కూడా అలాగే దిగారు. కోవిడ్ అప్పుడు మార్కెట్ క్రాష్ అయింది, తర్వాత 200% బౌన్స్ అయింది. సో ఈజీ మనీ అని చెప్పి అది ఫ్యాన్సీ అవ్వడం వల్ల చాలా మంది దిగారు. సో ఎందులో అయినా సరే లక్ష సంపాదించడం మీ కేపబిలిటీస్ మీద, మీ నాలెడ్జ్ మీద, మీ స్కిల్ మీద, మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను 2 చేశాను. ట్రేడింగ్ లో లక్ష సంపాదించాను. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ట్రేడింగ్ లో నేను లక్ష సంపాదించడం కంటే నేను బిజినెస్ చేస్తూ లక్ష ఈజీగా సంపాదించాను. సో బోత్ ఆర్ 2 డిఫరెంట్. ఇప్పుడు బిజినెస్ కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్, ట్రేడింగ్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్. సో మీ మైండ్ సెట్ ఏది అని చెప్పి మీరు అనలైజ్ చేసుకోవాలి. ఇంకోటి, మీరు అసలు బిజినెస్ మైండ్ సెటే కాదు అనుకుంటే 2 కూడా చేయొద్దు. అది కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ ఉండాలి, అప్పుడే ట్రేడింగ్ అనేది దీంట్లో సంపాదిస్తారు. సో లక్ష దేంట్లో అంటే 2 సంపాదించుకోవచ్చు. బిజినెస్ అసలు జీరో నాలెడ్జ్ ఉంది, లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టేది లేకపోతే ట్రేడింగ్లో లక్ష సంపాదించడం ఈజీ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ నో ద రైట్ వే టు డూ బిజినెస్. ఇప్పుడు నేను చేసే ఏ బిజినెస్లలో అయినా ₹0 ఇన్వెస్ట్మెంట్. నాది ఒకటే ఫిలాసఫీ. ఎంత పెద్ద కంపెనీ పెట్టినా, ఎంత పెద్ద కంపెనీ గ్రో అయినా, ఏది స్టార్ట్ చేసినా ఐ షుడ్ నాట్ ఈవెన్ పుట్ ఇన్ ₹1 ఆఫ్ మై హార్డ్ ఎర్న్ మనీ. అది నేను ఉన్న రిసోర్సెస్తో కొలాబరేట్ అయ్యో, ఉన్న రిసోర్సెస్ వాడుకోను, ఏదో ఒకటి చేసి క్యాష్ ఫ్లో జనరేట్ చేసి దాన్నే సర్క్యులేట్ చేసి బిజినెస్ని గ్రో చేయాలి తప్పించి నేను నా సేవింగ్స్ నుంచి ₹1 కూడా పెట్టద్దు అన్నది నా ఫిలాసఫీ. నాకు స్టార్ట్అప్లలో ఫండింగ్ వచ్చింది, దాన్ని బర్న్ చేస్తాము, ఇవన్నీ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను ఏది చేసినా ఉన్నదాన్ని గ్రో చేయడమే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. సో అలాగా 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 20 లక్షలు కూడా మీరు సంపాదించవచ్చు ఇఫ్ యూ హ్యావ్ దట్ స్కిల్ అండ్ నాలెడ్జ్. మీరు డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నారు, నేను మీకు చెప్పక్కర్లేదు. సో ఇఫ్ యూ డూ ఇట్ సర్టెన్ థింగ్స్ ఇన్ ద సర్టెన్ వే, ఇన్ ద రైట్ వే, ఇట్ విల్ వర్క్. సో కాకపోతే అది ఎలా చేయాలి అన్న నాలెడ్జ్ మీకు ఉండాలి. నేను ఏ బిజినెస్ ఎంచుకుంటున్నాను, ఆ బిజినెస్ కి నేను ఏం చేస్తే ఎలా గ్రో అవుతాను, ఆ ₹1,00,000 ఎలా సంపాదించుకోగలుగుతానని యూ షుడ్ నో. అండ్ ఆ 1,00,000 కూడా బిజినెస్ రెవెన్యూ 1,00,000, ప్రాఫిట్ 1,00,000, ఏది 1,00,000 అన్నది కూడా యూ హ్యావ్ టు డిఫైన్. ₹1,00,000 సంపాదించడం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు మీరు కొన్ని బిజినెసెస్ ఉన్నాయి, హోల్సేల్ బిజినెసెస్, మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జస్ట్ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి అంతే. అది 1,00,000 కాదు, ₹1,00,000 ట్రాన్సాక్షన్ కూడా జరగచ్చు. కానీ మీకు 0.1%, 0.5% మీకు ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మీకు 50,000 వచ్చాయి. సో ఇప్పుడు మీరు అది కూడా ఆలోచించాలి, నాకు 1,00,000 యాజ్ అ ప్రాఫిట్ గా మిగిలాలా, 1,00,000 రెవెన్యూగా చేయాలా, లేకపోతే ఏంటి అన్నది ఆ క్లారిటీ కూడా ఉండాలి. సో అలా చేసుకుంటే నన్ను అడిగితే బోత్ ఆర్ ఈజీ, బోత్ ఆర్ టఫ్. మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు అన్న పాయింట్లలో మైండ్ సెట్ ఇవన్నీ అన్నారు. సో ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ లైక్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు స్టార్ట్ ద ట్రేడింగ్ జర్నీ, వాట్ ఆర్ ద క్వాలిటీస్ యూ నీడ్ టు హ్యావ్? ఫస్ట్ టైం ఇవ్వగలగాలి. నా దగ్గర టైం లేదు, నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉంది టైం లేదు అన్నా కూడా దిగద్దు. సో ఫస్ట్ ట్రేడింగ్ అనే కాదు, లైఫ్ లో మీరు ఏం చేయాలన్నా టైం స్పెండ్ చేయకపోతే ఏది వర్కౌట్ అవుతుంది. రిలేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ట్రేడింగ్ కూడా అంతే, ఆర్ ఎనీ బిజినెస్. సో అట్లీస్ట్ వారంలో నేను ఒక 10 గంటలు ఇస్తాను నా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ కోసం అవ్వచ్చు, ఈక్విటీ ట్రేడింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇవ్వను అని అనుకుంటే ఆ 10 గంటలు మీ దగ్గర లేకపోతే మీరు ట్రేడర్ అవ్వకండి. సెకండ్, క్యాపిటల్. నా దగ్గర 10,000 ఉన్నాయి, 15,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి అంటే కూడా ట్రేడింగ్ చేయకండి. మీకు ఆ బేసిక్ ఆ డబ్బులు పోతే మళ్ళీ అదే క్యాపిటల్ తో ట్రేడ్ చేసేంత క్యాపిటల్ లేకపోతే మీరు ట్రేడర్ అవ్వకూడదు. సో ఐ వుడ్ సజెస్ట్ మినిమం 2 lakhs. 2 lakhs లేకపోతే కూడా ట్రేడర్ అవ్వకండి. థర్డ్, పేషెన్స్. ఒక ట్రేడ్ తీసుకుంటాం, అది మీకు సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. అది మల్టిపుల్ టైమ్స్ మీరు టెస్ట్ చేసి ప్రాబబిలిటీ వర్కౌట్ అయ్యి మిమ్మల్ని ఆ లూప్ లో వెళ్ళి మీరు ప్రాఫిట్ చేసుకునే అంత పేషెన్స్ మీకు ఉండాలి. అండ్ దట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 year. అందరూ నేను 1 month లో ట్రేడర్ అయిపోతాను, 2 months లో ట్రేడర్ అయిపోతాను అంటే అవ్వదు. ఎవ్రీ వీక్ 10 గంటలు నేను టైం స్పెండ్ చేస్తూ 2 లక్షలు నా దగ్గర ఉండి నేను ఈ 2 లక్షల్ని
పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ గ్రో చేసుకుంటాను, ఇలా ఒక 1 year మార్కెట్లో నేను సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మీరు ట్రేడర్ అని పిలుచుకోగలుగుతారు. సో ఇవన్నీ లేకుండా ఎవడో ఏదో వీడియోలో చెప్పాడు మీరు ట్రేడింగ్లో దిగిపోతే అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు, డబ్బులు లాస్ చేసుకుంటారు. సో ఈ 3 క్వాలిటీస్ యాజ్ అ ట్రేడర్గా మీరు గ్రో అవ్వాలంటే 100% ఉండాలి. ఇది లేకపోతే రాకండి కూడా. గ్రేట్, వెరీ గుడ్ ఇన్సైట్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్, వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ట్రేడింగ్ నెక్స్ట్ 5 years తర్వాత? హౌ విల్ బి ద ట్రేడింగ్? అంటే ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే ఫారెన్ కంట్రీస్లో లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చాలా కామన్గా చేస్తూ ఉంటారు. అండ్ ట్రేడింగ్లో పెట్టడం కానీ షేర్స్ కానీ ఇవన్నీ చాలా బాగా చేస్తూ ఉంటారు. బట్ ఇండియాలో కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ. ఒకప్పుడు సేవింగ్స్ అంటే చిట్టీలు వేసుకుంటూ ఉంటుండే, లైక్ గోల్డ్ కొనేసుకుంటుండే, డబ్బులు బీరువాలో పెట్టుకోవడం, బ్యాంకులో పెట్టి ఎఫ్డీలు చేయడమే. ఇప్పుడు స్మార్టర్ గా ఎవ్రీ వన్ ఈస్ లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ షేర్, స్టాక్స్ అండ్ ఆల్ దిస్ థింగ్. కరెక్ట్. సో నౌ వాట్ ఆర్ ద థింగ్స్, లైక్ వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో ఎప్పుడైనా మన మార్కెట్లో ఎకానమీలో క్యాష్ ఫ్లో ఎప్పుడైతే వస్తుందో, క్యాష్ ఫ్లో ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడే వాళ్ళు డబ్బుల్ని ఏం చేయాలని ఆలోచిస్తారు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇండియన్ ఎకానమీ బూమ్ అవుతుంది, ఐటీ సెక్టర్ బూమ్ అయింది, జాబ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, అందరి చేతిలో ఇన్ హ్యాండ్ డబ్బులు పెరుగుతున్నాయి కాబట్టి ఈ డబ్బుల్ని ఏం చేయాలన్న ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు యూఎస్ లాంటి కంట్రీస్లో మీరు ఇందాక చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా స్టాక్ మార్కెట్ పెనట్రేషన్ ఆల్మోస్ట్ 50-60% ఉంది. అంటే ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, ఒక 100 members తీసుకుంటే 50 members ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ దేర్ మనీ. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ స్టేజ్కి ఇండియా స్లోగా గ్రో అవుతుంది. అండ్ ఇప్పుడు కరెంట్ ఇండియాలో స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, ఫినాన్షియల్ నాలెడ్జ్ పెనట్రేషన్ చూసుకుంటే జస్ట్ 3-4% మాత్రమే ఉంది. సో ఇంకా యూఎస్తో కంపేర్ చేసుకుంటే 40-50% అక్కడ వాళ్ళు ఉన్నారంటే మనం ఇంకా అంత గ్రో అవ్వాలి. సో ఇంకా ఈ మార్కెట్ 10 times పెరుగుతుంది. సో ఇది స్లోగా ఈవెన్చువల్గా మెచ్యూర్ మార్కెట్స్ వైపు వెళ్తుంటాయి. బట్ అగైన్ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోర్ ద మార్కెట్ మెచ్యూర్స్ ద రిటర్న్స్ కమ్ డౌన్. సో ఇప్పుడు మార్కెట్స్లో మనకి ఎవ్రీ ఇయర్ ఒక 15-20% కంబైన్డ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఇస్తున్నాయి అనుకుంటే ఆఫ్టర్ 20 years అది 5% ఇస్తుంది, లైక్ యూఎస్ రైట్ నౌ. సో మార్కెట్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి ఒక స్టాగ్నేషన్ అనేది వస్తుంది. సో అలాగే మన మార్కెట్స్కి కూడా ఇప్పుడు భూమిలో ఉన్నాయి, నెక్స్ట్ ఒక 10-15 years మంచి భూమిలో ఉంటుంది. ఇండియా గ్రోత్ స్టోరీ చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ ఇట్ విల్ టేక్ అ ప్లాట్యూ అట్ సమ్ పాయింట్. సో మీరు ఏది ప్లాన్ చేసుకున్నా నెక్స్ట్ 15 yearsని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. 30-40-50 years వరకు ఆలోచిస్తే డిసప్పాయింట్ అవుతారు. ఓకే. సో ఇఫ్ యూఆర్ సీయింగ్ లైక్ ఈ ట్రేడింగ్లో వీఆర్ కాలింగ్ లైక్ బిగ్ బుల్స్ చాలా మంది ఉండే, హర్షత్ మెహతా ఉండొచ్చు, ఇంకా చాలా మంది. లైక్ ఇప్పుడు కరెంట్లీ హూ ఈస్ దట్ బిగ్ బుల్? సో మార్కెట్లో బిగ్ బుల్స్, లేకపోతే మార్కెట్ మ్యానిపులేటర్స్, లేకపోతే మార్కెట్ ఆపరేటర్స్, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు మార్కెట్లో. కాకపోతే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులు చేయడం వల్ల, అది ఓవర్ గ్రీడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎనీ రీజన్ కొన్ని తప్పులు చేస్తారు, బయటకు వస్తాయి. మార్కెట్ మ్యానిపులేటర్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద మార్కెట్స్. సో వీళ్ళు ఎవాల్వ్ అవుతారు కానీ వానిష్ అయిపోరు. సో ఇప్పుడు హర్షత్ మెహతా స్కామ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మార్కెట్స్ని ఆ విధంగా మ్యానిపులేట్ కూడా చెయ్యొచ్చు అని ఎవరికి తెలియదు కాబట్టి ఆ విధంగా మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు కరెంట్ డేట్లో మ్యానిపులేషన్ ఎలా జరుగుతుంది అంటే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో మ్యానిపులేషన్ జరుగుతుంది. సో రీసెంట్గా నాకు తెలిసి ఎవరికైతే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ కూడా జైన్ స్ట్రీట్ పేరు అయితే వినే ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్ చేసి 25,000-30,000 crores ప్రాఫిట్ సంపాదించారు. ఎఫ్ఎన్ఏలో సంపాదిస్తున్నారంటే ఇట్స్ జీరో సమ్ గేమ్. అంటే మీ దగ్గర నష్టపోతేనే నేను ప్రాఫిట్ చేసుకోవాలి. సో ఇండియన్ రీటైలర్స్ ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేసి డబ్బులు నష్టపోయారో ఆ డబ్బులన్నీ వాడి దగ్గరికే పోయాయి, 30,000 crores. సో ఇప్పుడు దీన్ని లెజిటిమేట్గా ప్రాపర్ ట్రేడింగ్ చేసి అన్ని చేసి సంపాదించుంటే బాగుండేది. కాకపోతే వీళ్ళు మార్కెట్ని మ్యానిపులేట్ చేసి ట్రేడ్ చేశారు. సో మ్యానిపులేషన్ కూడా ఎలా చేశారంటే, ఒక 10 కోట్లు మీ దగ్గర ఉన్నాయని అనుకుంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇలాంటి కొన్ని షేర్స్లో మీరు బై చేశారనుకుంటే షేర్ వాల్యూ పెరుగుతుంది. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ నిఫ్టీ అని ఉందని. సో ఈ టాప్ కంపెనీస్ ఎప్పుడైతే కొంటారో ఈ షేర్ ప్రైసెస్ పెరుగుతాయో వీటి యావరేజ్ వచ్చి నిఫ్టీ కాబట్టి ఇది కూడా పెరుగుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే డబ్బులన్నింటినీ ఈ కంపెనీస్లో పంపించేశారు, స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు ఇన్వెస్టర్లు ఎవరైతే రీటైలర్స్ ఉంటారో అచ్చా స్టాక్ ప్రైస్లు పెరుగుతున్నాయి, సో ఇంకా పెరుగుతుంది, మార్కెట్స్ బుల్లిష్ అయిపోయాయి, మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయ్యని చెప్పి వీళ్ళందరూ కాల్స్ బై చేయడం స్టార్ట్ చేశారు. కాల్స్ బై అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని కొనే ఒక కాల్ ఆప్షన్ని కాల్ ఆప్షన్ అంటారు. సో అవి కొనడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, షేర్స్ కొన్నది వీళ్ళే కదా, జనరల్ పబ్లిక్లో జనరల్ డిమాండ్ అండ్ సప్లై అయితే పెరిగిన ప్రైస్ కాదు, ఇది ఆర్టిఫిషియల్గా పంపు చేసిన ప్రైస్. వీళ్ళు అమ్మడం స్టార్ట్ చేశారు. అమ్మడం స్టార్ట్ చేస్తే ప్రైస్ కిందకు వస్తున్నా వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ కొనే కాల్ ఆప్షన్ కి ఆపోజిట్ గా పుట్ ఆప్షన్స్ కొన్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే షేర్స్ కొన్నారో షేర్ ప్రైస్ పెరిగింది, దాన్ని అమ్మేస్తారో షేర్ ప్రైస్ ఫాలో అవుతుంది, కొంచెం లాస్ వస్తుంది. కానీ దానికంటే వీళ్ళు
5 times 10 times ఎక్కువ ప్రాఫిట్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో చేసుకున్నారు. Okay. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, ఎలా మూవ్ అవుతాయి, ఏ స్టాక్ లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఇవన్నీ రీటైలర్స్ కి ఇంకా తెలియదు. ఎవరైతే మాలాగా రోజు పిచ్చోళ్ళలాగా కూర్చొని క్వాంట్ సిస్టమ్స్ బిల్డ్ చేసుకొని ట్రాక్ చేస్తున్నామో మాకు కనిపిస్తాయి, నార్మల్ రీటైలర్స్ కి తెలియదు. సో అప్పుడు ఇలాంటి మ్యానిపులేషన్లు ఇప్పుడు కరెంట్ ఎరాలో జరుగుతున్నాయి. ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్స్ జరుగుతాయి, హెచ్ఎన్ఐస్ అమౌంట్ యూజ్ చేసుకొని జరుగుతుంటాయి, ఫారెన్ మనీ యూజ్ అయ్యి జరుగుతుంటుంది, 1000 కోట్లు. సో ఇప్పుడు ఇది ఎక్స్పోజ్ అయిపోయింది. అప్పుడు హర్షద్ మెహతా స్కామ్ జస్ట్ ఒక స్టాక్ పంప్ అండ్ డంప్, అది ఎక్స్పోజ్ అయింది. సో ఇప్పుడు అలా చేయట్లేదు, దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొచ్చి స్టాక్స్ ని పంప్ చేసి ఆప్షన్స్ ని మ్యానిపులేట్ చేసి చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, దే విల్ ఫైండ్ అదర్ ఆల్టర్నేటివ్స్. ఎందుకు, వీళ్ళ కంపెనీస్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఐఐఎంస్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మొత్తం వరల్డ్ మొత్తంలో ఉండే టాప్ మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు కోట్ల రూపాయల ప్యాకేజ్లు తీసుకొని వీళ్ళు ఆల్గరిథమ్స్ సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయడానికి తీసుకుంటారు. వాళ్ళు మొత్తం ఇట్స్ ఆల్ నెంబర్స్, ఆల్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్ క్యాలిక్యులేషన్స్. సో వీళ్ళు ఏ నెంబర్ ఎక్కడ ఎలా కెలికితే ఏది మూవ్ అవుతుంది అని చెప్పి బుర్రలు బద్దలు కొట్టుకొని వాళ్ళు మొత్తం స్టడీ చేసి దాని అలా మ్యానిపులేట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటారు. సో ఇట్ విల్ బికమ్ మోర్ అడ్వాన్స్డ్ అంతే. సో ప్రతి ఎరాలో ప్రతి టైంలో ఒక స్కామ్స్టర్ ఉంటాడు, ఒక ఫ్రాడ్స్టర్ ఉంటాడు, ఒక బిగ్ బుల్ లాంటి వాడు ఉంటాడు. వాడి పేరు బయటకు వచ్చేంత వరకు వాళ్ళు అలాగే హైడింగ్ లో అలా నడుస్తుంటారు. ఇప్పుడు హర్షద్ మెహతా స్కామ్ లో మీరు చూసుకుంటే హర్షద్ మెహతా గ్రో అవుతుంటే కాంపిటీటర్స్ కి జెలసీ వచ్చింది, వాళ్ళే హర్షద్ మెహతాని పట్టించారు. జేన్ స్ట్రీట్ కూడా అంతే, జేన్ స్ట్రీట్ సంపాదిస్తుంటే ఆపోజిట్ ఫర్మ్స్ వాళ్ళు, జేన్ స్ట్రీట్ ఒక మదర్ కంపెనీ ఉంది, దాంట్లో ఈ కంపెనీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో పనిచేసేవాళ్ళు. ఈ స్ట్రాటజీ ఏదో బాగుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు గ్రీడ్ వాళ్ళు ఏం చేశారంటే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు దందా పెట్టుకున్నారు. వీడికి గాలింది, వీడి ఇన్ఫర్మేషన్ వీళ్ళు బయటికి తీసుకొచ్చారు, దానివల్ల వీడు దొరికాడు. సో ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు ఇలాగ మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఆ మ్యానిపులేషన్ జరగదు. ఆఫ్టర్ 4-5 years అగైన్ మళ్ళీ ఇంకొక కొత్త వేతో స్టార్ట్ చేస్తారు, అప్పుడు మళ్ళీ మ్యానిపులేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో మార్కెట్లో వాళ్ళు ఇది అబ్నార్మల్ గా మూవ్ అవుతుంది, ఇది నార్మల్ మూవ్మెంట్స్ కాదు, ఇక్కడ ఏదో మ్యానిపులేషన్ జరుగుతుంది అని దే కెన్ ఫోర్సీ. ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఇట్స్ అ వెరీ హై లెవెల్ గేమ్. కాకపోతే వీళ్ళు ఇది అబ్నార్మల్ గా ఉందా నార్మల్ గా ఉందా అని జడ్జ్ చేసే కెపాసిటీ చాలా మందికి ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే దూరంగా ఉంటారు మార్కెట్ లో. ఇప్పుడు నేను చూసేది ఏంటంటే వార్ నడుస్తోంది, మార్కెట్స్ వాలటైల్ గా ఉన్నాయి, జేన్ స్ట్రీట్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఆప్షన్ ప్రీమియం సిస్టమ్ వచ్చినట్టు మూవ్ అవుతున్నాయి అని, ఇంకా ఇప్పుడు మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని అందరూ ఇప్పుడే ఎక్కువ దూరుతున్నారు. బట్ ఎక్స్పీరియన్స్డ్ మా లాంటి వాళ్ళు పొజిషన్స్ ని డౌన్ సైజ్ చేసుకున్నారు, మేము దూరంగా ఉన్నాం, రీటైలర్స్ ఎక్కువ యాక్టివ్ ఉన్నారు. సో దానివల్ల మీరు ఎక్కువ నష్టపోతున్నారు. ఇప్పుడు మార్కెట్ లో ఎంత వాలటిలిటీ జరిగింది, కోట్ల రూపాయలు నష్టపోయింది, మరి నాకెందుకు లాస్ రాలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఈ మార్కెట్ లో ట్రేడ్ చేయొద్దురా అని. Basic fundamental rule of investing or trading is when things are uncertain, you stay away from the market. That is a primary fundamental rule taught to you. ఒక ప్రాపర్ ట్రేడర్ దగ్గర, ఒక ప్రాపర్ ఇన్వెస్టర్ దగ్గర మీరు నేర్చుకున్నారనుకుంటే తను చెప్పేది ఒకటే, మార్కెట్ లో ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు అనుకుంటే యూ స్టే అవే అంటాడు. ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక వైల్డ్ డాగ్ ఉంది, దాని పిచ్ ఉందో ఏముందో యూ డోంట్ నో, దాన్ని వెళ్ళి మీరు కెలుపుతారా, కెలకరు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ పెట్ డాగ్, యూ నో వాడు నేనే ట్రైన్ చేశాను, అన్ని రోజు వాడు బిహేవియరల్ ప్యాటర్న్స్ చూస్తున్నాను కాబట్టి యూ నో హౌ ఇట్ విల్ రియాక్ట్. కానీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం సైక్ అవుతుంటే యూ విల్ ట్రై టు టేక్ అ స్టెప్ బ్యాక్, ఓకే లెట్స్ అబ్జర్వ్ అని. మరి ఆ లాజిక్లు మీరు లైఫ్ లో ఉపయోగిస్తున్నప్పుడు మనీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు అవన్నీ ఉండదు, ఎందుకంటే మీ గ్రీడ్, ఫియర్, ఇవన్నీ ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయి. సో మీరు ఎంత ఎమోషనల్ డిటాచ్డ్ గా ఉంటారో మనీ త్రూ, అందులో ట్రేడింగ్ విషయంలో మీరు అంత సక్సెస్ఫుల్ అవుతారు. సో ప్రతి టైంలో ప్రతి ఏరాలో ఎప్పుడు ఎవరో ఒక బిగ్ బుల్ లాగా ఒక మ్యానిపులేటర్, ఒక ఆపరేటర్ రన్ అవుతూనే ఉంటారు. అండ్ మార్కెట్స్ మూవ్ అయ్యేది వీళ్ళ వల్లే. మీరు నేను మనం పెట్టే 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లతో మార్కెట్ మూవ్ అవ్వదు, వాళ్ళు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తేనే మార్కెట్స్ మూవ్ అవుతాయి. సో వాళ్ళు నేను మార్కెట్ ని పైకి తీసుకెళ్ళాలి అని అనుకుంటే తీసుకెళ్తారు, పడేయాలని అనుకుంటే పడేస్తారు. ఇప్పుడు దాంట్లో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్స్ అనౌన్స్ చేశారో అప్పుడు కూడా రోజుకు ఒక న్యూస్ చెప్తారు, ఇవాళ చైనా మీద 50%, 60%, 100%, 120, 150% వరకు కూడా వెళ్ళింది. ఇండియా మీద కూడా 25 అన్నారు, 30 అన్నారు, 50 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 25 అన్నారు. సో ఇలా ట్రంప్ అలాంటి స్ట్రాంగ్ పొజిషన్ లో ఎవరైతే కూర్చొని చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇస్తారో, అది వర్బల్ గా చెప్పక్కర్లే, ఒక ట్వీట్ పెట్టినా చాలు మార్కెట్స్ మ్యానిపులేట్ అయిపోతాయి. అలాంటి మూవ్స్ ని కూడా వీళ్ళు క్యాప్చర్ చేసుకునే కెపాసిటీ పెద్ద లెవెల్స్ లో వాళ్ళకు ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. మీరు నేను మన చేతిలో ఏముండదు. మనం అనుకుంటాం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాము, ఏదో క్యాండిల్స్ మూవ్ అవుతున్నాయి, ఏదో చార్ట్ చూసి నేను ఏదో ప్రెడిక్ట్ చేశాను, మార్కెట్లో నేనే తోపు అనుకుంటాను.
యు ఆర్ నాట్ ప్రిడిక్టింగ్ ద మార్కెట్, యు ఆర్ నాట్ మూవింగ్ ద మార్కెట్, యూ కాంట్ మూవ్ ద మార్కెట్. అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఇట్స్ బెటర్ లైక్ టు బి అసలు ఆ రోజు ఏమి యాక్టివిటీ చేయకపోతే బెటరా? ఏం చేయకు. ఇప్పుడు ఇవాళ నువ్వు ఉన్నావు, నువ్వు డబ్బులు పెట్టావు, వస్తాయి పోతాయి. ఇలా నువ్వు 50 ఏళ్ళు ఉన్నావు, మనం చేసాం పోయాం. నేను పుట్టక ముందు మార్కెట్ ఉంది, నేను ఉన్నప్పుడు మార్కెట్ ఉంది, నేను పోయాక కూడా మార్కెట్ ఉంటుంది. కానీ మార్కెట్ నేను ఉన్నంత వరకు నేనైతే బతుకుండాలి కదా, దాని మీద లాస్ చేసి నేను నా ప్రాణం నేను పోగొట్టుకుంటే లాగా. సో ఇప్పుడు ఒక 4-5 years మార్కెట్ లో వార్ అన్సర్టనిటీ నడుస్తుంది, లేకపోతే ఇలా జైన్ స్ట్రీట్ లాంటివి వస్తున్నాయి, అబ్నార్మాలిటీస్ ఉన్నాయని చెప్పి మాలాంటి ట్రేడర్లు లేకపోతే మాలాంటి ప్రొఫెషనల్స్ మీకు వచ్చి 100 సార్లు చెప్తున్నారు ట్రేడ్ చేయకంట్రా బాబు అని. ఎందుకు చేస్తున్నారు మరి? దూరంగా ఉండండి. అందరికి ఇప్పుడే దూరాలి, ఎందుకంటే ఇప్పుడే ఆపర్చునిటీ కనిపిస్తుంది ఏమో, ఫోమో. ఎందుకు? మీరు హాయిగా ఈ 1 year మొత్తం పోయింది, ఈ నాయిస్ అంతా పోయింది, మార్కెట్స్ స్టేబుల్ అయిపోయి తర్వాత రండి, నెక్స్ట్ ఇయర్ రండి, ఈ 1 year ఇంకోటి ఏదో చేసుకోండి. మార్కెట్ నుంచే ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు? దూరం ఉండండి. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇస్ దట్ లైక్ హూ ఆర్ ఇస్ డూయింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేయాలని అనుకున్న వాళ్ళకి లాస్ట్ మెసేజ్ వాట్ యూ కెన్ గివ్? ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఒకవేళ ఇఫ్ యూఆర్ ప్రాఫిటబుల్ గుడ్, ఆ ప్రాఫిటబుల్ కూడా బ్రేక్ ఈవెన్ ఉంటే ఒక 2-3 years నుంచి 4-5 years నుంచి ట్రేడ్ చేస్తున్నారు, యు ఆర్ నాట్ మేకింగ్ మనీ, యు ఆర్ నాట్ లూజింగ్ మనీ, స్టిల్ యూ ఎగ్జిట్ ద మార్కెట్. మీకు ట్రేడింగ్ సెట్ కావట్లేదు అని దట్ ఈస్ ద ఇండికేషన్. అట్లీస్ట్ మీ డిసిప్లిన్ వల్ల, మీ మనీ మేనేజ్మెంట్ రూల్స్ వల్ల మీరు డబ్బులు నష్టపోవట్లేదు, బట్ యు ఆర్ నాట్ ఈవెన్ మేకింగ్ మనీ. 5 years కూడా నువ్వు ఒక దాంట్లో పెడుతూ నువ్వు డబ్బులు సంపాదించట్లేదు అంటే యు ఆర్ నాట్ రైట్ ఫర్ ఇట్ అని నీకు అర్థమైపోవాలి, నువ్వు పక్కకి వెళ్ళిపో. సెకండ్, డబ్బులు సంపాదిస్తున్నాను కానీ ఎఫ్డి రిటర్న్స్ కంటే బీట్ చేయట్లేదు, యు ఆర్ మేకింగ్ 5-6% రిటర్న్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, స్టిల్ యు ఆర్ అ ఫెయిల్యూర్. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి చేస్తున్నా కూడా బ్యాంక్ వాడు ఫ్రీగా ఇచ్చేదాన్ని కూడా నువ్వు బీట్ చేయలేకపోతున్నావు. సో అప్పుడు కూడా నువ్వు ఎగ్జిట్ అయిపో. లాస్ వాడు ఎలాగో ఫస్ట్ ఎగ్జిట్ అయిపోవాలి, ప్రాఫిట్ చేసే వాళ్ళు ఈ ప్రపోర్షన్స్ లో ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ కొంచెం డీసెంట్ ప్రాఫిట్ చేసుకున్నారు, 15%-20% రిటర్న్స్ చేసుకున్న వాళ్ళు దే కెన్ కంటిన్యూ. సో ఈ క్లారిటీ ఉండాలి, ఈ స్టాప్ లాస్ మీ లైఫ్ కి మీరు పెట్టుకోవాలి. సో ఇదేమో ట్రేడర్స్ ట్రేడర్స్ కి. ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో మీకు ఇందాక ఫస్ట్ 3 చెప్పేసా కదా, టైం రోజుకి అనలేను, వారానికి ఒక 10 గంటలు ఉండాలి, పేషెన్స్ ఉండాలి, టైం ఉండాలి, 2 లక్షలు క్యాపిటల్ ఉండాలి, లేకపోతే రాకండి. ఇది ట్రేడర్స్ కోసం. సెకండ్, ఇన్వెస్టర్స్. ఇన్వెస్టింగ్ ఈజ్ అ ఫండమెంటల్ డ్యూటీ అని చెప్తా. మీరు బతుకున్నప్పుడు ఊపిరి తీసుకుంటున్నారు, ఫుడ్ తింటున్నారు, స్నానం చేస్తున్నారు, రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, అదే విధంగా మీరు ఇన్వెస్టింగ్ కూడా చేయాలి. అందులో ఇప్పుడు ఇన్వెస్టింగ్ లో కూడా నేను ఎప్పుడైతే ఇన్వెస్టింగ్ చేయాలని చెప్తానో వీళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి. నా దగ్గరకు వస్తారు, బ్రో నా దగ్గర 2,000 రూపాయలు ఉన్నాయి, ఇన్వెస్టింగ్ చేయాలి, నాకు మంచి ఎస్ఐపి ప్లాన్ చెప్పు అంటారు. 2,000 రూపాయలతో ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మార్కెట్ లో కాంపౌండింగ్ ఈజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్ విచ్ విల్ వర్క్. నువ్వు మార్కెట్ కి ఎంత డబ్బులు తీసుకొస్తావో దాని మీద పర్సెంటేజ్ రిటర్న్స్ తోనే గ్రో అవ్వాలి తప్పించి నేను 2,000 తీసుకొస్తే ఈ 2,000 మ్యాజికల్ గా 2 లక్షలు అయిపోదు 1 year. 2,000 10% గ్రో అయితే 200 పెరిగేది, అంటే మంత్ కి 20 రూపాయలే పెరిగేది. దట్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్. ఇది ఎవడు చెప్పడు. 2,000 ఉన్నాయి బ్రో, నాకు ఎస్ఐపి ప్లాన్ చెప్పు, నాకు కమోడిటీలో ఇన్వెస్ట్ చేయాలా, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలా, ఒక మంచి మ్యూచువల్ ఫండ్ చెప్పి ఇవన్నీ అంటాడు. సో నన్ను నా దగ్గరకు వచ్చి ఒక ఇన్వెస్టర్ నా దగ్గర 2,000 ఉన్నాయంటే నేను ఏం చెప్తుంది తెలుసా బ్రో, యూట్యూబ్ ప్రీమియం తీసుకో, 150 రూపీస్ ఉంటుంది పర్ మంత్, యాడ్స్ పోతాయి, నాయిస్ పోతుంది. నేను మొన్ననే చూసాను, నా వీడియో అప్లోడ్ చేస్తే 30-minute వీడియో అనుకుంటా, 8 యాడ్లు ఉన్నాయి దాంట్లో. పిచ్చోడిని అయిపోయి నేను, ఇన్ని యాడ్లు నేనే చూస్తే నేనే చూడండి వీడియో అని చెప్పి అప్పుడు మళ్ళీ మాన్యువల్గా వెళ్ళి మిడ్ రోల్స్ లో యాడ్స్ ఉంటాయి కదా అన్ని డిలీట్ కొట్టేశారు. అది చేస్తే అప్పుడు జనాలకు వాల్యూ వస్తుంది. సో అలాగా మీరు కూడా పాపం నేర్చుకుందాము అని యూట్యూబ్లో ఒకటి సెర్చ్ చేసి ఒక టాపిక్ మీద వీడియో పెట్టంగానే ప్రతి 2 నిమిషాలకు యాడ్ వస్తుంది అంటే ఇంట్రెస్ట్ పోతుంది. సో మీరు ఆ 2,000 రూపాయలు ఉంటే ఫస్ట్ ఒక యూట్యూబ్ ప్రీమియం తీసుకోండి, మిగిలిన 1,800 ఎంత ఉంటుంది కదా ఇంకొక 200 యాడ్ చేసి ChatGPT Plus తీసుకోండి. తీసుకొని రెండింటిని వాడి మిమ్మల్ని మీరు అప్స్కిల్ ఎలా చేసుకోవాలో దాని మీద ఫోకస్ పెట్టండి. నాకు ఇప్పుడు 10,000, 20,000, 30,000 జీతం వస్తుంటే దీంట్లో నా ఖర్చులు పోను, నేను ఇన్వెస్ట్ చేసే అన్ని డబ్బులు అయితే నాకు మిగలవు. సో నేను ఏం చేసి నా క్యాపిటల్ని గ్రో చేసుకోవచ్చు, నేను ఏం చేసి నా ఇన్కమ్ని గ్రో చేసుకోవచ్చు, బిజినెస్ ఫ్రీలాన్సింగ్గా ఏం చేస్తే గ్రో అవుతుంది, లేకపోతే నేను చేసిన ఎగ్జిస్టింగ్ వర్క్లోనే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటే నాకు ప్రమోషన్ వస్తుందా, ఇలాంటివి ఏదైనా కోర్సు సర్టిఫికేషన్ చేయాలా, వెబినార్ తీసుకోవాలా, ఏదో చేసి నేను నెలకి అట్లీస్ట్ ఒక 10,000, 15,000 ఎక్స్ట్రా సంపాదించి ఇన్వెస్ట్ చేసేలాంటి కెపాసిటీకి వెళ్ళేలాగా తెచ్చుకుంటే అప్పుడు మీరు మార్కెట్కి యాజ్ ఇన్వెస్టర్గా రండి. ఓకే, లేకపోతే రాకండి. కానీ 20 years ఉన్నాయి, 20 to 25 మధ్యలో ఉన్నాయి. ఇన్వెస్టింగ్ యాజ్ అ హ్యాబిట్గా డెవలప్ చేసుకోవడానికి 500, 1,000 రూపాయలైనా స్టార్ట్ చేయండి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. దానివల్ల మీరు గ్రో అవ్వరు, డబ్బులు రావు, కరోడ్పతిలు అవ్వరు, అయినా యూస్ లేదు. ఎందుకంటే సపోజ్ 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, ఒక 15 ఏళ్ళలో 20 ఏళ్ళకో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఈ మధ్యన అందరు ఇన్ఫ్లుయెన్సర్ చేసేది అదే, 1,000 రూపాయలు పెట్టండి,
15% రిటర్న్స్ ఇంత ఆఫ్టర్ 15-20 ఇయర్స్ ₹1,00,00,000 వస్తాయి అంటాడు. 20 ఇయర్స్ తర్వాత ₹1,00,00,000 వాల్యూ 20 లక్షలు ఉంటుంది. 20 లక్షల కోసం నువ్వు 20 ఏళ్ళు ఆగావు. దాని బదులు నువ్వు అదే టైము నీ మీద నువ్వు స్పెండ్ చేసి నువ్వు అప్స్కిల్ అయ్యి గ్రో అయ్యి నేను ఇంకొక 4-5 ఎక్స్ట్రా పనులు చేసుకుంటూ సైడ్ హజిల్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటే నీకు నువ్వు అప్పుడు ఒక 5 కోట్ల 10 కోట్ల సంపాదించుకునేవాడివేమో. అప్పుడు యాక్చువల్ ఇన్ఫ్లేషన్ తో చూసుకుంటే ఇప్పుడు కరెంట్ డేట్ లో ఒక 2-3 crores వర్త్ ఆఫ్ వాల్యూ అసెట్ నువ్వు సంపాదించుకునేవాడివేమో. సో అలా మిస్లీడ్ అవ్వకుండా ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీకు చెప్పాను కదా ఆ వాల్యూ చెప్తే ఫ్యాన్సీ అట్రాక్ట్ అయిపోతుంది, అది కాదు. సో ఫస్ట్ మీరు ఇన్వెస్టర్ గా క్లారిటీ తెచ్చుకోండి. నేను ఇన్వెస్టింగ్ చేయాలనుకున్నా ఎందుకు చేస్తున్నాను ఆ క్లారిటీ కూడా చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాను, మీరు నన్ను వచ్చి ఒక అడ్వైజర్ అడిగారు అనుకోండి, నా దగ్గర 2,000 ఉన్నాయని, ఈ 2,000తో నువ్వు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే క్లారిటీ లేదు, ఫ్యూచర్ కోసం అంటాడు. సరే ఫ్యూచర్ లో చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి ఫ్యూచర్ లో ఓ 3-4 ఏళ్లలో కారు కొనుక్కునేది కూడా ఫ్యూచరే. 1-2 years లో నేను పెళ్లి చేసుకోవచ్చు, అది ఫ్యూచరే. ఒక 10 ఏళ్లలో పిల్లలు పుడతారు, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ అది ఫ్యూచరే. ఇల్లు కట్టుకోవచ్చు, అది ఫ్యూచరే. రిటైర్మెంట్ ప్లానింగ్ అవచ్చు, అది కూడా ఫ్యూచరే. ఈ 2,000 దేనికోసం పెడుతున్నావు క్లారిటీ లేదు, గుడ్డిగా వెళ్ళిపోతే అప్పుడు డిసప్పాయింట్ అవుతారు. సో ఫస్ట్ ఎవరైనా ఇన్వెస్టర్ ఫస్ట్ టైం మార్కెట్ లోకి వస్తున్నాడు, ఇంకా వెరీ యంగ్ 20-25 మధ్యలో ఉన్నాడు అనుకుంటే ఇంత ఆలోచించకండి, అట్లీస్ట్ పెట్టేయండి. 25 ఎప్పుడైతే మీ కెరియర్ స్టేబుల్ అవుతుందో, మీకు ఒక సోర్స్ ఆఫ్ రెవెన్యూ స్టార్ట్ అవుతుందో, ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో, కొంచెం సీరియస్ అవుతున్నారో అప్పుడు యూ హ్యావ్ గోల్స్. రిటైర్మెంట్ కి ఈ గోల్ అంటే రిటైర్మెంట్ కి కూడా అమౌంట్ ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోండి. రిటైర్మెంట్ ఇప్పుడున్న వాల్యూ కాదు, ఇప్పుడు నాకు ₹1,00,00,000 చాలు అనిపించవచ్చు. ఆఫ్టర్ ఇప్పుడు నేను 25, నాకు 60కి రిటైర్మెంట్ అనుకుందాం, 100 వరకు పని చేస్తాయేమో బతుకుంటే, బట్ దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. బట్ 60కి రిటైర్మెంట్ అనుకుందాం. ఐ హ్యావ్ 35 years. 35 years తర్వాత ఇవాల్టి పర్చేసింగ్ పవర్ ఆఫ్ ₹1,00,00,000 నాకు అప్పుడు కావాలి. సో అప్పుడు నాకు ఎంత ఉండాలి అని అంటే మేబీ ద అమౌంట్ విల్ టర్న్ అవుట్ టు బి 15 crores or 20 crores. సో ఆ 20 crores రావాలంటే ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో అలా యూ డూ ద టాప్ డౌన్ క్యాలిక్యులేషన్. అప్పుడు చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఐ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. అప్పుడు 20 కోట్లు కావాలంటే నేను ఇప్పుడు 50,000 SIP చేయాలని అర్థమవుతుంది. 50,000 నా దగ్గర లేవు. నౌ యూ స్టార్ట్ క్వశ్చనింగ్ హౌ కెన్ ఐ సేవ్ 50,000. అప్పుడు నేను ఇందాక అన్న 2,000 నా దగ్గర 10,000 ఉన్నాయి కదా, సో 5,000 నేను ఈ కోర్స్ కట్టుకుంటాను, 2,000 ChatGPTకి వాడతాను, ఇంకొక ₹1,000 ఏదో దేనికో వాడుకుంటాను. ఇలా నన్ను నేను అప్స్కిల్ చేసుకొని అట్లీస్ట్ బై ఎండ్ ఆఫ్ 30 years ఐ విల్ మేక్ షూర్ ఐ మేకింగ్ సమ్ 1 lakh or 1.5 lakh, సో దట్ ఆ 50,000 నేను ఇప్పుడు సేవ్ చేసుకుంటే ఐ విల్ బీ దేర్ అని. ఇప్పుడు మీకు వచ్చిన 2,000 మీరు ఇందులో SIPలో పెట్టేసుకొని అది మీ సెల్ఫ్ అప్స్కిలింగ్ కి మీరు యూజ్ చేసుకోకుండా అప్పుడు మీరు పెద్దగా అవుతారు. అప్పుడు మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు, ఎవడో వచ్చాడు వీడియోలో వచ్చాడు వాడు 5,000తో SIP చేయమన్నాడు 2 కోట్లు అయ్యాడు అని చెప్పి. నాకు ఆ పాపం వద్దు, నేను నిజం చెప్తా. ఇన్వెస్టర్స్ కి ఇచ్చే అడ్వైస్ ఇది. Thank you so much for coming to the podcast and giving valuable information to the audience. Thank you bro, thank you. Right, thank you so much. So guys, I think you got complete information about trading. So చాలా మంది ఆ fancy videos చూసేసి ట్రేడింగ్ అంటే వెరీ ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్. సో ఈరోజు బ్రో కంప్లీట్ గా ఇన్సైట్స్ ఓపెన్ గా చెప్పిండు, అసలుకి బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, అసలు ట్రేడింగ్ లో ఎంత స్కామ్ ఉంటుంది, అండ్ కలర్ ట్రేడింగ్ అయ్యొచ్చు, బేసిక్ ట్రేడింగ్ అయ్యొచ్చు. సో ఒకవేళ నిజంగా మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటుంటే లైక్ ఐ థింక్ యూ నో ఇన్ అండ్ అవుట్, బట్ కొత్తగా ఎవరైతే దాంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫ్యాన్సీ థింగ్స్ ని చూసైతే డెఫినెట్గా ఎంటర్ కాకండి. ఇట్ ఈస్ గోయింగ్ టు లైక్ కంప్లీట్లీ మేక్ యూ టు కమ్ ఆన్ రోడ్స్ ఆల్సో సమ్ టైమ్స్. సో నాలెడ్జ్ ఉంటేనే ఎంటర్ కాండి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. అండ్ బ్రో చెప్పినట్టు ఆ క్వాలిటీస్ ఫస్ట్ మీలో ఉన్నాయా, ఆర్ యూ ఫిట్ ఫర్ దిస్ గేమ్ అని తెలుసుకొని ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ద రైట్ పర్సన్ దెన్ ఓన్లీ ఎంటర్. So I think this podcast has brought you some good insights about trading. Hope you loved it, and thank you for watching this today's podcast.